అయితే అవుట్పుట్ ప్రెగ్నెన్సీ 9 మంత్ వరకు కూడా వికారం ఉంటుంది. కానీ పాపం టాబ్లెట్స్ ఎక్కడ వేసుకోలేదు, అలాగే భరించింది. నార్మల్ డెలివరీకి ట్రై చేద్దామని చాలా అనుకున్నాను కానీ కుదరలేదు. అయితే 6th మంత్లోనో 7th మంత్లోనో వీటికి ప్రెసెంటేషన్ రీచ్ వచ్చింది. బిడ్డ అడ్డం దిగిందంటారు కదా, బిడ్డ అడ్డం దిగిందంటారు. వాళ్ళు వెంటనే చెప్పారు సిజన్ డెలివరీకి వెళ్తుందమ్మా, రీచ్ ప్రెసెంటేషన్ వచ్చింది మీకు అని భయం వేస్తుంది. ఎందుకంటే నార్మల్ డెలివరీకి వెళ్ళాలి ఇక్కడ ప్లాన్. సరే అప్పుడు నేను సిపిఎం 200 వేసాను. సిపిఎం 200 వేసాక రీచ్ ప్రెసెంటేషన్ పోయి సెఫాలిక్ ప్రెసెంటేషన్ వచ్చింది 8th మంత్. కాకపోతే నార్మల్ డెలివరీ ట్రై చేద్దామని అనుకున్నాను. అప్పుడు మళ్ళా లాస్ట్ లో డెలివరీకి ముందు పల్స్ లో మళ్ళా వేశాను. కానీ నార్మల్ ప్రెగ్నెన్సీ అవ్వలేదు. కానీ నార్మల్ డెలివరీ అవ్వలేదు, నాకు పెయిన్స్ రాలేదు. చాలా 40 days వెయిట్ చేశారు. కానీ ప్రశాంత్ హాస్పిటల్ అని హైదరాబాద్ లో జనరల్లీ నార్మల్ ప్రెగ్నెన్సీ ప్రిఫరెన్స్ ఇస్తారు ఎక్కువ వాళ్ళు. అందులో జాయిన్ అయ్యింది. కానీ సిజేరియన్ డెలివరీ చేసుకుంటారు. ఈ 3-4 months దాకా డెలివరీ అయ్యింది. బేబీ ఇస్ హెల్దీ, మదర్ ఇస్ ఆల్సో హెల్దీ. ఇంతకుముందు చెప్పిన కేసు వాళ్ళ సిస్టర్ ఈవిడ. ఈవిడకి 36 years. ఈవిడ ల్యాండ్స్కేప్ బిజినెస్ చేస్తారు. మ్యారేజ్ అయ్యి దాదాపుగా 12 years అనుకుంటారు. లవ్ మ్యారేజ్ చేసుకున్నారు. ఈవిడకి ఏంటంటే హిస్టరీలో నాకు చికెన్ గునియా ఎక్కడ వచ్చింది చాలా ఏళ్ళు. అయితే చికెన్ గునియా కాదు కానీ అలాగే ఫీవర్ వచ్చింది. డాక్టర్స్ చూసి యాంటీబయాటిక్స్ ఇచ్చారు, పెద్దగా తగ్గలేదు. తర్వాత స్టమక్ అనేసి వచ్చింది. స్కానింగ్ చేసి లేదమ్మా మీకు లాప్రోస్కోపీ చేయాలని చెప్పి లాప్రోస్కోపీ చేశారు. ఏం చేశారో తెలియదు. ఆ లాప్రోస్కోపీ వేసిన తర్వాత ఎవరికి హెల్త్ డిస్టర్బెన్స్ వచ్చాయి బాగా. కొన్నాళ్ళు సఫర్ అయింది, తర్వాత నార్మల్ అయిపోయింది. తర్వాత హిస్టరీలో యాక్సిడెంట్ 2-3 సార్లు ఇక్కడికి యాక్సిడెంట్స్ అయ్యాయి, చిన్న చిన్నవే. కానీ ఒకసారి క్లియర్ గా అయింది. ఎయిర్ క్రాక్ వచ్చి రైట్ హ్యాండ్ ఇదైపోయింది. అంతకుముందు 2020 నవంబర్ కూడా యాక్సిడెంట్ అయ్యి పడిపోవడం జరిగింది. 2016లో హెర్పిస్ ఇన్ఫెక్షన్ వచ్చింది. అప్పుడు ఏదో రూట్స్ లో ఉండగానే ఆ ఇన్ఫెక్షన్ వచ్చి అలోపతి, అప్పుడు మాత్రం అలోపతి వాడింది. నెక్స్ట్ చిన్నప్పుడు మౌన్స్ కూడా వచ్చాయి. చికెన్ బాక్స్ తగ్గాక మౌన్స్ వచ్చి వల్ల అక్కడ సఫర్ అయ్యింది. మెన్సెస్ మాత్రం పర్ఫెక్ట్. 24 days సైన్స్ మెన్సెస్ వస్తుంది. ఎవ్రీ 2.5 days డిశ్చార్జ్ ఉండేది. పెద్దగా కంప్లైంట్స్ ఉండే కాదు, ఎక్సెప్ట్ ఫర్ చెస్ట్ సోర్నెస్. అంతే, ఇంకేం కంప్లైంట్స్ ఉండే కాదు. అయితే ప్రెగ్నెన్సీకి ఇక్కడికి ట్రై చేసేది కాదు ఫస్ట్ ఆఫ్ ఆల్. అందువల్ల పోస్ట్పోన్ చేసుకుంటూ వచ్చింది. దాదాపుగా చాలా ఏళ్ళు పోస్ట్పోన్ చేసింది ప్రెగ్నెన్సీ. తర్వాత ప్రెగ్నెన్సీ అవుదామన్న స్టేజ్ లో టెస్ట్ చేసుకుంటే AMH 0.3 ఉందన్నారు. అప్పుడు నా దగ్గరికి వచ్చింది. మెంటల్ సింటమ్స్ ఏంటంటే కనుక ఎమోషనల్ లెవెల్ చాలా హై, సడన్ ట్రిగర్ ఆఫ్ ఎమోషన్స్. కోపం వస్తే అవతల ఎడబడ వాయించేస్తుంది. ఒకసారి ఇలాగే కోపం వస్తే వాళ్ళ నాన్నగారు పేపర్ చదువుతున్నారు. ఆ పేపర్లో ఏదో యాడ్ వచ్చింది ల్యాండ్స్కేప్ సంబంధించి. ఈవిడ ఆ యాడ్ చూద్దామని వెయిట్ చేస్తున్నాం. వాళ్ళ నాన్నగారు పేపర్ లేదు. కోపం తీసుకెళ్ళిపోయి ఆ పేపర్ నుంచి అవతల వాయిస్తుంది. అంత పీస్ సడన్ హ్యాంగర్, సడన్ బర్స్ట్ ఆఫ్ హ్యాంగర్ అనమాట. మళ్ళీ అదే 5 minutes నార్మల్ అయిపోతుంది. తర్వాత సారీ చెప్పి నార్మల్ అయిపోతున్నాం. అలాగే వాళ్ళ ఇంట్లో వాళ్ళకి కానీ ఎవరికైనా ఏమైనా ఉంటే అస్సలు తట్టుకోలేదు. వారం 10 రోజుల వరకు నిద్రాహారం మానేసి వాళ్ళని చూసుకుంటూ వాళ్ళ పూర్తిగా తగ్గే వరకు ఆఫీస్కి వెళ్ళదు, ఏం పని చేయదు. అంత ఎమోషనల్ అటాచ్మెంట్ అనమాట. కోపం కూడా చాలా ఎక్కువ. ఆ కోపం ఎస్పెషల్ ఎక్కడ వస్తుందంటే అవతల వాళ్ళు ఏదైనా అబద్ధం చెప్పినా, చీట్ చేసిందని తెలిసిన, ఫంక్షన్ లో లేకపోయినా పాయింట్ చేస్తుంది. ఈవెన్ ఆవిడ ల్యాండ్స్కేపింగ్ బిజినెస్ చేస్తారు. ఆవిడకున్న ఏమంటారు క్లయింట్స్ ఉంటారు కదా, వాళ్ళు టైంకి వస్తారు రాకపోయినా వాళ్ళని పాయింట్ చేస్తారు. అంటే అక్కడ ఆపర్చునిటీ పోతుందన్న ఫీవర్ ఉండదు. వాళ్ళు పేమెంట్స్ తర్వాత ఇస్తారు కదా వదులుకుంటుంది, కానీ డిసిప్లిన్ గా లేకపోతే మాత్రం ఉంటుంది. అంత హై లెవెల్. ఇంకోటి ఆర్టిస్టిక్ నేచర్. ల్యాండ్స్కేపింగ్ డిజైన్స్ అంతా కూడా బాగా చక్కగా ఇస్తుంది. సోషల్ సర్వీస్ కూడా ఎక్కువ చేస్తుంది.
ఒక ఆర్ఫనైజ్ లో వాళ్ళ పిల్లలకి టీచింగ్ కూడా చేస్తారండి. ఫ్రీక్వెంట్ గా థ్రోట్ ఇన్ఫెక్షన్స్ కూడా వచ్చాయి. నేను ఫ్రీక్వెంట్ థ్రోట్ ఇన్ఫెక్షన్ మెక్సో 200 స్టార్ట్ చేశాను. మెక్సో 200 వేసాక ఏఎంఎస్ పెరిగింది, 0.5 కాస్త 5.04 వచ్చింది. సరే, తర్వాత ఇది 2023 లేస్ రిపోర్ట్ అండి. రిపోర్ట్ పెట్టారు, రిపోర్ట్ పెట్టారా 2023 మేలో. సరే, తర్వాత ప్రెగ్నెన్సీ ట్రై చేస్తా అని చెప్పి మళ్ళీ మళ్ళీ ట్రీట్మెంట్ రాలేదు. మొన్న 2 months బ్యాక్ మళ్ళీ వచ్చింది. ఏంటంటే ఏఎంఎస్ మళ్ళీ పడిపోయింది సార్. అదేంటమ్మా ప్రెగ్నెన్సీ ట్రై చేస్తామా? లేదు సార్, సీరియస్ చుట్టాలు సీరియస్ గా చనిపోవడం జరిగింది. వాళ్ళ అత్తయ్య వాళ్ళు చనిపోయారు. ఫస్ట్ 2-3 months కి వాళ్ళ మామయ్య వాళ్ళు చనిపోయారు. మళ్ళీ 4-5 months కి వాళ్ళ పిన్ని చనిపోయారు. అలా ప్రెగ్నెన్సీ పోస్ట్ పడింది. మళ్ళీ దాంతో ఏఎంఎస్ కాస్త పడదు. ఇప్పుడు రీసెంట్ గా నేను న్యాచురల్ 1 month బ్యాక్ ఇచ్చాను 200. ఇంకా రిపోర్ట్ రావాలి, యాక్చువల్లీ ఏమి చేయించాలి. అట్లాగా మనకి హోమియోపతిలో ప్రెగ్నెన్సీ కేసెస్ లో హోమియో వేస్తే కనుక పర్ఫెక్ట్ గా అన్ని హార్మోన్ లెవెల్స్ కూడా నార్మల్కి వస్తాయి. ప్రెగ్నెన్సీ కూడా మంచిగా వస్తుంది వితౌట్ ఎనీ ఇంజెక్షన్స్ కానీ టాబ్లెట్స్ కానీ లేకుండానే హెచ్సిసి లెవెల్ కూడా పెరుగుతుంది. నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి వారు చెప్పిన దాంట్లో ప్రెగ్నెన్సీ టైంలో మయాజమ్స్ ని ట్యాకిల్ చేయడం అన్నది మనకి మాస్టర్ ఈకే గారు మాత్రమే ప్రపంచంలో ఇంతవరకు మనకి ప్రసాదించిన ఒక మహద్భాగ్యం. ఎందుకంటే మాస్టర్ గారు మొదటి చెప్పింది హోమియోపతి అన్నది ఏదో 4 ఒంట్లో వచ్చిన తలనొప్పులు, కాళ్ళ నొప్పులు, కేళ్ళ నొప్పులు తగ్గించుకోవడానికి కాదు, మానవాళిని బట్టి పీడిస్తున్న మయాజమ్స్ విపాకములని పూర్తిగా తగ్గించుకోవడానికి. వాటికి ప్రారంభ దశ పిండ దశలోనే మనం మొదలు పెడితే చాలా మటుకు బయటకు వచ్చేవాళ్ళు మంచివాళ్ళు, మంచి జనరేషన్ ఇస్తారు అని చెప్పడం జరిగింది. ఆయన చాలా కేసెస్ లో మయోస్మాటిక్ డ్రగ్స్ 3rd month వచ్చిన 15 రోజులకి, తర్వాత 7th month వచ్చిన 15 రోజులకి ఇవ్వమని చెప్పడం జరిగింది. నేను మా నాన్నగారు విఎస్ఆర్ మూర్తి గారు ఇచ్చిన చాలా కేసెస్ లో నేను కూడా చూడటం జరిగింది. అలాగే ఒక సింపుల్ కేసు ఒకటి చెప్తా. ఈ ఊళ్ళో విశాఖపట్నంలో చాలా పెద్ద లాయర్ గారు ఒక ఆయన, యంగ్ 32 years, మంచివాడు. చాలా కాలం బట్టి పిల్లలు లేరు. దాదాపు 10 ఏళ్ళు, 22 ఏళ్ళు, 23 ఏళ్ళకే పెళ్ళైపోయి పిల్లలు లేరు. పిల్లలు లేకపోతే ముందు మా దగ్గరికి వచ్చారు. మేము ట్రీట్ చేస్తున్న కేసెస్లో అప్పుడు నాన్నగారు వస్తుంటే నాన్నగారికి చూపించాను. ఒకసారి చూపిస్తే ఆయన ఒకే ఒక డ్రగ్ ట్యూబర్కులం టెనమ్ ఒక డ్రగ్ ఇచ్చారు. ఆవిడకి ఫ్రీక్వెంట్ కోల్డ్స్ అవి ఉంటూ ఉండేవి. మేము కోల్డ్స్ మాత్రమే చూసాము. ఆయన కోల్డ్స్ వెనుకున్న మయాజం చూసి దానికి మందించి ఇలా ట్యూబర్కులం టెనమ్ ఇచ్చిన వితిన్ 1 month ఆవిడకి ప్రెగ్నెన్సీ వచ్చింది. శుభ్రంగా పిల్లలకి అన్నది. ఆ తర్వాత మళ్ళీ సెకండ్ ప్రెగ్నెన్సీ మందుకు రావాల్సిన అవసరం లేకుండానే వితిన్ 1 year పిల్లలు పుట్టేసి సుఖంగా ఉన్నారు. మందు తీసుకొచ్చారు కూడా వాళ్ళిద్దరు పిల్లలు. అట్లాగా అది మాస్టర్ గారు మనకి హోమియోపతిలో ఇచ్చిన డెప్త్. ఆ డెప్త్ని మనం అందుకొని ఈ క్లాసెస్ ద్వారా మరింత ప్రజలకి సర్వీస్ చేయడానికి మనం గుర్తుపెట్టుకోగలం. నెక్స్ట్ మనకి ససెప్టబిలిటీ అనే అంశం మీద డాక్టర్ యు సెనెట్, ఈయన మన యువిఎం రాజు గారి అబ్బాయి, ఎండి హోమియోపతి ప్లస్ ఎంఎస్సి సైకాలజీ కూడా చేశారు. పైన న్యూ ఏజ్ హోమియోపతి అని చెప్పిన విశాఖపట్నంలో క్లినిక్ రన్ చేస్తూ సక్సెస్ఫుల్ గా చిన్నప్పటి నుంచి వరల్డ్ టీచర్ ట్రస్ట్ మాస్టర్ గారి మార్గంలోనే డిస్పెన్సరీస్
ఆయన చేసే వైద్యం అంతా కూడా జరుగుతూ ఉంది. ససెప్టబిలిటీ అనేది హోమియోపతిలో ఒక ఇంపార్టెంట్ అయిన సబ్జెక్ట్ అది. దాని గురించి ఆయన చెప్పే 4 మంచి విషయాలు మనం విని వాటిని శ్రద్ధగా మన ప్రాక్టీస్లో ఉపయోగించుకునేటట్టుగా చేద్దాం. వ్యాప్తం యేన చరాచరం తత్పదం దర్శితం యేన తస్మై శ్రీ గురవే నమః. శ్రీ గురుభ్యో నమః. సభా సరస్వతి నమస్కారం. రోజు నేను ఎంచుకున్న అంశము ససెప్టబిలిటీ. ససెప్టబిలిటీ అనే టాపిక్ ని కనుక హోమియోపతి వైద్యుడు అనేవారు కాకుండా మామూలుగా వైద్య విధానంలో వైద్య వృత్తిలో ఉన్న వాళ్ళు అర్థం చేసుకుంటే దానివల్ల చాలా అంశాల్లో ఒక క్లారిటీ వస్తుంది. అలాగా మనం వ్యవహరించాలి, పేషెంట్ తోని ఎలా వ్యవహరించాలి, ఒక రుగ్మతి ఉన్న ఒక రోగితోని అనే విషయం మీద పరిపూర్ణమైన అవగాహన వస్తుంది. అవగాహన వల్ల మనం చేసే దాంట్లో ఎర్రర్స్ ఉండవు. అందుకు ససెప్టబిలిటీ అనే కాన్సెప్ట్ కి మాస్టర్ గారు చాలా ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చారు. మాస్టర్ గారు సీనియర్ ఫిలాసఫీ క్లాసులు విన్నా, లేకపోతే మొన్న కింద సంవత్సరం సిహెచ్ఎస్ఎం రాజు గారు రిలీజ్ చేసిన హీలింగ్ అండ్ హెల్త్ అనే గ్రంథంలో కానీ, మాస్టర్ గారు సైన్స్ ఆఫ్ హోమియోపతి పుస్తకంలో కానీ, లెసన్స్ ఆఫ్ హోమియోపతి పుస్తకంలో కానీ, ఇంకా ఆర్గనాన్ లో అతి ముఖ్యంగా ఈ ఒక్క సిద్ధాంతానికి ఎంతో ప్రాముఖ్యత ఉందని హనుమాన్ గారు ఎఫర్జన్ నెంబర్ 30 నుంచి 33 వరకు దాన్ని మెన్షన్ చేశారు. అంటే చూసి చదివిన అవసరం లేదు కాబట్టి వైట్ బోర్డ్ పెట్టి దాన్ని బట్టి చేస్తున్నాను, బాగానే గుర్తుంటుంది. ఇప్పుడు ముఖ్యంగా ససెప్టబిలిటీ అనేది మనకి ఏంటి, అసలు ఎందుకు తెలుసుకోవాలి ససెప్టబిలిటీ అసలు అంటే ససెప్టబిలిటీ అంటే ఏంటండి అని అడిగితే, ససెప్టబిలిటీ అంటే ఏదైనా ఒక విషయాన్ని, లేకపోతే ఒక దృశ్యం కానీ, ఒక మాట కానీ, ఒక వాసన కానీ, ఏదైనా ఒక విషయాన్ని గ్రహించి దానికి ప్రతిస్పందించే ఒక చర్య, ఒక క్రియ, అది ఏదైతే ఉందో అది వెరీ న్యాచురల్ ఫినామినా. అది అందరిలోనే ఉంటుంది. ససెప్టబిలిటీ ఇమ్యూనిటీ అని అనుకుంటాము, అది కాదు. ససెప్టబిలిటీ వేరు, ఇమ్యూనిటీ వేరు. ఆ రెండింటికి డిఫరెన్స్ ఏంటన్నది మనం చూద్దాం. ముందుగా ససెప్టబిలిటీ అంటే ఏమిటి? సో అది ఏదైనా ఒక జరిగింది, నేను కనిపిస్తున్నాను మీకు, మీరు చూస్తూ దానికి ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా ప్రతిస్పందిస్తున్నారు. ఒకరేమో ఇప్పుడే నిద్ర నుంచి మేలుకోవచ్చు, ఒకరు నిద్ర మొదలు పెట్టవచ్చు, ఏదైనా జరగదు. సో వాళ్ళ ఇండివిజువల్ కెపాసిటీ బట్టి వాళ్ళ ససెప్టబిలిటీ ఉంటుంది. అందుకు ససెప్టబిలిటీ ఇస్ ఆల్వేస్ ఇండివిజువల్. ఒక్కొక్క ఇండివిజువల్ కి ఒక్కొక్కరు ఉంటుంది. ఒకరు కాకరకాయ చేదుగా అస్సలు ముట్టుకోవడానికి ఇష్టపడరు, ఒకరు కాకరకాయ ఏమో కాకరకాయ తినేస్తే నాకు చాలా ఇష్టం అనుకుంటారు. అక్కడ పదార్థం ఒకటైనా వాళ్ళ రెస్పాన్సెస్ డిఫరెంట్. ఇది మనం అవగాహన చేసుకుంటే దీనివల్ల మనకి ఈజీ ఉంటుంది ఇన్ ప్రాక్టీస్. ఫర్ ఎగ్జాంపుల్, మనకు ససెప్టబిలిటీ అతి సులువుగా అతి ఈజీగా అర్థం చేసుకోవడం. నేను మీకు దీని వెనక ఉన్న రిఫరెన్సెస్ కానీ, మొత్తం ఎవరెవరు మాస్టర్ గారు ఏం చెప్పారు, కెంట్ ఏం చెప్పారు, హానిమన్ ఏం చెప్పారు, షోర్ట్ క్లోజ్ ఏం చెప్పారు, హెర్బర్ట్ రాబర్ట్ ఏం చెప్పారు, ఇలాగా ఆ విషయం మీద పెద్దలు హోమియోపతిలో ఉన్న వాళ్ళంతా ఏం చెప్పారో నేను మీకు ఆ పీడిఎఫ్ అంతా నేను మీకు పంపించేస్తాను. నేను సేకరించింది అంతా అందరిది ఇక్కడ చూపించి ఇటు అటు కన్ఫ్యూజన్ లేకుండా మీకు సింపుల్ గా అర్థం అవ్వాలనే ప్రయత్నం చేయడానికి ప్రయత్నం చేస్తాను. ముందుగా ససెప్టబిలిటీ. మనం ఒక వ్యక్తిని, ఇది ఒక వ్యక్తి అనుకుంటే ఆ వ్యక్తి చుట్టూ ఒక ఆరా అనుకుందాం. ఎందుకంటే ఆరా మనకు తెలుసు కాబట్టి మన బృందంలో వాళ్ళు ఆరా అనేది ఒకటి ఉంటుంది. ఈ ఆరా ఏం చేస్తుందంటే, ఇప్పుడు ట్యాకాట్ ఇష్టమైన వాడు ఎలాగైతే ట్యాకాట్ క్లబ్ ఏ ఊరు ట్రాన్స్ఫర్ అయ్యినా ఇక్కడ నాకు ట్యాకాట్ క్లబ్ ఎక్కడ ఉందని ఎదుర్కొంటూ వెళ్తాడు, క్రికెట్ ఇష్టం ఉన్నవాడు ఇక్కడ ఆడేవాళ్ళు ఎక్కడ ఉన్నారు, స్టేడియం ఎక్కడ ఉందని ఎదుర్కొంటూ వెళ్తారు, అలా ఒక ఇది ఉంటుంది కదండి. అలాగే ఈ వ్యక్తికి తనకి ఏది అవసరం, తనకి ఏది కావాలి, తనకి ఏది నచ్చుతుంది అనే వాటిని మాత్రమే ఈ ఆరా ఆ వ్యక్తిలోకి ఎలో చేస్తుంది. అది ప్యాకాట్ ఇష్టం లేనివాడు ప్యాకాట్ క్లబ్ లో మెంబర్షిప్ వాళ్ళ కంపెనీ వాళ్ళు ఇచ్చినా కూడా అటు వైపు వెళ్ళడు. ప్యాకాట్ మీద ఉన్నత ఉన్నవాడు మాత్రం మెంబర్షిప్ లేకపోయినా నగలు తాకట్టు పెట్టైనా వెళ్ళి అప్పుడు డబ్బులు పోగొట్టుకుంటాడు. అదే విధంగా
ఒక వ్యాధి ఈ వ్యక్తికి రావాలి అని ఉంటే అది ససెప్టబిలిటీ దాటి ఆ వ్యాధి వస్తుంది. ఒక మాట ఈ వ్యక్తికి అర్థం అవ్వాలని ఉంటే ససెప్టబిలిటీ దాటి ఒక వ్యక్తికి అర్థమవుతుంది. ససెప్టబిలిటీ ఆ విషయం మీద లేనప్పుడు మనం ఎంత ప్రయత్నం చేసినా కూడా ఆ వ్యక్తికి అది చేరదు. దాని హానిమన్ గారు ఏమంటారంటే న్యాచురల్ డిసీజ్ అనేది ఒక వ్యక్తికి అంటే అలాగా ఫ్రీగా వెళ్ళి ఒక వ్యక్తి జబ్బు పడడం అనేది చాలా కష్టసాధ్యమైన విషయం. అదే కాకుండా కానీ ఆర్టిఫిషియల్ డిసీజ్ ఒక వ్యక్తికి వెళ్ళి ఎఫెక్ట్ చేయడం చాలా సులువు. దానికి ఉదాహరణ మనం చూసుకుందాం. ఉదాహరణ నుంచి చెప్పడం మాస్టర్ గారి పద్ధతి. ఇందులో ఉదాహరణ ఏంటంటే మీకు రెండు ప్రపోజిషన్స్ ఇస్తాను. అందులో దేనికి ప్రాబిలిటీ ఎక్కువ చెప్పండి. ఇప్పుడు రాత్రికి నాకు ఫుల్గా జ్వరం వచ్చేస్తుంది, ఫస్ట్ ప్రపోజిషన్. రెండో ప్రపోజిషన్, నేను నిద్ర మాత్రం వేసుకుంటే నాకు నిద్ర పడుతుంది, నేను నిద్రలోకి జారుకుంటాను. ఈ రెండింటిలో దేనికి ప్రాబిలిటీ ఎక్కువ ఉంది? ఏంటండి? రెండో దానికి. ఎందుకు? ఎందుకంటే ససెప్టబిలిటీని మనం అసలు ఏమాత్రం లక్ష్య పెట్టకుండా ఒక టాబ్లెట్ అనే ఆర్టిఫిషియల్ డిసీజ్ ని మనం ఆ వ్యక్తిలోకి ఇన్సర్ట్ చేస్తున్నాం. న్యాచురల్ గా ఆ వ్యక్తి జ్వరం రావాలా వద్దా అనేది తనకున్న ఆ ససెప్టబిలిటీ, ఆ వైటల్ ప్రిన్సిపల్ అనేది నిర్ణయిస్తుంది. అది కాకుండా మనం ఒక మంది ఇచ్చి నువ్వు ఖచ్చితంగా పడుకోవాలి అని మనం ఆ బ్యారియర్ని క్రాస్ చేస్తున్నాం. ఆ బ్యారియర్ ఎప్పుడైతే క్రాస్ అవుతుందో అది శరీరం వైటల్ ఫోర్స్ యొక్క ప్రమేయం లేకుండా బ్యారియర్ క్రాస్ అయ్యి ఆ వ్యక్తికి అది వెళ్తుందో దానివల్ల ఆ వ్యక్తి చాలా సఫర్ అవుతుంది. అది జరగకూడదు. అందుకు మాస్టర్ గారు ససెప్టబిలిటీ ప్రాధాన్యత ఇచ్చారు. శరీరం ఏం అడుగుతుంది? ఇప్పుడు చాలా సింపుల్ అండి, చాలా సింపుల్ గా మనం చెప్పుకోవాలనుకుంటే తమిళం రాని వ్యక్తి దగ్గర తమిళ్లో నేను ఒక మాట తిప్పేసినా, నవ్వుతూ ఏదో తిప్పేసినా కూడా వాడికి తమిళానికి ససెప్టబిలిటీ లేదు, తను పట్టించుకోడు. కానీ వాడు బాధపడేటట్టు నేను చెయ్యాలి. నాకు తమిళం తప్పితే ఇంకో భాష రాదు, అతనికి తెలుగు తప్పితే ఇంకో భాష రాదు. 10 సార్లు 11 సార్లు 12 సార్లు అతనికి భాష అర్థం అవ్వకపోయినా భావం అర్థమయ్యేటట్టు నా బలవంతా ప్రయోగించి అతను బాధపడాలని చేశాను అనుకోండి, బాధపడతాడు కదా, బాధపడే అవకాశం ఉంది కదా. అదే అలోపతి వైద్య విధానం. ఇప్పుడు పారాసిటమాల్ 650 mg వేయాలి పేషెంట్ కి. అక్కడ ఏంటి? శరీరం అడగలేదు. అది శరీరం నాకు ఈ సిమ్టమ్స్ ఇచ్చి నాకు ఇప్పుడు మీరు జ్వరం తగ్గించండి అని చెప్పలేదు. శరీరం ఏం చెప్తుందంటే లోపల ఏదో బాగోలేదు అని చేత నేను నా టెంపరేచర్ పెంచుకున్నాను. ఎందుకంటే టెంపరేచర్ పెరగడం వల్ల లోపల ఉండే టిమ్లో ఏదైతే దాన్ని పాడు చేస్తున్నాయో అదంతా నిర్మూలింపబడతాయి, మళ్ళీ ఆరోగ్యం స్వస్థత చేకూరబడుతుంది అన్నది నేచర్స్ ఫినామినా. మనం నీళ్ళు అందుకే కదండి మరగబెడతాము. ఆ ఫినామినాకి వ్యతిరేకంగా జ్వరం వచ్చింది కదా అని మనం దాన్ని అర్జెంట్ గా కట్ చేసేయాలి అంటే మనం అనుకున్న జరగాలి. అంటే అరవం రాకపోయిన వ్యక్తి బాధపడాలి మన మాటల ద్వారా, మనం ముట్టుకోకుండా. అంటే ఏం చేస్తాము? మన ఫోర్స్ అంతా ఉపయోగిస్తాము. అందుకు మీరు యాంటీబయాటిక్స్ కానీ ఏవైనా డ్రగ్స్ ఉన్నప్పుడు ఆ వ్యక్తి యొక్క బాడీ వెయిట్ తీసుకొని దానికి ఎంత మోతాదు ఇవ్వాలన్న ఒక సిద్ధాంతం ఉంది కదా అలోపతి వైద్య విధానం. ఎందుకంటే నా బలం ప్రయోగిస్తున్నాను నేను. మామూలుగా ససెప్టబిలిటీ యాక్సెప్ట్ చేయదు, కానీ బలవంతంగా దాని మీద ఇది చేయడం. ఉదయం మనం ప్రవచనాలు ఉదయం చెప్తున్నప్పుడు గాంధీ గారి గురించి చెప్పారు, అహింసా మార్గం, అది నాన్ కోఆపరేషన్ మూవ్మెంట్ గురించి చెప్పారు కదా చేసేసారు. అది చేస్తున్నామా? అక్కడ ఏంటంటే అదొక పద్ధతి. అది కాకుండా ఫోర్స్ గా మీరు వెళ్తారా లేదా, మీరు ఎలాగైనా వెళ్ళిపోవాలని మనం సైలెంట్ గా ఎవరైనా నిరసన ప్రకటిస్తున్నప్పుడు వాళ్ళ మీద వాళ్ళ సమస్యలు ఏంటో తెలుసుకొని నేను మీకు సాల్వ్ చేస్తామని వాళ్ళ నిరసన తొలగించడం ఒక పద్ధతి. బలవంతంగా పోలీసులు తీసుకొని వచ్చి లాఠీచార్జ్ చేయించి తొలగించడం ఒక పద్ధతి. ఫస్ట్ ఇది హోమియోపతి వైద్య విధానం. అసలు ఏంటి సమస్య, ఆ సమస్య రూట్ కాజ్ మనం తెలుసుకొని ఆ రూట్ కాజ్ కి ఏం చేయొచ్చు అనేది చేయడం హోమియోపతి వైద్య విధానం. రెండోది మిగతా ఏమైనా సరే బలవంతంగా నాకు ఇది జరగాలి కాబట్టి నేను అది చెయ్యాలి అని చేయడంలోనే రెండో పద్ధతి. ఇలా ఉంటుండగా ఇది ససెప్టబిలిటీ. సింపుల్ గా అర్థం కావాలి అంటే ససెప్టబిలిటీ ఇంతే అండి, ఇంతకన్నా ఏం లేదు. శరీరం ఏం అడుగుతుంది? నాకు తీపి తినాలని ఉందని మనం స్పష్టంగా చెప్తాం కదా, తీపి తినాలని ఉంది, కారం తినాలని ఉంది, పులుపు తినాలని ఉంది. ఆ వ్యక్తి స్పష్టంగా తన వైటాలిటీ క్లియర్ గా తన కర్మేంద్రియాల ద్వారా నీట్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. నాకు ఇది ఉంది, ఇది కావాలి, ఇది వద్దు, ఇది కావాలి, ఇది వద్దు. అదే విధంగా రోగి నాకు ఫలానా మందు కావాలి అన్నది క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాడు. ఎలాగా? సైన్స్ అండ్ సిమ్టమ్స్ ద్వారా. సైన్స్ అండ్ సిమ్టమ్స్ అంటే ఏంటండి? దానికి ఏంటి సంబంధం ఉంది ఇది అంటే
కరెంటు ఆఫీస్ నుంచి మనం వాడుకుంటున్నాం ఇంటికి. కానీ బిల్లు కట్టకపోతే ఏమొస్తుందండి? ఫస్ట్ నోటీస్ వస్తుంది కదా. నోటీస్ దేనికి ఇస్తున్నట్టు? మీరు కరెంట్ బిల్లు కట్టలేదండి, మీరు పవర్ కట్ చేసేస్తామని నోటీస్ ఇస్తారు వాళ్ళు. ఇప్పుడు మనం వీలైన నాకు నోటీస్ ఇచ్చేదని నోటీస్ ఇప్పేసాం అనుకోండి, మన కరెంట్ కట్ అయిపోవడం అయిపోతుందా? లేదు. అదే మనలోకి అన్వయించుకుందాం. మనకి జ్వరం వచ్చింది, మనకి తలనొప్పి వచ్చింది, మనకి నడుము నొప్పి వచ్చింది, కాళ్ళ నొప్పులు వచ్చేది. ఇప్పుడు అదేంటి? నోటీస్ లాంటిది. నాకేంటి నొప్పి వచ్చేది అని నేను ఒక పెయిన్ కిల్లర్ వేసుకున్నాను అనుకోండి, నోటీస్ చింపేసినట్టు. దానివల్ల అది ఎందువల్ల అయితే వచ్చిందో ఆ కాజ్కి ఏమైనా క్లియరెన్స్ అయ్యే ఛాన్స్ ఉందా? అదే ససెప్టబిలిటీ. శరీరం ఏం అడుగుతుంది? కారణం ఏంటి? కార్యకారణ సంబంధం అని మనకి చెప్పుకుంటామండి. ఇక్కడ ఎందువల్ల ఈ వ్యక్తికి ఫలానా రుగ్మత వచ్చింది అనేది మనకి క్లియర్ గా వైటల్ ప్రిన్సిపల్ ఏంటంటే సైన్స్ అండ్ సిమ్టమ్స్ ద్వారా చెప్తుంది. ఆ సైన్స్ అండ్ సిమ్టమ్స్ పట్టుకొని ఆ సైన్స్ అండ్ సిమ్టమ్స్ ఏ డ్రగ్ లో ఉన్నాయో ఆ డ్రగ్ ఆ వ్యక్తికి ఇస్తే స్వస్థత చేకూరుతుంది. ఇందులో నాకు ఈ మధ్యనే అనిపించిన విషయం ఏంటంటే వైద్య విధానం 4 రకాలు. సామదానం, వేద, దండోపాయాలు ఉన్నాయి కదా, అందులో అన్వయించుకుంటారు. సామం ఏంటంటే సరే ఏంటి సమస్య ఏంటి, దానికి ఒక సొల్యూషన్ చెప్పడం. హోమియోపతి వైద్య విధానంలో కేస్ టేకింగ్ అంతా తీసుకోవడం, అవన్నీ చూసుకోవడం, దాని ద్వారా ఏదైతే ఇండికేట్ అవుతుందో రెమెడీ, మనం ఇండికేట్ చేస్తున్నది కాదు, ఏదైతే ఇండికేట్ అవుతుందో ఆ రెమెడీ అనంత్ గారు చెప్పినట్టు అదే చెప్తుంది కదా. పేషెంటే చెప్తారు కదా నాకు ఏం అవసరం అన్నది, తనకి ఏ రెమెడీ అవసరమో అది ఇండికేట్ అవుతున్న రెమెడీ సామం. తర్వాత ఏంటి? దానం అంటే మీకు కాల్షియం తక్కువ ఉందంటే అర్జెంట్ గా కాల్షియం తీసేసుకోండి, ఐరన్ తక్కువ ఉందంటే ఐరన్ సప్లిమెంట్ తీసుకోండి, ఇది తక్కువ ఉందంటే ఇది తీసుకోండి, ఫోలిక్ యాసిడ్ తక్కువ ఉంది, అయ్యో అర్జెంట్ గా ఫోలిక్ యాసిడ్ ఈ వాల్యూ ఉండాలండి, విటమిన్ డి తక్కువ ఉంటే అసలు పనికిరాదండి, విటమిన్ డి సప్లిమెంట్ తీసుకోండి, కాల్షియం. అది దానం. వేదం ఏంటంటే భయపెట్టడం. ఎలాగా? జ్వరం వచ్చింది, నాకు జ్వరం రావడం ఏంటి, ఇంకో పారాసిటమాల్ వేసుకున్నా జ్వరం తగ్గిపోయింది, మోషన్స్ పట్టుకున్నాను, ఎందుకు పట్టుకునే అనే విషయాన్ని వదిలేసి నాకు మోషన్స్ పట్టుకోవడం ఏంటి, అర్జెంట్ గా తగ్గిపోవడానికి ఒక మందు. తలలోకి వచ్చింది, ఎందుకు వచ్చింది అన్న కారణాన్ని వదిలేసి తగ్గిపోవడానికి ఒక మందు. తగ్గిపోవడానికి అంటే అది మనకి తెలియకుండా అవడానికి అది చేసేదంతా అది చేస్తుంది. అంటే మనం బిల్లు చింపేసినంత మాత్రాన ఎలక్ట్రిసిటీ బోర్డు చేసేదంతా చేస్తాడు, అది మనకు తెలియదు. అంటే పరీక్షలో ఫెయిల్ అయ్యారని నేను ఆన్సర్ షీట్ మార్క్ లిస్ట్ ఇంటికి వచ్చి చింపేశాను అనుకోండి, మహా అయితే మా నాన్నగారికి తెలియదు నేను ఫెయిల్ అయ్యాను అనే విషయం, కానీ దాని గురించి ఉండే కాంప్లికేషన్స్ అవన్నీ అది అలాగే ఉంటుంది కదా. సో అది వేదం. తర్వాత దండోపాయం అంటారా? వేదం వరకు ఏంటంటే కొంచెం నాన్ స్టెరాయిడ్ యాంటీ ఇన్ఫ్లమేటరీ డ్రగ్స్ వరకు వెళ్తారు. దండోపాయం అంటే కీమోథెరపీ, రేడియోథెరపీ. నాకు ఇది ఈ పార్ట్ నాకు నచ్చలేదండి, అయితే నాకు కిడ్నీలో స్టోన్ రావడం, స్టోన్ తీసేద్దాం, కానీ స్టోన్ తీసేసినా కూడా స్టోన్ ఫామ్ అయ్యే టెండెన్సీ అలాగే ఉంటుంది కదా. ఇవన్నీ మనకి ఎప్పుడు అర్థమవుతాయంటే ససెప్టబిలిటీ అనేది ఒకటి ఉన్నది, అది మనకి ఏది అవసరం అంతవరకే తీసుకుంటుంది, ఏది అవసరం లేదో అది తీసుకోదు. చివరికి మన ఆకలి కూడా ఒక వ్యక్తికి ఎంతే ఆకలి ఉన్నది లేదు అన్నది కూడా ససెప్టబిలిటీ అండి. మాస్టర్ గారు కానీ హానిమన్ గారు కానీ క్లియర్ గా మీరు 4 ఎఫారిజం 30, 31, 32, 33 4 ఎఫారిజంలో చూస్తే ద ఫిజిషియన్ షుడ్ నెవర్ ఇంటర్వ్యూన్ ఆర్ ట్రై ఇన్ ఎనీ వే టు మాడిఫై ద ససెప్టబిలిటీ. ఆ ఉన్న ససెప్టబిలిటీని దాన్ని ఏమాత్రం డిస్టర్బ్ చేసే ప్రయత్నం చేయకూడదు. అది ఎలా ఉందో దాన్ని తెలుసుకొని మనం దాని నుంచి మనం వ్యవహరించడం అంతే. అంటే ఒక వ్యక్తికి ఏం అవసరం, ఈ పని జరగడానికి మనం ఒక పనికి నియమించాం ఒక వ్యక్తిని, అలాగే మన ప్రాణశక్తి శరీరాన్ని ఒక దానికి నియమించింది కాదు. అందుకని మీకు ఇన్ హెల్త్ అని ఒక ఎఫారిజం ఉంటుంది బైబిల్ కోర్స్ లోని, టు పర్స్యూ ద హైయెస్ట్ పర్పస్ ఆఫ్ లైఫ్ అని హానిమన్ గారు రాస్తారు. ఆ హైయెస్ట్ పర్పస్ ఆఫ్ లైఫ్ గురించి మనకి మామూలుగా మెడికల్ కాలేజ్ అంటే వెళ్ళరు, దేనికి వెళ్ళరు. ఆయన ఎంత స్పెషలిస్ట్ కాకపోతే హయ్యర్ పర్పస్ ఆఫ్ లైఫ్ ముందు మీరు ఆరోగ్యంగా ఉంటేనే మీరు ఈ వెహికల్ ఉపయోగం చేసుకోవచ్చు ఇంకో కార్యక్రమానికి అనే అండర్స్టాండింగ్ నేను క్లియర్గా ఇచ్చారు. సో అది జరగాలి అన్నప్పుడు ఏంటంటే మనకి ఫస్ట్ ఇది ఏం చెప్తుంది, నాకు చలేస్తుంది అని చెప్పడం అంటే మనం ఓకే నా శరీరం నాకు చలేస్తుందని చెప్తుంది, నా శరీరం నాకు వెచ్చగా ఉందని చెప్తుంది, నా శరీరం నాకు ఇది కావాలని చెప్తుంది, ఇది వద్దని చెప్తుంది. అంటే శరీరం చెప్తుందా అంటే వైటల్ ప్రిన్సిపల్ శరీరం ద్వారా చెప్తుంది. ఆ చెబుతున్న దాన్ని మనం అర్థం చేసుకొని దానికి సమపాలంగా ఏమున్నదో అది ఇవ్వడమే మనం చేయాల్సిన పని. మీరు ఒక్క విషయం మాత్రం ఖచ్చితంగా గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే
ఏ మందు వేసినా పనిచేస్తుంది. ఎందుకంటే మందు ఈజ్ నథింగ్ బట్ ఆర్టిఫిషియల్ స్ట్రాంగర్ డిసీజ్. ఏ మెడిసిన్ అయినా డిసీజే. ఆర్టిఫిషియల్ డిసీజ్ అంటే ఆ లక్షణాలు మనం సృష్టించి ఇవి ఉన్నదాన్ని. అంటే ఒకే మీటింగ్ కి నన్ను సిహెచ్ఎస్ రాజు గారిని పిలిచారు. నేనేదో ఫలానా ఏదో మాట్లాడతాడు ఇలా స్టూడెంట్ అని నన్ను కొంచెం రిసీవ్ చేసుకోవడం అది చేశారు. ఒకసారి పెద్ద ఆయన నాకన్నా పెద్ద ఆయన రాగానే ఎటెన్షన్ అంతా ఎప్పటికైతే పెద్ద ఆయన మీద మారుతుందో అది సహజం కదండి. ప్రోటోకాల్ మారిపోతుంది కదా. చీఫ్ మినిస్టర్ ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ మీటింగ్కి వెళ్ళినప్పుడు చీఫ్ మినిస్టర్కి ఇంపార్టెన్స్ ఉంటుందా, ప్రైమ్ మినిస్టర్కి ఇంపార్టెన్స్ ఉంటుందా? అంతవరకు ఉన్న చీఫ్ మినిస్టర్ని వదిలేస్తాం మనం. అదే విధంగా శరీరంలో అంతవరకు ఉన్న న్యాచురల్ డిసీజ్ ని ఆర్టిఫిషియల్ స్ట్రాంగర్ డిసీజ్ అనే ఒక మెడిసిన్ మనం వ్యక్తిలోకి ఇవ్వడం వల్ల వైటల్ ప్రిన్సిపల్ ఫోకస్ అంతా దాని మీదకి వెళ్ళిపోవడం వల్ల ఈ చీఫ్ మినిస్టర్ అనేవాడు నన్ను పట్టించుకోలేదేమో అని అలిగి వెళ్ళిపోతాడు. అదే జరుగుతుంది. మరి ప్రైమ్ మినిస్టర్ వల్ల సమస్య ఉండొచ్చు కదా అండి అంటే ఆ ప్రైమ్ మినిస్టర్ మన సమస్య చేకూర్చకుండా దానికి పొటెంటైజేషన్ అని ఒకటి చేశాము. అంటే 200 పొటెన్సీ వాడు ఇంత మాత్రమే పనిచేస్తాడు, 30 పొటెన్సీ వాడు ఇలా పనిచేస్తాడు, 1 పొటెన్సీ వాడు ఇలా పనిచేస్తాడు. మనం డైరెక్ట్ గా డిసీజ్ ఇచ్చేలేదు కదండి. మనం డైరెక్ట్ గా డిసీజ్ ఇచ్చేలేదు. ఆ డిసీజ్ ని ఇంజనీర్ చేసి ఇచ్చాము. ఇంజనీర్ దేంతో చేసాము? పొటెంటైజేషన్ ప్రాసెస్ ద్వారా మెడిసిన్ ని ఆ డిసీజ్ ని ఇంజనీర్ చేసి ఇచ్చాము. అది జరిగింది. ఆయన చెప్పే చాలా సులువైనవి, చాలా సింపుల్ అయినవి. కాకపోతే మనం ఏంటంటే ఇప్పుడు పోడోఫిలం ఇండికేట్ అయిందని మనం అనుకున్నాం. పేషెంట్ కి పోడోఫిలం డోస్ ఇచ్చాము. ఖచ్చితంగా పోడోఫిలం ఇండికేట్ అయితే జనరాలిటీస్ పైన ఇంప్రూవ్మెంట్ వస్తుంది. అది రాని పక్షంలో మనం ఇంకొక డోసు వెంటనే ఇంప్రూవ్మెంట్ లేకుండా అంటే అన్లెస్ అండ్ అట్లీస్ట్ ద సిమ్టమ్స్ ఆర్ రీఅపీరింగ్ ఇంకో డోస్ ఇచ్చాము అంటే మనం బలవంతంగా దండోపాయం చేస్తున్నట్టే. అంటే ఆ రెమెడీ వారికి ఇండికేట్ అవ్వలేదు అన్నది. ఇది మాత్రమే ససెప్టబుల్. ఎంత సింపుల్ అండి. మనకి ఏ శరీరం ఏం అడుగుతుంది మనం దానికి అలా క్యాటర్ చేస్తున్నామా లేదా. అందుకనే ఎప్పుడు ఏముంటుందంటే డాక్టర్ ఈస్ నాట్ ద వన్ హూ డిసైడ్స్ ద రెమెడీ, పేషెంట్ ఈస్ ద వన్ హూ ఇండికేట్స్ ద రెమెడీ. వీఆర్ జస్ట్ డిస్పెన్సర్స్. మెసెంజర్ అంటే ఉన్న సీసాలో ఉన్నదాన్ని పొట్టంలో కట్టివ్వడమే మన పని. కానీ అది ఇవ్వాలంటే ఆర్ట్ అండ్ సైన్స్ అని ఒక మాట అన్నారు కదండి. ఆ సైన్స్ ఏంటంటే ఈ సిద్ధాంతం తెలిసి ఉండడం సైన్స్. ఈ సిద్ధాంతం మనకి సమయానికి గుర్తొచ్చి దాన్ని అప్లై చేయడం ఆర్ట్. నాకు 100 మెడిసిన్ మెడికల్ తెలుసు కదా, సరే ఇంకో 4 రోజుల్లో ఫాస్టింగ్ ఎక్స్పైర్ అయిపోతుంది, నా దగ్గర ఉన్న బాటిల్ వచ్చి పేషెంట్ కన్నా ఫాస్టింగ్ తీసుకుంటూ పోయాను అనుకోండి. అది కాదు. హానిమన్ గారు చెప్పింది ఒక మాట ఏంటంటే హోమియోపతి లైసింగ్ ఇట్స్ అప్రోచ్ నాట్ ఇన్ ద మెడిసిన్ దట్ యువర్ గివింగ్. మీరు హోమియోపతి మాత్రలని మార్కెట్ లో లేబుల్ చేసి ఉన్నది ఇచ్చినా కూడా హోమియోపతి వైద్య విధానం కాదు. ఆ సిద్ధాంత పరంగా ఇచ్చినప్పుడు మాత్రమే హోమియోపతి వైద్య విధానం. ససెప్టబిలిటీ గురించి మనం కష్టపడడానికి అది ఏదో చాలా పెద్ద సైట్, చాలా ఇబ్బంది పెట్టుకోవడానికి అది ఏం లేదండి. ఎందుకంటే మాస్టర్ గారు ఒక మాట చెప్తారు ఏంటంటే ప్రకృతి ధర్మాలు మనిషికి అవసరమైనవన్నీ అవి చాలా సీక్రెట్స్ అంటాం కదా మనం వాటిని. అవి ఎందుకు సీక్రెట్స్ అంటే అవి చాలా స్పష్టంగా ప్రకటింపబడి ఉన్నాయి. మనం ఏది ఫ్రీ అంటే సింపుల్ గా ఉన్నదాన్ని మనకి పనికొస్తుంది అనుకోము. వి డోంట్ లుక్ ఇన్ టు సింపుల్ థింగ్స్. ఎందుకంటే ప్రకృతి తల్లి లాంటిది కాబట్టి పిల్లవాడు స్కూల్ నుంచి ఇంటికి వచ్చినప్పుడు వాడు భోజనం చేయాలి, ఆవిడ ఏదో పని మీద బయటకు వెళ్ళినప్పుడు భోజనం చేయాలి అనుకున్నప్పుడు ఆ తల్లి ఆ పిల్లవాడికి జిక్సాపసిలో లేకపోతే ఇలా మూసిచ్చి అది చేస్తేనే నీకు భోజనం పెడతాను అలా చేయదు. తనకి ఏది అవసరం క్లియర్ గా కనిపించేటట్టు టేబుల్ మీద పెడుతుంది. అలాగే ప్రకృతి కూడా ఆ పురుషుడికి ఆ జీవుడికి ఆ జీవితంలో ఏదైతే అవసరం అవుతుందో అవన్నీ చాలా తేటతెల్లంగా స్పష్టంగా వ్యక్తీకరించి ఉన్నది. మన సింపుల్ గా ఉన్నవి అంటే సింపుల్ గా ఉన్నదని మనం వినియోగం కాబట్టి మనం ఏదో బ్రహ్మ విద్య చాలా కష్టం అనుకుంటాము. బ్రహ్మ విద్య అంటే ఏం లేదు, అంత బ్రహ్మాండం అంత ఉన్న విద్య బ్రహ్మ విద్య అని చెప్పారు మాస్టర్ గారు. ససెప్టబిలిటీ కూడా అంటే మనం రోజు చేసే వాటిలో లేదు. కరెంట్ బిల్ అని ఇవన్నీ మనం చేస్తున్నాయి. కొత్తగా యానిమల్ గానీ ఎవరు క్రియేట్ చేయలేదు. యానిమల్ డిస్కవర్డ్ హోమియోపతి, ఆయన ఇన్వెంట్ చేయలేదు. సో దీంట్లో మనం చూడొచ్చు. బట్ సరే దీనికి ఏంటంటే ఎగ్జాంపుల్ ఉందా ఒకటి ఇది ఉందా అంటే నేను ఈ ససెప్టబిలిటీ మనం బృందంలో డబ్ల్యూటీలో ఉన్నాం కాబట్టి చెప్తున్నాను ఈ ఎగ్జాంపుల్స్ అనుకోకుండా నేను ఇదే ససెప్టబిలిటీ సెమినార్ని నేను మెడికల్ కాలేజ్ లో ఉన్నప్పుడు సుమారు 300-400 మంది ఆడియన్స్ కి ఇదే ససెప్టబిలిటీ నేను వాళ్ళకి ఇంకా ఇది హిపోక్రటిస్ గారు
మనకి ఏదైతే డాక్టర్ ఆఫ్ మెడిసిన్ అండ్ హిపోక్రటిస్ మనం ప్రకటించారో అలోపతి వాళ్ళు, కానీ అది ఎలా చెప్తారంటే మాస్టర్ గారు, ఇఫ్ యూ నేమ్ ఏ వైన్ షాప్ యాజ్ మహాత్మా గాంధీ వైన్ షాప్, there is no relationship between Mahatma Gandhi and the wine shop. The same way there is no relationship between Hippocrates and allopathy అని చెప్పారు. పేరు వాడుకున్నాం అంతే. కనక మహాలక్ష్మి వైన్స్ అని పెడతాం, అమ్మవారికి వైన్ షాప్ ఏం సంబంధం ఉంది? అలాగే హిపోక్రటిస్ గారు మినరల్ కింగ్డమ్, ప్లాంట్ కింగ్డమ్, యానిమల్ కింగ్డమ్ ఆయన ఇచ్చింది అంతకన్నా ముందు. ఏవైతే ఇవన్నీ నేను మెడికల్ కాలేజ్ లో ఇది మ్యాన్ విజిబుల్ ఇన్విజిబుల్ సిడబ్ల్యూ అప్డేట్ గారి పుస్తకం నుంచి 7 pages ఆఫ్ ఎగ్జిస్టెన్స్ కానీ, లేకపోతే అది ఎలా ఉంటుంది అని కానీ, ససెప్టబిలిటీ ఫస్ట్ చెప్పినప్పుడు నేను చెప్పింది ఏంటంటే అండి, ససెప్టబిలిటీకి మొత్తం మూలాధారం నుంచి శాస్త్రాల వరకు ఏ చక్రాలు ఏం ఉంటారని చెబుతూ అది అయిపోయిన తర్వాత ససెప్టబిలిటీ సుమారు 5 గంటలు లెక్చర్ అయితే దాంట్లో నేను చెప్పిన అపాయింట్మెంట్స్ అన్ని ఉన్నాయి, నేను మీకు ఇస్తాను చదవడానికి. ఎందుకంటే చూసి చదవడం వేరే, అవగాహన చేసుకొని నాకు అర్థమని చెప్పడం ద్వారా ఏంటంటే నాకే అంటే చాలా చిన్నవాడిని, నాకేమి ఫిజికల్ గా మాస్టర్ గారితో తిరగకపోయినా నాకే అర్థం ఏంటంటే ఇంకా ఇది చాలా ఆయన అంత సింపుల్ గా చెప్పిన విషయం అందరికీ అర్థం అవుతుంది. ఈ అపాయింట్మెంట్స్ కానీ ససెప్టబిలిటీ, ఆ తర్వాత ససెప్టబిలిటీ హెల్త్ ఏంటి, ఇక్కడ ఇవన్నీ రిఫరెన్సెస్ అండి. ఎవ్రీథింగ్ దట్ హ్యాస్ లైఫ్ ఈస్ మోర్ ఆర్ లెస్ ఇన్ఫ్లుయెన్స్డ్ బై సర్కమ్స్టాన్సెస్ అండ్ ఎన్విరాన్మెంట్. ప్రతి పాయింట్ కాజ్ ఏంటి, ఎఫెక్ట్ ఏంటి, మీరు చదువుకుంటే ఈజీగా ఈజీగా ఇచ్చారండి. క్యాల్కులేట్ చేశారు. when the symptoms that indicate it change, then it is no longer indicated. సిమ్టమ్స్ మారిపోయి అయినా కూడా నేను ఫాస్టింగ్ ఇస్తానంటే ఇట్ ఈస్ నో లాంగర్ ఇండికేటెడ్. ఎనీ మోర్ దెన్ జస్ట్ ఇనఫ్ టు సప్లై ద ససెప్టబిలిటీ ఈస్ సర్పాస్ అండ్ ఈస్ డేంజరస్. ఒక పిల్లవాడికి 5 రూపాయలే అవసరం. 5 రూపాయలు కాకుండా మనం రోజు 10 రూపాయలు ఇస్తున్నామంటే చెడిపోతానని చిన్నప్పుడు అనేవారికి అవసరం కన్నా ఎక్కువ ఇస్తే సేమ్ అదే అండి, కొత్తగా ఏం లేదు. The human economy is more under control of man and under control of disease. నేను చెప్పిన పాయింట్, డిసీజ్ అంత ఈజీగా ఎవరు పెడితే వచ్చింది. అంత కోవిడ్ లో కూడా కోవిడ్ రాని వాళ్ళు ఉన్నారు, ఇప్పుడు ఎన్ని జ్వరాల్లో కూడా జ్వరాలు రాని వాళ్ళు ఉన్నారు. కానీ నిద్ర మాత్రం వేసుకుంటే నిద్ర పట్టేస్తుంది, మోషన్ టాబ్లెట్ వేసుకుంటే మోషన్ అయిపోతుంది. డిసీజ్ ఈజ్ మోర్ ఇన్ కంట్రోల్ ఆఫ్ అంటే the human economy is more in control of the man than the disease. అంటే న్యాచురల్ డిసీజెస్ కి మనకి రాకుండా ఉండే ప్రయత్నమే చేసింది ప్రకృతి. ప్రకృతి ఎప్పుడు డిసీజెస్ కారణం కాదండి, మనం ఆ డిసీజెస్ మనకి వచ్చేటట్టు మనం తయారు చేసుకున్నాం. కరెంటు బిల్లు కట్టని వాడికి మాత్రమే కరెంట్ ఎలక్ట్రిసిటీ కూడా నోటీస్ ఇస్తుంది, కట్టేవాడికి నోటీస్ ఎందుకు ఇస్తుంది అంటే ఇక్కడ ఏంటి ససెప్టబిలిటీ అంటే ఏంటి, బిల్లు కట్టకపోయే స్వభావం. హెచ్ఏ రాబర్ట్స్ గారు ఏం చెప్పారు, the patient may be susceptible to number of remedies, but the greater susceptibility is manifest in more similar, in other words the symptom. ఒకేలాంటి సిమ్టమ్స్ 4 రెమెడీలు ఉండొచ్చు. అందుకే మీరు వెటర్నరీ చదువుకుంటున్నప్పుడు ఆ రెమెడీ ఏదైనా రాసి ఉన్నదంటే ఒక సిమ్టమ్ దగ్గర దాని సిమిలర్ రెమెడీస్ ఏమున్నాయి బ్రాకెట్ లో ఉంటుంది. కానీ మోస్ట్ సిమిలిమం ఎప్పుడు అవుతుంది, అది ఆ వ్యక్తిని పూర్తిగా పోర్ట్రేట్ ఆఫ్ ద డిసీజ్ అని ఒకటి రాసి ఉంటారు ఆర్గన్, ఆ పోర్ట్రేట్ ఫిల్ అయినప్పుడు ఉంటుంది. Does the remedy satisfy the demand of the exaggerated susceptibility? ఒకటే చూసుకోవాలండి, ఇది ఒక్కటి అర్థమైతే మనకి ఏ పొటెన్సీ ఇస్తున్నామో అర్థమైపోతుంది. ఇప్పుడు ఆర్నిక ఉదాహరణ ఒకటి చెప్పారు, ఆర్నిక 6C లో ఒకలా పనిచేస్తుందండి దెబ్బలకి వాటికి. ఆర్నిక 1M లోకి వెళ్ళినప్పుడు ఏంటంటే డెలీరియం ట్రెమర్స్ ఉంటాయి, హైగ్రేడ్ ఫీవర్స్ ఉంటాయి, ఎటువైపు పడుకుంటే టచ్ అవుతుంటే నొప్పుడుగా ఉంటుంది. డెలీరియం ఏంటంటే ఏదైనా ప్రశ్న అడిగితే ఏదో చెప్పేసి మళ్ళీ పడుకుంటాడు. కరెక్ట్ ఆన్సర్ ఇచ్చిన దానికి ఒక రెమెడీ ఉంటుంది, రాంగ్ ఆన్సర్ ఇచ్చిన దానికి ఒక రెమెడీ ఉంటుంది. 6 పొటెన్సీలోని దెబ్బ తగిలినప్పుడు సోర్ నేమ్ ఫీలింగ్ ఉంది, అది నీలంగా కనిపిస్తున్నప్పుడు మనం ఆర్నిక లేదండి, ఆర్నిక ఇండికేట్ అవుతుంది సోర్ నేమ్ ఫీలింగ్. 1M ఇస్తానంటే పనిచేయదండి. ఏ ప్లేన్, అందుకే ప్లేన్ ఆఫ్ ఎగ్జిస్టెన్స్ అని ఫస్ట్ చూపించండి. మీకు పూర్తిగా సమయాభావం వల్ల మొత్తం అన్ని చెప్పలేకపోతే నేను 5 గంటలు తీసుకుని లెక్చర్ ఇది ప్రొఫెసర్స్ కి అందరికి. సో అంటే వాళ్ళకి ఏంటంటే దేనికైనా సరే రిఫరెన్స్ కావాలండి, ఆ రిఫరెన్స్ మనం సొంతగా క్రియేట్ చేసి చెప్తుంటారు. వీళ్ళంతా నేను పంపిస్తాను. మామూలుగా చూస్తే అన్ని పుస్తకాల నుంచి సంగ్రహించిన ససెప్టబిలిటీ మీద హోమియోపతి వాంగ్మయంలో ఏముందో అంత ఇందులో ఉన్నది.
ఇవన్నీ నేను చదువుతూ కూర్చుంటే కానీ క్లుప్తంగా విషయం ఏంటి అర్థమయ్యేంత వరకు మాత్రం చెప్పాను, ప్రయత్నం చేశాను. ద లా ఆఫ్ లీస్ట్ పవర్స్ అన్నది ఒక చాలా ఇంపార్టెంట్ గుర్తుంచుకోండి. ది అమౌంట్ ఆఫ్ ఫోర్స్ రిక్వైర్డ్ టు బ్రింగ్ అబౌట్ ఏ చేంజ్ ఈజ్ ఆల్వేస్ మినిమం. అది ఫిజిక్స్ లో ఉన్నలా, హోమియోపతిలో కూడా ఉన్నలా. ఫోర్స్ తీసుకురావాలంటే ఆ దానికి, ఎందుకంటే అంతవరకు ఫస్ట్ లో చూసుకుంటే ఆబ్జెక్ట్ స్టేస్ ఇన్ రెస్ట్ ఆర్ ఇన్ మోషన్ అన్లెస్ అండ్ అంటే నేను ఎక్స్టర్నల్ ఫోర్స్ ఇస్ యాక్టెడ్ అపాన్ ఇట్. ఏదైనా ఫోర్స్ యాక్ట్ అయిన వరకు అదే స్థితిలో ఉంటుంది. అంటే ఒక వ్యక్తి ఆరోగ్యంలోనైనా ఉంటాడు, అనారోగ్యంలోనైనా ఉంటాడు. ఎప్పటి వరకు అంతకన్నా స్ట్రాంగ్ అది దాన్ని కొంచెం కదిపినంత వరకు. ఆ వైబ్రేషన్స్ పల్సేషన్స్ అన్నారు కదండి, అది అసలు ఇవన్నీ రిఫరెన్సెస్ ఎక్కడ ఉన్నాయి, ఏ విధంగా ఉన్నాయని. సరే ఇంత చెప్పాము, మన కేసుల్లో ఎలా ఉంటుంది రిఫ్లెక్ట్ అవ్వాలి కదా ప్రాక్టికల్ గా. ఈ మాస్టర్ గారు చెప్పిన కాంప్లిమెంట్ ఇది కిందసారి నేను మీకు చెప్పుకున్నాను, కిందసారి హోమియో కాన్ఫరెన్స్ లోని లా ఆఫ్ పీరియాడిసిటీ. అంటే మీరు జస్ట్ ఫర్ అగైన్ చిన్న బ్రష్ అప్ కోసం, పీరియాడిసిటీ ఈసీజీ కానీ హార్ట్ రేట్ కానీ ఎంత పీరియాడికల్ గా ఉంటుందో అది ఎక్కడి నుంచి వచ్చింది, కొత్తగా మనిషి కోసం సృష్టించింది కాదండి. మీరు ఋతువులు చూసినా అంతే పీరియాడిక్ గా ఉంటాయి. ఒక మనకి మెడిటేషన్ ద ప్లాన్ ఆఫ్ ద క్రియేషన్ ఇస్ ప్లాన్ వే బిఫోర్ నాట్ క్రియేటెడ్. సో ప్రకృతిలో ఏం జరుగుతుందో, బ్రహ్మాండంలో ఏం జరుగుతుందో పిండాండంలో కూడా అదే జరుగుతుంది. ససెప్టబిలిటీ ఏంటి, చిన్నతనం నుంచి వృద్ధాప్యం వెళ్తున్నప్పుడు ససెప్టబిలిటీ తగ్గుతుంది. ఎందుకు తగ్గుతుంది? చిన్న పిల్లలు చూచు నాన్న కన్నా అన్నం అంటే వాడు రియాక్ట్ అవుతాడు. ఒక పెద్ద అయిన దగ్గరికి వెళ్ళి చూచు నాన్న కన్నా అంటే రియాక్ట్ అవుతాడు, ఇరిటేట్ అవుతుంది. సో అన్నిటికీ రియాక్ట్ అయ్యే స్వభావం నుంచి ససెప్టబిలిటీ అంటే అదే కదా, రిసీవ్ అండ్ రియాక్ట్ కదా. అన్నిటినీ ఇలా తీక్షణంగా చూసే దాన్ని సెలెక్టివ్ గా మారుతాం. సో వయసు పెరుగుతున్న కొద్దీ ససెప్టబిలిటీ తగ్గుతుంది. ససెప్టబిలిటీ తగ్గుతున్న కొద్దీ క్యూరబిలిటీ నుంచి ఇంక్యూరబిలిటీకి వెళ్తుంది డిసీజ్. ఎందుకు క్యూరబిలిటీ నుంచి ఇంక్యూరబిలిటీకి వెళ్తుంది అంటే ససెప్టబిలిటీ రెండు రకాలుగా పనిచేస్తుందండి. ససెప్టబిలిటీ ఉంటేనే మన మందు పనిచేస్తుంది, ససెప్టబిలిటీ ఉంటేనే ఆ వ్యక్తి డిసీజ్ వస్తుంది. సో ఇన్క్యూరబుల్ డిసీజెస్ లో ససెప్టబిలిటీ తగ్గిపోతుంది. అక్కడ మనకి క్యారెక్టరిస్టిక్ సిమ్టమ్స్ ఉండవు, అక్కడ మనకి జనరల్ సిమ్టమ్స్ ఉండవు, ఓన్లీ సఫరింగ్స్ మాత్రమే ఉంటాయి. ఆ స్టీకే గారి సిమ్టమ్స్ అండ్ సఫరింగ్స్ అని రెండు రకాలుగా కేటగరైజ్ చేశారు. హ్యానిమన్ గారు దాన్ని కామన్ సిమ్టమ్స్ అండ్ నాన్ కామన్ సిమ్టమ్స్ అన్నారు. సఫరింగ్స్ అంటే ఏంటి, ఓ తలనొప్పి అండి సఫరింగ్. తలనొప్పి ఒక క్యారెక్టర్, గుడ్డతో చుట్టుకుంటే బాగుంటుందండి, తలనొప్పి ఒక క్యారెక్టర్ ఉండడమే అది సిమ్టమ్ అవడం. ఇన్క్యూరబిలిటీలోకి వెళ్ళిపోయినప్పుడు తలనొప్పి అన్నదే ఉంటది, క్యారెక్టర్ ఉండదు దానికి. నాకు వెచ్చగా ఉంటే బాగుందండి, చల్లగా ఉంటే బాగుందండి, ఆ క్యారెక్టర్ ఏముండదు. మీరు క్యాన్సరస్ పేషెంట్స్ తో చూసుకుంటే థర్మల్ రెగ్యులేటరీ మెకానిజం హోమియోస్టాసిస్ పనిచేయదండి వాళ్ళ బాడీలో, లివర్ పనిచేయదు. అని చేత ఏమవుతుందంటే వాళ్ళందరూ చిన్ని పేషెంట్, ఎప్పుడు వెచ్చదనం కావాలి, ఫ్యాన్ వేసుకోలేరు. క్యాన్సర్స్ లోని టెర్మినల్ కండిషన్స్ లో ఉన్న పేషెంట్ చూడండి, అక్కడ మీరు చిన్ని పేషెంట్ అని తీసుకోవడానికి లేదు. వాళ్ళ ససెప్టబిలిటీ తగ్గిపోయింది, వాళ్ళ బాడీ హీట్ ప్రొడ్యూస్ చేసే కెపాసిటీ తగ్గిపోయింది. ఇలాంటి విషయాలు మనం అవగాహన చేసుకొని ఒక మీరు కంప్లైంట్ చెప్పి అని తీసుకునే దానికి అవకాశం లేదు, అలా తీసుకోకూడదు కూడా. ఇంకోటి ఏంటి, పై కక్షల నుంచి కింద కక్షలకి వ్యాధి వస్తున్నప్పుడు ససెప్టబిలిటీ తగ్గుతుంది. అంటే విల్ నుంచి, అంటే నేను ఇది ఎత్తాలి అనుకునే నా విల్ అయితే అది నేను అండర్స్టాండ్ చేసుకొని నా కుడి చేయి దగ్గరగా ఉందా ఎడ చేయి దగ్గరగా ఉందా చేసుకొని ఇంతకుముందు నేను ఎప్పుడైనా ఎత్తేనా లేదా అన్నది నా మనసు ఆలోచించి ఓహో ఎత్తేను ఇలా ఈ 2000 వాడితే సరిపోతుందని అక్కడి నుంచి సెన్సేషన్ నా చేతికి వచ్చి ఆ సెన్సేషన్ ఫంక్షన్ గా మారి ఆ ఫంక్షన్ ని స్ట్రక్చరల్ గా మీకు ఇలా చూపిస్తుంది నేను ఎత్తను. అంటే ఒక పని చేయడంలో ఎంత ఉంది ముందు నేను ఆలోచించాలి కదండి, ఏదైనా చెప్పాలంటే ఎంత జరుగుతుంది. అది దాంట్లో డిస్ట్రాక్షన్ వచ్చి నా చెయ్యి ఇలా ఉనిగిపోతుంది అనుకోండి, అది ప్యాథాలజీ. అది సహజంగా జరుగుతున్న దాంట్లో జరిగిన ప్యాథాలజీ అది ఎంత ఉంది. సో ఇందులో ఏం జరుగుతుంటుంది, పొటెన్సీస్ కూడా అంతే అండి. 6C ససెప్టబిలిటీ తక్కువ, అప్పుడు ప్యాథాలజికల్ కండిషన్స్ ఉన్నప్పుడు అది. తర్వాత స్ట్రక్చరల్ చేంజెస్ ఉన్నప్పుడు ఇంకొంచెం పైకి, ఫంక్షనల్ చేంజెస్ ఉన్నప్పుడు ఇంకొంచెం. విల్ స్టేట్ లో ఉంది, సూసైడల్ టెండెన్సీ, సూసైడల్ మేనియా ఉంది. నేను ఆర్ఎంఎంట్ ఏమో 6 ఇస్తాను 30 ఇస్తానని పనికిరాదు. ఒక వ్యక్తి స్వాభావికంగా విల్లో చేంజ్ రావాలి. నాకు ఇంకొకటి చంపేయాలని ఉందండి, హోమిసైడల్ సూసైడల్ ఉన్నప్పుడు నేను 6 ఇస్తానండి 30 ఇస్తానండి, లేకపోతే ఆ మొక్క ఇచ్చేస్తానండి, ఆ రోజు ఇంట్లో పెట్టుకొని పూజ చేసుకుంటాడంటే పనికిరాదు. అది ఏ కక్షలో ఉందో ఆ కక్షలో మనం కాన్సంట్రేట్ చేసి మెడిసిన్ ఇవ్వాలి. సిమ్టమ్స్ ఎక్కువ ఉంటే సఫరింగ్స్, ఇవి రెండు ఇన్వర్స్లీ ప్రొపోర్షనల్ అండి. సిమ్టమ్స్ అంటే ఉన్న సఫరింగ్ క్యారెక్టరిస్టిక్స్ ఉండడం, సఫరింగ్స్ ఎక్కువ అవుతున్న కొద్దీ ఆ సిమ్టమ్స్ నేచర్ తగ్గిపోతుంది.
ఇవన్నీ కింద సార్ చెప్పాను. సరే ఈ కేసు ఉంటే ఎలా చూడొచ్చండి? వాస్కులైటిస్ అనే ఒక కండిషన్ ఉన్నది. వ్యక్తి చచ్చిపోతారు. ఎందుకు చచ్చిపోతారంటే చిన్న చిన్న ర్యాషెస్ లాగా, అంటే లోపల బ్లడ్ వెజల్స్ అన్ని ఇన్ఫ్లేమ్ అయిపోయి పెర్మియాబిలిటీ పెరిగిపోయి వెజల్లో ఉండాల్సిన బ్లడ్ బయటకు వచ్చేస్తుంది. అంటే పైపులో ఉండాల్సిన నీళ్లు బయటకు వచ్చేస్తాయి. బయటకు వచ్చేస్తే ఏమవుతుంది? ట్యాంక్ ఖాళీ అయిపోతుంది కదా. అలాగే వ్యక్తిలోని సర్క్యులేషన్ లో ఉండాల్సిన బ్లడ్ ఖాళీ అయిపోతుంది. దానివల్ల వ్యక్తికి ఇబ్బంది అవుతుంది. 28 ఏళ్ళు ఫీమేల్ పేషెంట్ భువనేశ్వర్ నుంచి 2022లో కన్సల్టేషన్ అండి. సిమ్టమ్స్ అదే చూడండి. ససెప్టబిలిటీ ఏముంది నేను ఇచ్చాను. రెడ్ స్పాట్స్ ఆన్ బోత్ ద లెగ్స్ బిలో ద నీ, స్టిక్ ద టోస్, పర్సిస్టెంట్ ఫర్ లాస్ట్ 5 months. మీకు ఇమేజ్ చూపించేస్తాను చెప్పడం కన్నా యాగ్రవేషన్ ఇమ్యునరేషన్ చూసుకోండి. ఆన్ స్టాండింగ్, వాకింగ్, వింటర్, కోల్డ్, ఇమ్యునరేషన్ లైయింగ్ డౌన్, వామ్ బేబింగ్ 4 years. ఇది పొజిషన్ పేషెంట్ రావడం. ఎందుకంటే మెడికల్ కాలేజీలోని మా కాలేజీలో రిఫరెన్స్ లేకుండా ఏం చెప్పినా గాలి చెప్పినట్టు, దానికి ఉపయోగం లేదు. ఇవన్నీ నేను ప్రెజెంట్ చేసి మీరు కొత్తగా, అంటే మనకి ఇలాంటి కేసులు కోకోలలో ఉన్నాయండి. మన డిస్పెన్సరీ అందరు డిస్పెన్సరీలోనే ఉంటాయి. మనం ఏంటంటే ఇంకోటి చూపించుకోవడానికి ఆలోచన మనకు లేకపోవడం వల్ల మనం దాన్ని రికార్డ్ చేసి ఫైల్ చేసుకొని ముందేంటి తర్వాత ఏంటని చేయలేము. మాకు ఇది ఉత్తపడింది కాబట్టి ఇలా ఫోటో తీసుకోవాల్సి వచ్చింది. రిపోర్ట్స్ ఉన్నాయి, ఏమున్నాయి ఆ వాల్యూస్ అన్ని, ఎంత డిసీజ్ ఎంటిటీ ఉన్నది, ఎప్పుడు నుంచి చేయించుకుంటున్నారు, ఆవిడ ఎప్పుడు నుంచి సఫర్ అవుతున్నారు. 2022 మీరు బ్లడ్ రిపోర్ట్స్ అన్ని చూడొచ్చు. ఎలిసా టెస్ట్ ఉంది, క్లినికల్ డయాగ్నోసిస్ వాస్కులైటిస్ మనం చేసి వాళ్ళు చేసి పంపించింది. అలా టెస్టులు చేయించుకున్నారు, అన్ని చేయించుకున్నారు. తర్వాత పాస్ట్ హిస్టరీ ఏంటంటే కార్టికోస్టెరాయిడ్స్ ఇచ్చారు. యాజ్ రీజనబుల్లీ గుడ్ చైల్డ్హుడ్ నుంచి ఉంది. సెక్స్ ఎందుకంటే అండి నేను పేషెంట్ ఏం చెప్తే అదే రాసుకుంటాను. ఫ్యామిలీ హిస్టరీ, గాట్ మ్యారేజ్, పెళ్ళి అయిన దగ్గర నుంచి నాకు ఇలా బాగాలేదు అన్న విషయం ఒకటి చెప్పారు. మీద పర్సనల్ హిస్టరీ చాలా ముఖ్యమండి. పర్సనల్ హిస్టరీ ఏంటంటే ఆ వ్యక్తి గురించి తను ఏం చెప్తుంది అంటే జనరాలిటీస్ అన్ని పర్సనల్ హిస్టరీలో దొరికేస్తాయి. ఆ డ్రగ్ యొక్క జనరాలిటీస్ అన్ని. ప్రెజెంటింగ్ కంప్లైంట్స్ ఏంటంటే ఆ పేషెంట్ కి ఆ రోగికి మనం మందు ఇవ్వడానికి ఇచ్చే అవకాశమే ప్రెజెంటింగ్ కంప్లైంట్స్. ఆ రోగానికి కాదు, ఆ రోగికి మనం మందు ఇవ్వడానికి వచ్చే అవకాశం ప్రెజెంటింగ్ కంప్లైంట్స్. ఆ రోగి ఏంటి అన్నది పర్సనల్ హిస్టరీ, మెంటల్స్, జనరాలిటీస్ అన్ని ఇవి తీసుకున్నాను. డయాగ్నిక్స్, స్వీట్స్, డిజైర్ స్వీట్స్, థర్స్టీ ఫర్ కోల్డ్ వాటర్, ఫ్రీక్వెంట్లీ బట్ స్మాల్ క్వాంటిటీస్, బౌల్స్ అంటే మోషన్ అండి. లూజ్ టూల్స్ ఆఫ్టర్ హ్యావింగ్ ఏ మీల్, డైజెషన్, పర్స్పిరేషన్, చెమట ఎలా ఉంది, మెన్స్ట్రుయేషన్ ఎలా ఉంది, ఫీమేల్ కాబట్టి స్లీప్ ఎలా ఉంది, గోస్ టు బెడ్ ఎర్లీ అండ్ గెట్స్ అప్ ఇన్ ద మిడిల్ ఆఫ్ ద నైట్, డిస్టర్బ్ స్లీప్ దేర్ ఆఫ్టర్ టిల్ మార్నింగ్. తర్వాత మెంటల్స్ ఏమున్నాయి, టీఎస్ ఇన్ ఐస్ వెన్ నరేటింగ్, ఆబ్జెక్టివ్ సిమ్టమ్, వెరీ సెన్సిటివ్, పీవీసన్ వ్యాక్సెస్ ఈజీలీ, డిజైర్స్ కంపెనీ, ఇవన్నీ ఉన్నాయి. ఇవన్నీ కలిపి ఒక టోటాలిటీ చేసాం. అంటే అవి ఇచ్చిన ముక్కలన్నింటిలోని మనం పోర్ట్రేట్ చేస్తాం. మాస్టర్ గారు అన్ని ఫోటోలు తీసుకొని ఒక పోర్ట్రేట్ గా ఇక్కడ తయారు చేస్తాం. అలా చేసాం. చేసిన తర్వాత హ్యానిమల్ క్లాసిఫికేషన్ ఏంటి, అక్యూట్ డిసీజా, క్రానిక్ డిసీజా, వన్ సైడెడ్ డిసీజా, అవన్నీ చూసుకుంటే డైనమిక్ డిసీజ్ విత్ ఫుల్లీ డెవలప్డ్ సింటమ్స్, క్రానిక్, మయాజం ఏంటి, సోరా. తర్వాత రెమెడీ ఏంటంటే చూడగానే టైం లేకపోతే ఆర్సీ కాలం ఇండికేట్ అయింది. 200 ఒక డోస్ ఇవ్వడం జరిగింది. తర్వాత ఫాలోఅప్స్ చూడండి. ఆర్సీ కాలం ఒక డోస్ ఇచ్చాము. కంప్లీట్ డిసపియరెన్స్ ఆఫ్ ద పర్టికులర్ ర్యాషెస్ ఆఫ్ ద స్కిన్, నో ఎనీ కంప్లైంట్స్, మెంటల్ స్టేట్ చేంజ్. ఇవన్నీ మారిపోయి ఆవిడ ఇంకా మెంటల్ గా ఇబ్బంది పడుతున్నారు, ఆ దిగులు అది ఉందంటే నా రెమెడీ తప్పండి. ఎందుకంటే అప్పుడు నేను ఆ కండిషన్ టార్గెట్ చేసి ట్రీట్మెంట్ చేసినట్టు. కెన్స్ ఫాలో అబ్జర్వేషన్స్ ఉంటాయి. పేషెంట్ ఫీలింగ్ వర్స్ బట్ ద సిమ్టమ్స్ రిన్యూ, బ్యాడ్ ప్రోగ్నోసిస్ అది. నెక్స్ట్ డే ఆవిడ పంపించిన ఫోటో. అంటే ఎన్ని రోజుల్లో చేంజ్ జరిగింది? 20వ తారీఖు మంది ఇస్తే 6వ తారీఖు 12వ నెల, 11వ నెల నుంచి 12వ నెల, సుమారు 15 రోజుల తేడాలో మారిపోయింది. కొన్ని తర్వాత మాయమైపోయింది కదా, మళ్ళీ లైట్ తీసుకోవడానికి లేదు. ఫాలో చెప్పాను, క్లాస్ పోయిస్తున్నాను. ఎన్ని నెలలు, ఒక 3-4 నెలలు ఫాలో చేసిన తర్వాత ఏ కంప్లైంట్స్ లేకపోయేసరికి ఆ కేసుని సోరిక్ కేసు కంప్లీట్ చేయడానికి, మళ్ళీ రిఫరెన్స్ రాకుండా ఉండడానికి సల్ఫర్ 30 ఒక డోస్ ఇచ్చి చేశారు. ఇప్పుడు మీ వరకు కంప్లైంట్స్ రాలేదు, ఏమీ లేదు, శుభ్రంగా ఉన్నది. మరి ఎక్యూట్స్ లో హోమియోపతి పనిచేస్తుంది అంటే గ్లాండ్యులర్ సిలియైటిస్, ఇట్లా
ఇన్ఫ్లమేషన్ ఆఫ్ ద గ్లాండ్ అది ఉంటుంది. అలోపతి డాక్టర్ దగ్గరికి వెళ్తే పొడి చేసి తీసేయడం, ఫ్లూయిడ్ తీసేయడం అది అర్థం చేస్తారు. ఈ పేషెంట్ ఏముంది, స్వెల్లింగ్ ఆఫ్ ద లోవర్ లిప్ 7 days నుంచి ఉన్నది, బాగా ఇబ్బంది ఉంది, టెండర్నెస్ ఉన్న టంగ్, అగ్రవేషన్, కోల్డ్ డ్రింక్స్, లైఫ్ లోన్, ఇన్ఫ్లమేషన్, వార్మ్ ఇంటేక్. పేషెంట్ ఇలా ఉన్నాడండి. 100 వారాలు కంప్లైంట్స్ తీసుకున్నాం. ఎక్యూట్ కాబట్టి ఎక్యూట్ కేసు టేకింగ్ విధానం వేరే. ఇక్కడ అమ్మ నీ పూర్వం అంతా చెప్పు, ఎంతవరకు తీసుకోవాలంటే ఇంతకుముందు ఇలాంటి ఏమైనా జరిగాయా, ఎక్యూట్ గా వస్తుంది చేకూర్చాలి కాబట్టి ఫ్యామిలీ హిస్టరీ ఇలాంటివి ఏం లేవు వాళ్ళ ఇంట్లో కూడా ఎవరికి. పర్సనల్ హిస్టరీ మళ్ళీ ఇంపార్టెంట్ అండి. పర్సనల్ హిస్టరీ ఆ పేషెంట్ ఏముంది ఏం లేదు ఏం జరుగుతుంది అన్నది తీసుకోండి. మెంటల్స్ తీసుకున్నాం. ఆ మెంటల్స్ ఎప్పుడు నుంచి తీసుకోవాలంటే ఆ కండిషన్ స్టార్ట్ అయినప్పటి నుంచి, ఆ డిస్పోజిషన్ ఉన్నప్పటి నుంచి తీసుకోవాలి ఎక్యూట్స్ లోని. ఆ డిస్పోజిషన్ అంటే ఏంటంటే ఎక్యూట్ కండిషన్ కి జ్వరం వచ్చినప్పుడు జ్వరం వచ్చిన దగ్గర నుంచి ఆ పేషెంట్ ఏంటన్నా తీసుకోండి. జనరల్ గా పేషెంట్ ఏంటన్నా కాదు. ఆ ఎక్యూట్ డిస్పోజిషన్ కంప్లీట్లీ డిఫరెంట్ ఫ్రమ్ ద క్రానిక్ స్టేట్ ఆఫ్ ద పేషెంట్. సో దాట్ ఫామ్ చేసాము. అగైన్ క్లాసిఫై చేసాము ఏం డిసీజ్, ఎక్యూట్ డిసీజ్. పేషెంట్ ఇలా ఉన్న పేషెంట్ సిలీషియా 6CH అంటే సెప్టిసిమల్ పొటెన్సీలో సిలీషియా అదే రోజు 7:30 ఇస్తే మీకు చూసినట్లయితే 6:59 వాళ్ళు ఫోటో తీసి పంపించారు. ఇది ఆన్లైన్ లో చేసింది మన టెక్కలే గ్రామం వెనకాల మీకు సుఖదా మాస్టర్ గారు ఫోటో అక్కడి నుంచి. అయితే 6:59 పంపిస్తే 7:30కి డిస్ట్రైబ్ చేస్తే అదే రోజు నెక్స్ట్ డే పూర్తిగా తగ్గిపోయిందండి. 4:30కి అబ్సల్యూట్లీ స్వెల్లింగ్ రెడ్యూస్. నాకు ఇంకా చిన్న స్వెల్లింగ్ ఉందని అనిపించింది కింద మీద చూసినప్పుడు. హెపటైట్ ఇంప్రూవ్ అయింది. తర్వాత చూసుకుంటే నెక్స్ట్ డేకి ఇంకొకసారి చూసుకున్నాను స్వెల్లింగ్. నెక్స్ట్ డే పొద్దున్నకి చూసుకుంటే 1 డోసు. ఆ ససెప్టబిలిటీ మనం సాటిస్ఫై చేయగలిగితే ఇలా అంటే ఇలా ఉంటుంది. నేను చేసాను కానీ ఎవరు సాటిస్ఫై చేస్తే ఇదే ఉంటుంది. నేనేం కొత్తగా సబ్స్క్రిప్షన్ తీసుకోలేదు హారిమన్ గారి దగ్గర కదా. ఎవరికైనా ఇదే వర్తిస్తుంది, లా కరెక్ట్ గా ఇచ్చేస్తారు. ఇంకండి ఏ కేసు అయినా, ఒక ఎక్యూట్ అయినా క్రానిక్ అయినా ఆ ససెప్టబిలిటీ ఏంటి ఆ పేషెంట్ ఏం అడుగుతున్నాడు. ఆకలి వేస్తుందిరా బాబు అంటే వాడు కూర్చోబెట్టి వేదాంతం చెప్తే ఆకలి లేదు, నిద్ర లేదు, అంతా ఈశ్వరమయం అన్నానంటే ఆ ససెప్టబిలిటీ నేను మ్యాచ్ చేయట్లేదు. వాడికి ఏం అవసరం, ఆ పేషెంట్ కి ఏం అవసరం, ఆ ఉన్న స్థితిలో తనకి ఏం అవసరం, అది మాస్టర్ గారి ససెప్టబిలిటీ ఒక హోమియోపతిలోనే కాకుండా ఆయన దగ్గరికి వచ్చే వాళ్ళకి ఆయన దగ్గరికి ఏ విషయం గురించి ఎవరు వచ్చినా ఆ ససెప్టబిలిటీని సాటిస్ఫై చేసి పంపించేసేవారు. ఆస్ట్రాలజీ గురించి వస్తే ఆస్ట్రాలజీ, ఆకలేసి వస్తే వాడికి భోజనం, మందుల కోసం వస్తే వాడికి వైద్యం, విద్య కోసం వస్తే అన్నిదా శర్మం నాస్తి అంటే ఇంకా ఆయన వదలదు, అది వేరే విషయం. ఇలానే ససెప్టబిలిటీని మ్యాచ్ చేయడం యోగంలోనే ఉంటుంది, రోగంలోనే ఉంటుంది. అది మ్యాచ్ చేస్తే వైద్యం అయిపోతుంది. కెంటగా చెప్పిన ఒక మాటతోనే మనం యూ డోంట్ ట్రూత్ ద వరల్డ్ ఈస్ ఇగ్నోరెంట్. The less a man knows, the less responsibility he has. When you perceive truth, a duty accompanies it. ఇదే మాస్టర్ గారు ఈవినింగ్ ఎడ్యుకేషన్ లో రియలైజ్ ద హైయెస్ట్ ట్రూత్ దట్ మే ప్లాన్ బి అండ్ ఎగ్జామ్ ఆఫ్ డివైన్ ప్లాన్. ఎప్పుడైతే నాలో డ్యూటీ మైండెడ్నెస్, డ్యూటీ నేచర్ కాన్షియస్ పెరిగిందో నా ప్రణాళిక విశ్వ ప్రణాళికతో లీనం అవుతుంది. దానికి ఉపయోగించుకుంటారు. అంతే అండి. ఎవరు పరమగురువులు ఎవరు చెప్పినా వాళ్ళందరూ ఒక సింక్ లో ఉంటారు. సింథసిస్ అంటారు కదా, అందులో ఉంటారు. అది నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు పెద్దలకి, అందరి రూపంలో ఉన్న మాస్టర్ గారికి నమస్కారం, ధన్యవాదాలు. తప్పుడే ఉంటే క్షమించండి. ఒక నిమిషం ముందే ఇచ్చేసి చిన్నవాడైనా చాలా గట్టిగా చెప్పాడు లెక్చర్, చాలా బాగుంది. నేను ఈ మధ్య కాలంలో ఉన్న లెక్చర్స్ లో వన్ ఆఫ్ ది బెస్ట్ లెక్చర్. చాలా బాగా కష్టపడ్డాడు. దాదాపు 5 గంటలు 6 గంటలు లెక్చర్ చెప్పడం అంటే మాటలు కాదు. అందులోనే సైంటిఫిక్ ఎవిడెన్స్ చాలా కలెక్ట్ చేశాడు. చూస్తాను అందరూ కూడా దాన్ని ఒకసారి స్టడీ చేసి చూడండి. ఇందులో మాస్టర్ గారు చెప్పిన దాంట్లో ఒక మంచి పాయింట్, అబ్బాయి సనత్ మంచి పాయింట్ పట్టుకున్నాడు. ఏమిటంటే లోయర్ పొటెన్సీస్ లో ఫిజికల్ హెల్త్ డిస్టర్బెన్స్ ఉన్నప్పుడు లోయర్ పొటెన్సీస్ మాత్రమే వెళ్ళాలి, మెంటల్ డిస్టర్బెన్స్ వెళ్ళినప్పుడు హయ్యర్ పొటెన్సీస్ కు వెళ్ళాలి.
అది కెంట్ లెక్చర్స్ లోని వైటల్ ఫోర్స్ లో ఒక ఫ్యూ పారాస్ కెంట్ చాలా చక్కగా టచ్ చేసి చెప్పాడు. లాస్ట్ టైం నేను చెప్పిన లెక్చర్ లో కూడా చెప్పాను. ఏమిటంటే లోయర్ పొటెన్సీలో ఉన్నప్పుడు ఫిజికల్ బాడీ మీద మాత్రమే డ్రగ్ పనిచేస్తుంది. అది పొటెంటైజ్ చేసినప్పుడు మాత్రమే అది వైటల్ ఫోర్స్ లెవెల్లోని లేదా మెంటల్ లెవెల్లోని ఇంటలెక్చువల్ లెవెల్లోని విల్ పవర్ని ఎఫెక్ట్ చేయగలిగే సామర్థ్యం దానికి అప్పుడు వస్తుంది. పొటెంటైజ్ చేసిన తర్వాత మాత్రమే వస్తుంది దానికి. సో ఆ పొటెంటైజేషన్ అన్నది హోమియోపతిలో చాలా రెవల్యూషనరీగా యానిమల్ తీసుకొచ్చి మనకు అందరికీ అందివ్వడం జరిగింది. ససెప్టబిలిటీ టు ది డిసీజ్ అండ్ ససెప్టబిలిటీ టు ది డ్రగ్, ఈ రెండు ఉన్నప్పుడు జబ్బు రావటం, జబ్బుకు లోనైన వాడిని మనం మెడిసిన్ కి ససెప్టబిలిటీ ఉంది కాబట్టి మనం దాన్ని ట్రీట్ చేయటం, తిరిగి నార్మల్ కండిషన్కి తీసుకురావడం జరుగుతుంది. సో ససెప్టబిలిటీ లేనప్పుడు గ్రాడ్యువల్ గా తగ్గిపోతున్నప్పుడు మనిషి మరణానికి దగ్గర అవడం అనేది జరుగుతుంది. చివరి దశలోకి వచ్చేసరికి ఫిజికల్ బాడీని మాత్రమే ట్రీట్ చేయాల్సి వచ్చినప్పుడు హోమియోపతిలో మనం చేతులు కట్టుకుని కూర్చోవడం, వేరే వాళ్ళకి అప్పచెప్పేయడం. సో ససెప్టబిలిటీ మీద డాక్టర్ సెనర్డ్ చెప్పిన లెక్చర్ అందరం విన్నాం. ఇప్పుడు డాక్టర్ రాఘవరావు గారు మీకందరికీ మనకందరికీ సుపరిచితులు. ఆయన డయాబెటీస్ అండ్ హోమియోపతి అనే టాపిక్ మీద మనందరినీ వారి అనుభవంతో జబ్బు గురించి చెప్పి హోమియోపతిలో ఆ జబ్బుని ఎట్లా ట్రీట్ చేయాలో వివరంగా చెప్తారు. రాఘవరావు గారు కాకినాడలో ప్రాక్టీస్ చేస్తూ వరల్డ్ టీచర్ ట్రస్ట్ గత 15 ఏళ్ల నుంచి రెగ్యులర్గా ఆయన సహాయ సహకారాలు, సామర్థ్యం, సేవలో ఉపయోగిస్తూ చక్కగా దాన్ని ముందుకు తీసుకెళ్తున్నారు. ఈ మధ్య ఒక డిస్పెన్సరీ మాస్టర్ గారి తల్లి గారి గ్రామంలో ఏర్పాటు చేసి ఆయన దాన్ని పూర్తిగా చూసుకోవడం జరుగుతుంది. చాలా గొప్ప విషయం అది. అది ఆయన మాస్టర్ గారి మార్గంలో మనకి చెప్పిన మోడర్న్ పద్ధతుల ప్రకారం డయాబెటీస్ ఎట్లా ట్రీట్ చేయాలి, హోమియోపతిలో దానికి ఎటువంటి వైద్యం చేయాలన్నది మనకందరికీ చెప్తారు. మీ అందరిలో ఉన్నటువంటి మాస్టర్ గారికి, ఇంతలో ఉన్నటువంటి ఆయన, నాలో ఉన్నటువంటి వాళ్ళని నమస్కారం తెలియజేసుకుంటాను. ఇవాళ నేను ఎంచుకున్నటువంటి టాపిక్ ఏంటంటే డయాబెటీస్ హోమియోపతి. ఇది ముఖ్యంగా ఏంటంటే మన అందరికీ తెలిసినటువంటి చాప్టర్. మనం నిరంతరం యాజ్ ఏ హోమియోపతి డాక్టర్గా అందరికీ తెలుసు. ఇప్పుడు మనం తనకు చెప్పినటువంటి ససెప్టిబిలిటీ ఎలాంటి ఆలోచించాలి తప్పించి ఇది మన అందరికీ కూడా డైలీ ప్రాక్టీస్లో మనం నిరంతరం చూస్తున్నాం. అయితే దీంట్లో ఏంటంటే ఎవరికి యూస్ వాడుకుంటాం. హోమియోపతి అనేది మన ఇష్టం అన్నమాట. ఒక జ్వరానికి సంబంధించి ఒక ఆయన ఒక మందు వేస్తే ఇంకొక ఆయన ఇంకో మందు వేస్తారు. ఒక ఆయన ఒక పొటెన్స్ చేస్తే ఇంకొక ఆయన ఇంకో పొటెన్స్ చేస్తారు. తగ్గడం అనేది మనకి మెయిన్ అనమాట. కానీ దానికి కొన్ని స్టాండర్డ్ ప్రిన్సిపల్స్ ఉంటాయి. అది ఆ స్టాండర్డ్ ప్రిన్సిపల్స్ ఇచ్చేది మన మాస్టర్ గారి మార్గంలో. అంచేతనే మన యొక్క గురుగారి శిష్యుల్లో ఏమవుతుందంటే ఓ బ్రెయిన్ ఒక పేపర్లో ఒక ఆయన ఇస్తే అది ప్రపంచంలో ఎక్కడైనా సరే మాస్టర్కి శిష్యుడు ఆ బ్రెయినే ఇస్తారు. అది మన దాంట్లో ఒకటే పోతుంది. మిగతా చోట్లకి వెళ్ళేసరికి మనిషి టు మనిషి అది మారిపోతూ ఉంటుంది, డ్రగ్ మారిపోతూ ఉంటుంది. అంచేతనే మనం ఏం చేస్తామంటే మన దగ్గరికి ఒక డాక్టర్ దగ్గర నుంచి మన కేసు వచ్చినప్పుడు మన గురుగారి శిష్యులు అయితే మనం చదువుతాం అంత ఏమి ఇచ్చాడు మందులు ఏంట. బయట దగ్గర నుంచి వస్తారు మర్చి ఆ దేవుళ్ళు పెట్టేస్తాం. ఎందుకంటే అది మనకు అక్కర్లేదు.
ఇప్పుడు దీంట్లో ముఖ్యంగా ఏంటంటే ఈ డయాబెటీస్ లో మనకు అన్ని తెలిసినప్పటికీ కూడా మనం కొన్ని ఫండమెంటల్స్ దగ్గర నుంచి అలా వెళ్దాం. ఇది పెద్ద టాపిక్, కానీ ఏంటంటే మనం అందరికీ ఉపయోగపడుతుంది. అందులో మీ దగ్గర నుంచి నేను నేర్చుకుంటా ఉంటాను, నాకు ఏదైనా తెలిసింది ఏదైనా ఉంటే మేము ముందు పెడతాం. కానీ ఇది అందరికీ తెలిసిన టాపికే, కానీ మనం ఒకసారి దీని గురించి చెప్తారు. ఇది ఏంటంటే ఒక మెటబాలిక్ డిజార్డర్ అంట. మనం చూస్తూ ఉంటాం ఇప్పుడు ఈ మధ్యకాలంలో ఈ డయాబెటీస్ అనేది బాగా ఎక్కువగా అందరికి పాపులేషన్ బాగా ఎఫెక్ట్ అవుతుంది. దీని గురించి కొంతమంది ఏమంటారంటే ఇది ఇలా ఊరికి పాడేస్తా ఉండేది, నేను అంత పెద్ద చేస్తున్నారు దీని కొంతమంది ఏంటంటే కమర్షియల్గా ఇది ఒక పెద్ద ప్రాఫిట్ కేసు అయిపోయింది. ఇది ఒక రకమైనటువంటి ఎర్నింగ్స్ లో ఒక వనర్ అనమాట డయాబెటీస్ అని. కానీ ఇది ఒక వాస్తవం చెప్పాలంటే ఇది సింపులే, కానీ మనకు చేతగానితనం వల్ల మనం ఏం చేస్తున్నామంటే మన సోమరతనం వల్ల మనం ఒక డాక్టర్ చేతిలోకి పోయి మనం నలిగిపోతున్నాం, నలిగిపోయి జీవితాన్ని పాడు చేసాం. ఇందులో ముఖ్యంగా ఏంటంటే మనకి మెటబాలిక్ డిజార్డర్ అని చెప్తుంది. పెద్ద రోగం ఏం కాదు, కానీ ఇది జీవనక్రియలో వచ్చినటువంటి లోపంలో ఇలా జరుగుతుందని మనకు చెప్పడం జరుగుతుంది. ఇందులో మనకు తెలిసిందే బ్లడ్ షుగర్స్ ఏంటంటే ఫాస్టింగ్ అయితే ఎలా ఉండాలి, అలాగే ర్యాండమ్ షుగర్ ఎంత ఉండాలి, పోస్ట్ ప్రాండల్ ఎంత ఉండాలి, ఇలాగా కొన్ని రీడింగ్స్ మన అందరికీ కూడా ఎప్పుడు కంటస్తూ ఉంటాయి. అయితే పూర్వం కంటే కూడా ఏంటంటే ఈ మధ్యకాలంలో పూర్వం కంటే ఈ మధ్యకాలంలో ఏంటంటే మనకి HbA1c ఒక టెస్ట్ ఒకటి వచ్చింది. పూర్వం ఏం చేసేవారంటే షుగర్ ఉందని తెలిసిన తర్వాత అది ఉన్నదా లేదని G50 టెస్ట్ అని చేసేవారు, గ్లూకోజ్ టాలరెన్స్ టెస్ట్ అని. మనకు పంచదార కలిపిన లేదా గ్లూకోజ్ కలిపిన నీళ్ళు ఇచ్చి దాన్ని టెస్ట్ చేసి దాంట్లో అప్పుడు ఏమైతే నిజంగా షుగర్ ఉంటే ఏకంగా 300, 400 వచ్చేసి అలాంటివన్నీ కూడా అప్పట్లో చేసేవారు. ఇప్పుడు ఏంటంటే మనకి 3 months యావరేజ్ అనేది ఒక మాటలో చెప్పాలంటే ఇది ఒక రకంగా పేషెంట్కి ఉపయోగమే, కానీ ఇది కూడా కమర్షియల్లోకి వెళ్ళిపోయింది. టెస్టులు రేట్లు పెరిగిపోతున్నాయి బాగా. ఒక 50 రూపాయలు 30 రూపాయలు రూపాయ టెస్టులు 100కి 1000కి వెళ్ళిపోతున్నాయి. అందువల్ల ఏంటంటే మనకి ఇప్పుడు బాగా గమనించండి, పూర్వానికి ఇప్పటికీ ఆరోగ్యంలో ఏం పెద్ద ఏం తేడా లేదు. అప్పుడు ఎలా సఫర్ అవుతున్నారు, ఇప్పుడు ఎలా సఫర్. పూర్వం వల్ల బాగా ఆరోగ్యంగా ఉన్నారు, ఎక్కువ సంవత్సరాలు బతికారు. ఇంత టెక్నాలజీ పెరిగిపోయిన తర్వాత ఈ స్కానింగ్ సెంటర్లో ఇంకా బాగా పెద్ద పెద్ద స్కానింగ్ వచ్చేసిన తర్వాత, ఇంత టెక్నాలజీ వచ్చేసిన తర్వాత మనిషి యొక్క రోగాలు హాని రోగాలు ఇంకా వచ్చాయి. అంటే దాన్ని బట్టి మనం అర్థం చేసుకోవాలి. ఇప్పుడు ఇది మనం HbA1c అని చెప్పాం కదా, ఇది 3 months యావరేజ్ అంటాం. ఓ పేషెంట్కి మనం షుగర్ ఉందని మన దగ్గరికి వచ్చినప్పుడు మనం ఏంటంటే ఫాస్టింగ్ షుగర్ బీపీ అంటే పోస్ట్ ప్రాండల్ మన లంచ్ అయిన తర్వాత మనం 1.5 hours చేయిస్తాం. ఈ 2 షుగర్లు చేయిస్తాం. ఇది కాకుండా మనకి గత 3 నెలల నుంచి ఎలా ఉందో షుగర్ ఎఫెక్ట్. అందువల్ల ఇది మంచి ఉపయోగం, టెస్ట్ ఉపయోగం. అందువల్ల ఈ రీడింగ్స్ మాదిరిగా కనుక ఉన్నట్టయితే అంటే నార్మల్గా ఉంటే 5.6కి దిగులు ఉంటుంది. అలా కాకుండా డయాబెటీస్ దగ్గర పడుతున్నాడంటే వాడు 5.7 to 6.4 మధ్యలో ఉంటాడు. అలా కాకుండా డయాబెటిక్ అయితే 6.4 దాటి. నెక్స్ట్ ఏంటంటే డయాబెటీస్ మనకి ఎక్కడెక్కడ కనిపిస్తుంది అంటే మనం ఒకసారి గుర్తిస్తాం. అందులో ముఖ్యంగా ఏంటంటే జూనైల్ డయాబెటీస్ అంటాం. అంటే పుట్టిన తర్వాత పిల్లలకు వచ్చే డయాబెటీస్ ని జూనైల్ అంటాం. అలాగే టైప్ 2 డయాబెటీస్ అంటే మన అందరిలో వచ్చే డయాబెటీస్. అలా కాకుండా ప్రెగ్నెన్సీలో కూడా డయాబెటీస్ వస్తుంది. ఈ ప్రెగ్నెన్సీలో వచ్చేటువంటి డయాబెటీస్ ఏంటంటే ముఖ్యంగా వాళ్ళకి ఆ డెలివరీ అయిపోయిన తర్వాత చాలా మంది తగ్గిపోతుంది. కొద్దిమందిలో ఏమవుతుందంటే డెలివరీ అయిన తర్వాత కూడా అది తగ్గదన్నమాట, ఎలా ఉండిపోతుంది. అందువల్ల ఇలాంటి వాళ్ళకి ఏంటంటే డయాబెటీస్ ఎప్పుడైతే మనకు ప్రెగ్నెన్సీలో వచ్చిందో వాళ్ళు కనుక జాగ్రత్తగా హోమియోపతిలో కనుక వచ్చేటట్లయితే వాళ్ళకి మళ్ళీ భవిష్యత్తులో ఈ డయాబెటీస్ రాకుండా వాళ్ళకి మంచి మందులు వేయడం అనేది మనకు పాసిబిలిటీ ఉంది. అందువల్ల అదొక అడ్వాంటేజ్. అంటే మనకి భవిష్యత్తులో ఏ రోగాలు వస్తాయి అవన్నీ కూడా మనకి ప్రెగ్నెన్సీలో వస్తాయి అన్నమాట, కనిపించే సరిపోతాయి. అలాగే డయాబెటీస్ ఆఫ్టర్ స్టెరాయిడ్ చాలా పెద్ద విషయం అన్నమాట. మన కరోనా వచ్చిన తర్వాత మొత్తం ఈ భూమి మీద ఉన్నటువంటి చాలా మందిని షుగర్ పేషెంట్ చేసి వెళ్ళిపోయింది. ఆ డయాబెటీస్ తో పోయారు, కానీ ఉన్న వాళ్ళకి మాత్రం షుగర్లు, హార్ట్ అటాక్లు ఇవన్నీ వచ్చేసారు. ముఖ్యంగా ఏంటంటే అది కరోనా వల్ల కాదు, వీళ్ళు వాడినటువంటి స్టెరాయిడ్ ట్రీట్మెంట్. నెక్స్ట్ డయాబెటిక్ డ్యూ టు ప్యాంక్రియాటిక్ డిజార్డర్. ప్యాంక్రియాస్ లో కూడా కొన్ని కంప్లైంట్స్ వస్తాయి, ప్యాంక్రియాటిక్ స్టోన్స్ వస్తాయి, ఇన్ఫెక్షన్స్ వస్తాయి. వీటి వల్ల కూడా మనకి షుగర్ వస్తా ఉంటుంది. ఏదేమైనప్పటికీ కూడా మనకి ఏంటంటే ఒక కేసు గుర్తొచ్చింది అన్నమాట. అది రాసాను. ఒక ఆవిడకి 50 సంవత్సరాలు ఉన్నాయి. ఆవిడకి ఏంటంటే కరోనా వచ్చిన తర్వాత ఆవిడ పాపం ఆ స్టెరాయిడ్ ట్రీట్మెంట్ అవి తీసుకున్న తర్వాత అప్పుడు దాకా షుగర్ లేదు, చాలా హై షుగర్ మెయింటైన్ అవుతుంది.
ఆ తర్వాత 2-3 నెలలు పోయిన తర్వాత కరోనా తర్వాత వస్తే ఆవిడ నేను ఏం చేశానంటే బ్లడ్ షుగర్ ఫాస్టింగ్ చూసామంటే పీక్ వచ్చి 320. ఆవిడకి ఇతర ఏ రకమైన షుగర్ సింటమ్స్ ఉన్నాయి మన హోమియోపతిలో బాగా పెట్టుకోవాలి. డిసీజ్ తాలూకు లక్షణాలకు ఎక్కువ ఇంపార్టెన్స్ ఇవ్వాలి. మనం అంటే ట్రీట్ ది పేషెంట్ నాట్ ది డిసీజ్. మనం రోగిని ఎప్పుడు కూడా రోగికి వైద్యం చేయాలి. వాడి మనస్తత్వానికి, వాడికి నడవడికి, వాడికి బిహేవియర్కి దీనికి వైద్యం చేయాలి తప్ప మనం ఊరికే వాడు చెప్పిన 30 మంది చూస్తూ ఉంటాం. ఎక్కడ కేసీటీ ఎంత రాస్తారంటే 2-3 గంటలు కొత్త ప్యాంట్ ఏదో వచ్చింది. ఒక రోజు కేసీటీ రాసి కూడా వచ్చారు. ఒక రోజు రాస్తాడు కేసీటీ ఏం రాస్తాడు బాబు అదవుతుందండి. అంటే మనలో ఒక రకమైనటువంటి సైకిజం డెవలప్ అవుతున్నప్పుడు ఏంటంటే మన యొక్క పోకళ్ళు చాలా వింతగా ఉంటాయి. నేను చాలా మంది చెప్తాను ఎక్కడికి పోకలేదు ఏమో మాస్టర్ గారు ఉన్నారు ఆయన చెప్పి చదువుకుంటే చాలు. మాస్టర్ గారు హోమియోపతిలో ఏమి అంతా ఇచ్చాడు. కానీ మనకు లేదంటే ఏంటంటే మనకి శ్రద్ధ భక్తి లేదు, నమ్మకం లేదు. గురువు నమ్మాలి, అలాగే దేవుడు నమ్మాలి. దేవుడు నమ్మకపోతే నువ్వు కష్టాల్లో పోతే, గురువు నమ్మకపోతే నీకు విద్య రాదంట. విద్య ఉంటుంది కానీ ఉపయోగంలో పడదు. టయానికి నీకు స్ఫురించాలి కదా. ఒక పేషెంట్ వస్తాడు, దానికి ఓ మనిషి ఉన్నాడు, ఆయన ఏం చేశాడు పాపం మీతో మాట్లాడుతుంటే అంతా బాగానే ఉంది. సడన్ గా కొలాప్స్ అయిపోయాడు. మాస్టర్ గారు మార్కులు ఏం చేస్తారు, చైనా సర్జరీ చేసుకున్నాడు. అడంటే అడిగి నువ్వు కేర్ షీట్ పట్టుకుని మీ తాతగారి పేరు ఏంటి, మీ నాన్నగారికి ఏమో డయాబెటీస్ ఉందా, ఇలా ఒక మొత్తానికి ఐటమ్లో అయిపోతాం. అలాంటి జోలికి మనం పోవాలి. మనకు మాస్టర్ గారు ఇచ్చినటువంటి దేవం. ఇప్పుడు మేము ఉన్నాం, మేము కూడా మరి ఆ గవర్నమెంట్ కాలేజీ చదువుకుని వచ్చిన వాళ్ళమే కదా. మాకు వైద్యంలో ఏదో రకంగా కొంతమంది పేషెంట్స్ వస్తే ఎదురు అవుతున్నారు. అది కూడా మాస్టర్ గారు మన వెనకాల ఉండి మన ఆయన మనం నమ్మే కాబట్టి మన నమ్మకాన్ని ఏంటంటే ఒమ్ము చేయకుండా ఆయన మనం పట్టుకుని నడిపిస్తున్నారు. అది అందువల్ల మాస్టర్ గారి మీద మనం కృతజ్ఞతలు. అంతే మనం దానికి సంబంధించినటువంటి వేషధారాలు ఏం అక్కర్లేదు. మనం మంచి ఆయన మీద మంచి భక్తితో ఒకసారి దండం పెట్టుకున్నామంటే ఆయన చూస్తుంది. నెక్స్ట్ వీడికి ఏమైందంటే వీడికి షుగర్ వచ్చేస్తుంది. ఏమొచ్చిన తర్వాత అంటే ఈ కరోనా వచ్చిన తర్వాత స్టెరాయిడ్ ట్రీట్మెంట్ వాడిన తర్వాత షుగర్ వచ్చింది. అది కూడా ఎలాగా హై లెవెల్లో మెయింటైన్. ఆవిడ ఇంగ్లీష్ మందు వాడడం తీసుకుంది. కూర్చుంటప్పుడు నేను ఏం చేశానంటే సల్ఫర్ వాడడం ఒక డోసు వేసాను. తర్వాత ఒక 4 అయిన తర్వాత మనం అవసరం పెట్టి ఒక 2 డోసులు అయినట్టే పూర్తిగా షుగర్ తగ్గింది. ఎలా తగ్గిపోయింది మాస్టర్ గారు మనకు మార్గం చెప్పారు. ఏ క్రానిక్ ఎయిల్మెంట్ అని ఆఫ్టర్ ఎక్యూట్ డిసీజ్. ఒక తరుణ వ్యాధి వచ్చి తగ్గిన తర్వాత డాక్టర్ పెట్టుకుని అందరికీ కనిపిస్తుంది. ఒక తరుణ వ్యాధి వచ్చి తగ్గిన తర్వాత అంటే ఒక ఎక్యూట్ డిసీజ్ వచ్చి తగ్గిన తర్వాత ఒక దీర్ఘ వ్యాధి కనుక ఉండిపోయినట్లయితే సల్ఫర్ ఎగ్జిట్. మనకు ఇప్పుడు చికెన్ గంజా పురోగమనం వచ్చేస్తున్నప్పుడు చూసారు కదా ఈ మధ్యకాలంలో. కొంతమందితో టైఫాయిడ్, కొంతమందితో డెంగ్యూ జ్వరాలు, కొంతమందితో ఈ చికెన్ గంజా టెస్ట్ చేస్తూ చికెన్ గంజా ఉండట్లేదు. కానీ వాటికి మొత్తం జాయింట్స్ అన్ని పట్టేస్తున్నాయి. మనం ఏం చేస్తాం, లెక్కలు పెట్టేస్తాం. ఎలా లెక్కలు పెట్టేస్తాం, అక్కడ కూర్చుంటే బాగుంటుందా నిలబడితే బాగుంటుంది, కూర్చొని లేకుంటే మొక్కలు అంటే మనకు బొగ్గలో మందు ఉంటుంది ఆల్రెడీ. ఆ మందుని వాటి కాక మనం చెప్పించేద్దాం. అయితే రూల్ స్టాక్స్ అది మన పని వల్ల 2 తీసుకుంటాం. ఏరియా 2 రూల్ స్టాక్స్. అలాగే అలా కాకుండా ఇలాంటి కేసెస్లో ఏంటంటే మనం సల్ఫర్ వేస్తాయి. మీకు చికెన్ గున్యా వచ్చి ఒక 2-3 సంవత్సరాలు ఒక కేసు చెప్తాను మీకు. ఆవిడకి చాలా చదువుతాను. ఒక ఆవిడకి 50 సంవత్సరాలు ఆవిడకి బెడ్ రిడీన్ అయిపోయాయి. ఎన్నా నుంచి బెడ్ రిడీన్ 1 సంవత్సరం నుంచి బెడ్ రిడీన్ అయిపోయాయి. అప్పట్లో చికెన్ నుంచి ఉంటాయి. అంటే ఇప్పుడు చికెన్ కదా, ముందు ఒకసారి వచ్చిన చికెన్ అప్పుడు చాలా మంది ఇబ్బందులు పడ్డారు. అప్పుడు ఆవిడకి ఏంటంటే బెడ్ రిడీన్ అయిపోతే చాలా ముందు తీసుకుంది పని జరగట్లేదు. ఆవిడ మన దగ్గర రాలేదు, వచ్చే పొజిషన్లో లేదు, మనం ఇది చూడాలి. అయితే ఫోన్లో మాట్లాడారు. ఏమైందంటే మొత్తం మంచి స్కూల్ చెప్పారు. అంచేతనే ఎప్పుడు కూడా మీరు బాగా చదువుకున్న వాడు వైద్యం చేయడం చాలా కష్టం. వాడు మనం సిమ్టమ్ చెప్పడం ముఖముఖలుగా పాయింట్లు చెప్తా ఉంటాడు. డయాబెటీస్ ఉందండి, హైపర్ టెన్షన్ ఉందండి, లేకపోతే నాకు ఎలర్జీ ఉందని చెప్తారు. ఏమైనా పడవస్తాయి మనకి. అదే కామన్ మ్యాన్ ఏమైనా అయితే నీకు క్యాంటోమెట్రిక్ ఎలా ఉంటుంది, క్యాంటోమెట్రిక్ అంతా కూడా అలాగే రాసుకుంటాయి. అలాగే వాళ్ళకి ఏంటంటే ఎప్పుడైతే కాబట్టి బెడ్ రిడీన్ అడిగినప్పుడు చికెన్ గున్యా వచ్చిన తర్వాత ఎలాగైతుంది. కానీ లక్షణాలు చూస్తే టూస్టార్కన్ ఇండికేట్ అవుతుంది. అవన్నీ పక్కన పెట్టి క్రానిక్ ఎయిల్మెంట్ అవుతుంది ఎక్కువ. దాన్ని ఒక్కదాన్ని తీసుకుని కల్పకూర ఒకే సింగిల్ డోస్ ఇస్తే ఆవిడ 3 సంవత్సరాలు మందు వాడాలి. 3 సంవత్సరాలు ప్లాస్బై ఇచ్చాం. 3 సంవత్సరాలు ప్లాస్బై అవి మాత్రమే ఇచ్చాం. మందు కాదు, ఆ ఒక్కదాని నుంచి తగ్గిపోయినారు. వాడాలని ముందు కాబట్టి వాడి మధ్యలో మాత్రమే చెప్పక్కర్లేదు. నెక్స్ట్ అలాగే మీకు సల్ఫర్ 200 ఇచ్చిన తర్వాత ఆ షుగర్ కాస్త తగ్గింది. లేకపోతే
ప్రీ డయాబెటిక్ సింటమ్స్. ప్రీ డయాబెటిక్ సింటమ్స్ అంటే షుగర్ వచ్చే ముందు కొన్ని లక్షణాలు వస్తూ ఉంటాయి. డాక్టర్ కనుక బాగా ఎక్స్పీరియన్స్డ్ అయ్యింది, బాగా నాలెడ్జ్ ఉన్నట్టయితే పేషెంట్ వచ్చినప్పుడు కాకుండా అయ్యా మీకు షుగర్ ఉన్నట్టుందని టెస్ట్ చేయించుకోమని చెప్తాను. మనకి ఈ మధ్యకాలంలో ట్రైజిమినల్ న్యూరాలజీ అని వస్తూ ఉంటుంది, చాలా మంది గుర్తునే ఉంటుంది. ట్రైజిమినల్ న్యూరాలజీ అంటే అర్థం ఏంటంటే ఒక చంప అంతా కూడా ఒక నెర్వ్ వల్ల డామేజ్ వల్ల వస్తుంది అన్నమాట. ఫేషియల్ న్యూరాలజీ అని చెప్తారు. అందులో ఏమవుతుందంటే ఆ చంప అంతా నొప్పి వచ్చేస్తూ ఉంటుంది, తర్వాత మా పళ్ళు నవ్వుకుంటే నొప్పి వచ్చేస్తూ ఉంటాయి, కంట్లో వచ్చేస్తూ ఉంటుంది, ఒక పక్క అంతా నొప్పి వచ్చేస్తుంటాయి. నవ్వుకుంటే నొప్పి వచ్చేస్తున్న పేషెంట్ ఏం చేస్తున్నాడు, ముందు వెళ్ళి డెంటిస్ట్ దగ్గర వెళ్తాడు. ఆ డెంటల్ దానికి ఈ ఫేషియల్ న్యూరాలజీ గురించి తెలియదు. వాడు ఏం చేస్తాడు, ఎక్కడ నొప్పి అంత ఉంటుందో అక్కడ అలా ఒక పన్ను మీకు వెళ్తూ ఉంటాడు. అలా ఇంకా పేగడానికి పక్కన పనులు ఇంక వదిలేసిన తర్వాత ఎవరు తీసుకొస్తారు అంటాడు, ఈ కంప్లైంట్ పెంట్లో పోవడం కాదమ్మా, నీకు న్యూరాలజీ ప్రాబ్లం, న్యూరాలజిస్ట్ ప్రాబ్లం చెప్తే మరి జరిగిన నష్టం వల్ల పోవడం దగ్గర పోవడం. అలాగే ఏంటంటే మన దగ్గరికి ఈ షుగర్ ప్రీ డయాబెటిక్ పేషెంట్స్ వస్తారు. వాళ్ళలో ఏంటంటే ఎక్సెసివ్ హంగర్ ఉండవలసినటువంటి ఆకలి కంటే చాలా ఎక్కువ అయిపోతా ఉంటుంది. అలాగే దాహం పెరుగుతూ ఉంటుంది. అలాగే ఫ్యాటిక్ గన్ను అలసిపోయినట్టు అయిపోతుంది. ఏదో కొంచెం పని చేసేసరికి లేదా బయటకి వెళ్ళి మార్కెట్లోకి వెళ్ళకుండా ఆగి దొరుకుతుందని చెప్పి నేర్చుకుని పెడతాం. అలాగే చాలా మందిలో కన్సల్ట్గా వస్తాం. ఒక ఏజ్ వచ్చిన తర్వాత మనం కుర్రలకి గజాలు కానీ ఒక ఏజ్ వచ్చిన తర్వాత వాళ్ళు కన్సల్ట్ ఉన్న అర్థం చిగురు ఎప్పుడు వచ్చేస్తున్నాయండి. అలాగే ఇలాగే ఒకసారి షుగర్ టెస్ట్ చేయాలి. షుగర్ టెస్ట్ చేస్తే ఒక సందర్భంలో డయాబెటీస్, అది కూడా ప్రీసైన్ అనమాట. అలాగే బాడీ దురద పెట్టేస్తాం. చాలా మందిలో దురదలు వచ్చేస్తూ ఉంటాయి. 8 మందులు వాడినా తగ్గవు. అలాంటి కూడా మనకి షుగర్ బయటపడు. అలాగే క్లోరైటిస్ ఫీమేల్స్, అలాగే లేడీస్ లో కూడా జెనిటల్ ఇచ్చింగ్ ఇలాంటివి ఉన్నాయి. ముఖ్యంగా జెంట్స్ లో ఏంటంటే ఈ యూరినరీ ఏదైతే ఉందో అక్కడ పగులు వచ్చేస్తాయి. అంటే స్క్రాప్ ఫ్యూజ్ అని చెప్తాం. అది ఇంకా డిఫరెన్స్ అయ్యాయి. అది దానివల్ల ఏంటంటే మనకి అడిగి షుగర్ వచ్చేసిందని 90% చెప్పేసుకోవచ్చు. సాధారణ డయాబెటిక్ అయ్యింది. అలాగే కొంతమందికి సడన్ ఇమాన్సియేషన్ లూజింగ్ రేట్ చాలా మందిని జరుగుతాం. షుగర్ వచ్చే ముందు ఏమవుతుందంటే షుగర్ వచ్చిన తర్వాత ఇంకా బయట పడలేదు, దర్శించుకోలేదు, చిక్కుపోతా ఉంటాడు. అంతకుముందు 70-80 కేజీలు ఉండేవాడు, అప్పుడే డ్రాస్టిక్ గా వెయిట్ రిడక్షన్ అయిపోతుంది అన్నమాట, తగ్గిపోతుంది. అప్పుడే 10 కేజీలు తగ్గిపోయింది, తెలియట్లేదు. అప్పుడు కనుక మనకి ఈ సింటమ్లు ఎప్పుడప్పుడు టోటల్ చేస్తే షుగర్ పడుతుంది. అలాగే ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ ఈ జెంట్స్ లో వాళ్ళు కూడా ఇది కొద్దిగా ఈ సెక్సువల్ గా ఉన్నటువంటి ఎనర్జీ పంపుతో తగ్గిపోతుంది. అది కూడా వన్ ఆఫ్ ది డయాబెటిక్స్. అలాగే ఇమ్యూనిజం చాలా మందిలో కళ్ళు మసలు వచ్చారు. అప్పుడు దాకా చాలా బాగుండేవాడు, బాగా చిన్న చిన్న అక్కడ కానీ వయసు చూస్తే ఎంత ఉండదు, 30, 25 35 ఎలా ఉంటాయి. ప్రతిదానికి ఎలా పెట్టుకు చూస్తూ ఉంటారు. అంటే విజన్ తగ్గుతుంది. విజన్ ఎప్పుడైతే తగ్గిపోతుందో వీ హావ్ టు సస్పెక్ట్ ది డయాబెటిక్స్. అలాగే ఫ్రీక్వెంట్ బాయిల్స్, మందు మీద ఒంటి మీద గడ్డి వచ్చేస్తుంది, సెకండ్గా వచ్చేస్తుంది, అర్థమానం వచ్చేస్తుంది, మందులు వేసుకుంటే తగ్గుతూ ఉండడం అలా వచ్చేస్తాం. ఇది కూడా వన్ ఆఫ్ ది సిగ్నల్ ప్రతి గడ్డి డయాబెటిస్. అలాగే కొద్ది మందులు చాలా మందులు, కొద్ది మందులు కాదు, అరికాళ్ళు అరిచేతులు మంటలు వస్తాయి. అలాగే అరికాళ్ళు అరిచేతులు మంటలు, చుట్టూ కోట్లు, ఈ షుగర్ వచ్చిన తర్వాత ఉంటే షుగర్ వచ్చే ముందు అప్పుడు కూడా వ్యాధి తగ్గబట్టి డయాబెటిస్. అలాంటి లక్షణాలు ఏదైనా కనిపించడం మనం ఆ షుగర్ టెస్ట్ వాళ్ళకి చేస్తే ఈ ఎక్స్పీరియన్స్ కూడా చేస్తే మనకి నికరంగా ఉందో లేదని తెలుస్తుంది. నెక్స్ట్ సింటమ్స్ ఆఫ్ డయాబెటిస్ వచ్చేసిన తర్వాత, షుగర్ వచ్చేసిన తర్వాత సాధారణంగా ఏంటంటే ఈ దాహం ఎక్కువగా ఉంటుంది, అతమానం లాస్ట్ అయిపోతూ ఉంటారు, అలాగే బరువు తగ్గిపోతూ ఉంటారు, అలాగే ఎక్సెసివ్ హంగర్ అన్నట్టు విపరీతంగా ఆకలి గుర్తొచ్చేస్తుంది, అలాగే బ్లడ్ విజన్ బాగా తగ్గుతుంది. అలాగే కాళ్ళు చేతులు కూడా తిమ్మిర్లు, అలాగే చుట్టూ పోట్లు, వెప్పులు ఇవన్నీ వస్తూ ఉంటాయి. ఫ్యాటిక్ బాగా అలసట తెలుస్తుంది. అంతేకాకుండా ఈ పుళ్ళు గట్ట వస్తే తొందరగా మానం, నెక్స్ట్ పుళ్ళు వస్తే తొందరగా మానం. ఇకపోతే మనం ఇదంతా కూడా ఇంట్రడక్షన్ అనమాట. షుగర్ అంటే ఏంటి, దాని వాల్యూస్ ఏంటి, ఇవన్నీ మనం చూసుకున్నాం. ఇప్పుడు ట్రీట్మెంట్ పద్ధతులకు మనం అడిగెడతాం. షుగర్లో ముఖ్యంగా ఏంటంటే మనకు కొద్దిగా మన సీనియర్ చేసాను అభిమాసాలు కానీ అప్పుడు మెథాడ్ అందరూ చెప్పారు, ఇది ఏంటంటే మెడిటేషన్ చేయండి, మనం కొద్దిగా డిసిప్లిన్ గా ఉండండి, ఇవన్నీ కూడా లేక మీకు ఇవన్నీ పడతాయి.
అందువల్ల ఏంటంటే మనం షుగర్ ట్రీట్మెంట్ లో 4 ways ఎప్పుడు గుర్తుపెట్టుకోవాలి. మీరు చాలా మంది మళ్ళీ ఏం చేస్తామంటే మనం మందులు ఇచ్చేస్తాం. మన ట్రీట్మెంట్ వేరు, ఎలోపతి వేరు. ఎలోపతిలో వాడు ఏం చేస్తాడంటే డైరెక్ట్ ఇన్సులిన్ వాడు ఇస్తున్నాం. అంచేత వాడు పలావ్ తిన్నా, స్వీట్లు తిన్నా, పండుగ తిన్నా అక్కడనే ఎండ దగ్గర నేను తింటా ఉంటావు, నువ్వు మందు ఇచ్చుకుంటే వాళ్ళ ముందు పాజిబిలిటీ తర్వాత ఆడిపోతుంది కదా పేషెంట్. మనది అలా కాదు, మన హోమియోపతిలో అలా కాకుండా మనం ఏం చేస్తున్నాం, మన ఇచ్చిన హోమియోపతి మంది ఏం చేస్తుందంటే ఏదైతే ప్యాంక్రియాస్ ఇన్సులిన్ ప్రొడ్యూస్ చేయడానికి అది ఫెయిల్ అయిందో దాన్ని రెక్టిఫికేషన్ చేస్తున్నాం, దాన్ని బాగు చేస్తున్నాం. మనం వేయాలి, మనం ఏంటి ఎక్కడైతే మనకి ఈ షుగర్ రావడానికి కావాల్సినటువంటి ఆర్గాన్ ఏదైతే ఉందో అది ఏదైతే రిపేర్ చేస్తున్నాం దాన్ని. వాళ్ళు అలా కాదు, దాన్ని వదిలేశారు. వదిలేసి ఏం చేస్తారంటే డైరెక్ట్ గా ఆ షుగర్ తగ్గించడానికి మందు ఉంచుకుంటారు. వాళ్ళు మన గొప్ప సైడ్ మనం తగ్గిస్తుంది. అందువల్ల ఏంటంటే మనకి అంటే చూడండి, మీరు ఎప్పుడైనా మన దగ్గరికి ఒక పేషెంట్ షుగర్తో వచ్చినప్పుడు ఎంతో కొంత కొద్దిగా ప్రిన్సిపల్స్ ఫాలో అవుతా ఉంటే మీరు చెప్పినవి 5 సంవత్సరాలైనా 10 సంవత్సరాలైనా పాసింగ్ 140-150 గంటలు వాడు దారి నార్మల్గానే ఇన్సూరెన్స్ మెయింటైన్ అవుతాం. ఇలా అప్పుడప్పుడు కొద్దిగా హై లెవెల్స్కి వెళ్తా ఉంటాం. మళ్ళీ వాటి తిండేది సరిగ్గా రెగ్యులర్ చేసుకుంటే నార్మల్గా వచ్చేస్తాం. కానీ వెళ్ళకపోతే అలా కాదు. వీడు అదే తిందాలో ఇప్పుడు మాటలు వాడుతూ ఉంటే పట్టుకుని 5 సంవత్సరాలు కాకుండా ఇన్సులిన్లోకి వెళ్ళిపోతాం. ఇన్సులిన్లో పోయిన తర్వాత ఆ తర్వాత అన్ని పరీక్షలు మాకంటే ఎక్కువ చేస్తా ఉంటాం. ఇంతమ్మో వచ్చేప్పుడు అన్నం, ఇంతమ్మో రెండమ్మో ఏదో ఇంకోటి ఇలాగే చెప్తే తర్వాత సన్నగా అయిపోతాడు. తర్వాత ఆ ఇన్సులిన్ మొదలుపెట్టిన తర్వాత వాడు ఊపిరి వెళ్ళి కూడా మాట్లాడు ఒక పేషెంట్ వచ్చి అక్కడ ఎక్కువ నష్టపోతాడు. మన దాంట్లో నష్టం. నెక్స్ట్ ఇందులో ముందు ఎక్సర్సైజ్ అన్నమాట. ఎక్సర్సైజ్ అవ్వదు ఎప్పుడు కూడా పేషెంట్ దగ్గర మొహమాట పడకూడదు. ఇందాక మనకి అనంతగా చెప్పారు కదా, వాడు మనం పరిచయం చెప్తే వెళ్ళిపోతాడని మరొకటి మనం వైద్యులు మనం తప్పదారిలో కాదు మనం చెప్పాలి. ఎందుకంటే చూసేవాడు మ్యాచ్ కదా, నీకు ఆ విషయం పోతే దగ్గర పంపించడం ఎక్కించడం ఉన్నా కదా. అందువల్ల ఆ దృక్పథంతో మనం ఉండాలి. అందువల్ల ఎక్సర్సైజ్ కనీసం ఎంతో కొంత వాడు తర్వాత ఎలాగోపోతుంది. ఆ ఆరోగ్యంగా ఉన్నాడు కాబట్టి ముందు 30 నిమిషాలను అడుగుతాడు. రెండోది ఏంటంటే చేంజ్ ఇన్ ది లైఫ్ స్టైల్. అటు ఇప్పుడు దాకా షుగర్ ఎందుకు వచ్చింది వాడికి, రాత్రి అన్నం 12 గంటలు తింటాం, తెల్లవారు 2 గంటలు పడిపోతాం, పొద్దున 10 గంటలు లేవటం. ఈ జీవక్రియలు ఎందుకంటే కూడా నేచురల్ ఉన్న వాటిని డిస్టర్బ్ చేస్తాడు. వ్యవస్థ అంతా పాడైపోవడం కూడా వాడికి ఇచ్చే పరిస్థితి ఏంటంటే డయాబెటీస్ వచ్చేసి ఇప్పుడు వాడు ఏం చేయాలి, మన నియమాలను పాటించాలి. నియమాలు పాటించాలంటే ముఖ్యంగా ఏంటంటే లైఫ్ స్టైల్ మార్చుకోవాలి. ఆ లైఫ్ స్టైల్లో ముఖ్యంగా ఏంటంటే వాడు ఏంటంటే అవ్వచ్చు. తర్వాత డైట్ చాలా ఇంపార్టెంట్. ఇందులో దేనికి తిరగడం లేదు, అలాగే దీనికి మానేసి ఉపవాసాలు ఉండేది అన్ని తినేవే, కానీ టైంకి తింటాం మాత్రం చేపిస్తాం. అలాగే డైట్ తర్వాత ఏంటంటే మెడికేషన్ అంటాం. మెడికేషన్ అంటే మన వైద్యం, హోమియోపతి వైద్యం. ఈ 4 అంగాలు కలిస్తేనే వాడు లైఫ్ లాంగ్ హ్యాపీగా ఉంటాడు. షుగర్ వాళ్ళకి ఏ కాంపిటీషన్ వాడికి లైఫ్లో రాదు. ఇందులో ముఖ్యంగా ఎక్సర్సైజ్ అంటే మనం చెప్పుకున్నాం కదా, 30 నిమిషాలు నడవాలి. దాంతో పాటు ఏంటంటే యోగాసనాలు చాలా మంచిది చేయగలిగితే, లేకపోతే వాకింగ్, లేకపోతే 2 చేసుకోవచ్చు. రెండోది ప్రాణాయామం. ఈ ప్రాణాయామాలు చేయడం వల్ల ఏంటంటే కొద్దిగా వీడికి ఆక్సిజన్ లెవెల్స్ అన్ని కూడా కరెక్ట్గా అయింది, మనిషి కాకపోతే హెల్దీగా జరుగుతుంది. తర్వాత మెడిటేషన్. ఈ 4 కనుక వాడు ఉన్నట్లయితే అసలు ఈ ప్రపంచంలో ఏ రోగం రాదు. ఒకరే కాదు, భవిష్యత్తులో వచ్చే రోగాలు రావు, ఉన్న రోగాలు పూర్తిగా పోతాయి. చాలా ఆరోగ్యవంతుడిగా యానిమల్ గారు ఫస్ట్ వ్యాపారంలో ఏదో చెప్పాడు మళ్ళా తిరిగి మళ్ళీ పునరుద్ధరణ పడుతుంది. నెక్స్ట్ ఎందుకంటే చేంజింగ్ లైఫ్ స్టైల్, చేంజింగ్ ఫుడ్ టైమింగ్ స్ట్రిక్ట్లీ. ఎప్పుడు కూడా అండి ఈ షుగర్ ఎక్కువ ఎవరికి వస్తూ ఉంటుందంటే లేట్గా రాత్రి భోజనం చేసేవాళ్ళు. అది ఎవరన్నా సరే దానికి తప్పించుకోవడం. వాడు ఒక ఋషి అవ్వచ్చు, లేకపోతే ఒక పాముడు అవ్వచ్చు, లేకపోతే చదువుకున్నవాడు అవ్వచ్చు, డాక్టర్ అవ్వచ్చు. శరీరం తన ప్రాంతం చేసుకుంటా పోతుంది. దానికి ఎక్కడ కూడా ఎగ్జామ్షన్స్ ఏమీ లేదు. అందులో ముఖ్యంగా ఏంటంటే ఆ ఫుడ్ అనేది ఇంటేజ్లో తినేసాను. ఇంటేజ్లో ఇప్పుడు రాత్రి 7 దాటకుండానే తినేసాను. రాత్రి 7 గంటలకు 6 ఇంకా మంచి. మీరు షుగర్ పేషెంట్ చెప్తుండండి, ఎప్పుడన్నా షుగర్ లెవెల్స్ ఎక్కువగా మెయింటైన్ అవ్వ వాళ్ళకి మీరు ఉడ్డు క్లాస్పై చేసి ఏమవుతే ఇవ్వకుండా వాటికి 4 చెప్పి అందులో డైట్ కనుక మీరు ఎర్లీగా తినేమన్నాడు. ఫాస్టింగ్ తర్వాత 100 వచ్చాడు, 100 వచ్చారు. మీ మందు పక్కన ఉట్టు మాత్రలు ఎంత చూడండి, అంతకు ఉట్టు మాత్రలు ఇచ్చి ఇప్పుడు చెప్పినట్టు ఏం అక్కర్లేదు. డైట్ తెలియదు, వాడు ఎక్సర్సైజ్ చేయట్లేదు, మోటివేట్ చేయాలి. అలాగే ఇంకోటి చేయట్లేదు. చేయగలిగిన దాని ఏంటంటే ఫుడ్ టైమింగ్స్ మార్చండి.
రాత్రి 7-6 గంటల కల్లా భోజనం చేసేస్తే వాడికి షుగర్ వస్తుంది. కానీ అది చేయలేక ఏమవుతుందంటే ఇవన్నీ గుర్తుపడుతున్నాయి. నెక్స్ట్ మెడికేషన్. మెడికేషన్ ఏంటంటే మన హోమియోపతి మెడికేషన్ బెస్ట్ మెడికేషన్. నెక్స్ట్ మనం ఏదో చెప్పుకున్నప్పుడు అంటే ఎలా ఉండాలన్న దాని గురించి చిన్నదాం. బ్రేక్ఫాస్ట్ ఏంటంటే ముఖ్యంగా మనకి ఈ చాలా మంది స్ప్రౌట్స్ కానీ లేకపోతే రాగిజావ కానీ ఫ్రూట్స్ కానీ ఇలాంటివి కొన్ని యాడ్ చేసుకుని మన కడుపుని నిండేట్ చేసుకోవాలి. లంచ్ ఏంటంటే బెస్ట్ బ్రౌన్ రైస్ అన్నమాట. బ్రౌన్ రైస్ పేషెంట్కి ఎందుకు ఉపయోగం అంటే వాడికి ఆకలి తొందరగా బ్రౌన్ రైస్ తొందరగా ఆగదు, డైజెస్ట్ అవ్వడం. అసలు ఆ గ్లూకోజులు నెమ్మదిగా బ్లడ్లో చేస్తూ ఉంటారు. అదే వైట్ రైస్ అనుకోండి, దాంట్లో మళ్ళీ అది కొంచెం దాంట్లో మళ్ళీ ఆకలి. అంటే బ్రౌన్ రైస్ బెస్ట్. కర్రీస్ ఎక్కువ తీసుకోవాలి. తిన్నప్పుడు కూడా 7 గంటల లోపల తినచ్చు. ముఖ్యంగా ఏంటంటే నైట్ కొద్దిగా నేను ఏం చేశానంటే సాధారణ షుగర్ పేషెంట్ కొంతమంది మనం నేర్పించినప్పుడు చెబుతా ఉంటాను, నాకు షుగర్ వచ్చినప్పుడు 10 సంవత్సరాలు ఏంటంటే నేను డైట్ ఫాలో అవుతున్నానని చెప్పి. మన అన్న వాడిని ఏం చేయాలి, వాడిని కొద్ది కలిపి నువ్వు ఏ ఫాలో అవుతున్నా చెప్పబోయే చెప్తాను. మా అన్న ఫీల్ అవ్వదు. లేకపోతే అన్న ఫీల్ అవుతున్నప్పటికీ కూడా వాడిని ఒకసారి చెప్పండి ఏం చెప్తారని చెప్తాడు. చెప్పినప్పుడు ఏమవుతుందంటే మీకు వాడు ఏం చెప్తాడు అనమాట. నేను కొద్దిగా టిఫిన్ చేస్తానండి, నేను కొన్ని ఫ్రూట్స్ అలాగే ఒక చిన్న వాళ్ళ అన్ని ఏర్పాట్లు జరగవు కదా, నేను ఒక 2 ఇడ్లీ తీసుకుంటాను, రాగిజావ తాగుతానండి, లేదా 2 ఇవి తీసుకుంటానండి, ఇన్ని ఫ్రూట్స్ తీసుకుంటాను, అంత అయిపోతుంది. తర్వాత మధ్యాహ్నం మాత్రం కొన్ని బ్రౌన్ రైస్ కొన్ని కర్రీస్ పెట్టుకుని కొన్ని ఫ్రూట్స్ తింటానండి. సాయంత్రం 7 గంటల కల్లా నేను ఎక్కువసేపు ఉండాలని గోధుమ పెట్టుకుని కొన్ని ఫ్రూట్స్ తింటానండి. సరిపోతే ఏమో షుగర్ అమ్మదు. నెక్స్ట్ అందులో తినే ఫ్రూట్స్ ఏంటంటే మనకి తర్బూజా ఒకటి, అలాగే పపాయ ఒకటి, జాంకాయ ఒకటి, వాటర్ లెమన్ ఒకటి, యాపిల్స్ ఒకటి. ఈ మధ్యకాలంలో కొంతమంది నైట్ ఫ్రూట్స్ తింటే మీకు షుగర్ తగ్గిపోతుందని ఛాలెంజ్ చేస్తారు. అది కరెక్టే. ఎందుకంటే ఫ్రూట్స్ తినడం వల్ల షుగర్ పెరగదు. ఫ్రూట్స్ ఒకటే తినాలి. మళ్ళీ ఫ్రూట్స్ తినేసి అన్నం తినేస్తే షుగర్ కూడా డబుల్ అయిపోతుంది. అందుకే గోధుమ మానేసి ఉప్పు ఫ్రూట్స్ ఒకటే తినాలి. ఉప్పు ఫ్రూట్స్ మీ ఇష్టం, ఒక 1 డజన్ యాపిల్స్ కానీ లేకపోతే ఒక కడుపెట్టినంత బొబ్బాయి కానీ ఏదో తినేస్తే మన్నాడు చూడండి మీరు మాత్రలు వేసుకుని ఇవన్నీ చేసేకంటే అది ఒకటి తింటే మీ షుగర్ లెవెల్స్ బాగా అది ప్రాక్టికల్గా ప్రూవ్ చేసింది. నెక్స్ట్ ఇకపోతే మన హోమియోపతి ట్రీట్మెంట్ వచ్చేస్తాం. ఈ ట్రీట్మెంట్ అనేది ఏంటంటే మనకి ఇక్కడ ఈ డ్రగ్స్ ఒకటి సరిపోతాయని కాదు, కొన్ని డ్రగ్స్ బాగా ఇండికేట్ అయ్యేవి ఎక్సెట్రా రాస్తాం కదా. ఈ డ్రగ్స్ బాగా ఇండికేట్ అయ్యేవి నా అనుభవంలో చూస్తూ రాసుకొచ్చారు. మీ అనుభవం మీకు ఉంది. అలాగే ఏంటంటే ఎవరు దాన్ని కూడా మనం ఫాలో అవ్వచ్చు. ఇందులో ముఖ్యంగా బ్యాసిల్ ఒకటి, యాసిడ్ ఒకటి, ఎస్టిక్ యాసిడ్ ఒకటి, టాక్సైడ్ ఒకటి, నాట్రియం ఒకటి, ఫాస్ఫరస్ ఒకటి, సల్ఫర్ ఒకటి, అలాగే క్రూజా ఒకటి, అయోడియం ఒకటి, ఓడియం ఒకటి. ఇవి ఎక్సలెంట్ డ్రగ్స్ అన్నమాట. మ్యాక్సిమం ఇవి డయాబెటీస్ లో బాగా పనికొస్తాయి. నెక్స్ట్ ఇందులో బ్యాసిల్ గురించి చెప్పుకున్నాం. ఈ బ్యాసిల్ ఏంటంటే మనకి ఈ బ్యాసిల్ మనం మాస్టర్కి డ్రగ్స్ లో వాడినట్టు ఈ భూమి మీద ఎవరు వాడరు. అసలు బ్యాసిల్ గురించి తెలియదు, బయట అసలు తెలియదు. అసలు బ్యాసిల్ లో మందు కూడా చాలా ఉంటాయి. బ్యాసిల్ ఒక మీరు మనతో రిలేషన్ లేకుండా బయట డాక్టర్లు ఉంటారు కదా, పెద్ద డాక్టర్ పేరు ఆయన బ్యాసిల్ ఉంటే బ్యాసిల్ వాటాయి తెలియదు అన్నమాట. దాని గురించి మనం బాగా ఇచ్చింది మన మాస్టర్ గారు, ముందు గారు మనకి ఆ క్లాసులో వాటిలో కూడా చాలా గొప్పగా చెప్పారు. అంటే మన వాళ్ళందరూ కూడా బ్యాసిల్ బాగా ఎక్స్పర్ట్స్ ఉంటారు. అయితే ఇది ఒకటి ఉంది, అక్కడ బ్యాసిల్ ఏమంటుంటారు మన వాళ్ళు కూడా చూస్తారు. బాగా చెప్పారు కదా, అందరూ చెప్పారు. ఇది ముఖ్యంగా ఏంటంటే చుబుట్లా తయారు చేస్తున్నాం. టీబీ తక్కువ ఉన్న వాళ్ళనే బాగా ఇంటికి బాగా అంటే ఫ్యామిలీ హిస్టరీలో టీబీ ఉంటుంది అన్నమాట. అమ్మకి కానీ, నాన్నకి కానీ, లేదా మామగారికి కానీ, అత్తయ్య గారికి కానీ ఎవరికి. దీంట్లో ముఖ్యంగా ఏంటంటే బ్యాసిల్ బాగా చెప్తా ఉంటాం. మూడోది వెయిట్ లాస్ ఎక్కువ ఉంటుంది బ్యాసిల్. రెండోది నేను చాలా సందర్భాల్లో నా క్లాసులో కూడా చెప్పాను మీకు, నిద్ర లేని వాళ్ళకి, నిద్ర లేనున్న వాళ్ళకి అద్భుతమైన మందులు పెట్టే బ్యాసిల్. నేను ఆ క్లాసులో చెప్పేటట్టు చెప్తాను. ఇంకా బ్యాసిల్ కనుక కట్టి మీరు వేసినట్లయితే ఎంత నిద్ర లేని నిద్ర పడేస్తాం. అందువల్ల అది కూడా మంచిది. రెండోది షుగర్ పేషెంట్ నిద్ర లేని వాళ్ళు కూడా మీకు డయాబెటీస్ లెవెల్స్ పెరిగిపోతాం. అంటే ఆ రకంగా కూడా మనకు ఉపయోగపడుతుంది. ఒక కేసు చెప్తాను. ఒక అబ్బాయికి 18 సంవత్సరాలు ఉన్నాయి. వాడు షుగర్ టెస్ట్ చేసుకుంటే పాసింగ్ ఎంత వచ్చిందంటే 250 వచ్చింది.
బట్ అప్పుడు ఇంకా హోమియోపతి ఇంగ్లీష్ మందులు అవి ఏం వాడలేదు, డైరెక్ట్ గా వస్తుంది. గుర్తిస్తే సిమ్టమ్స్ ఏముంటాయి? షుగర్ అనుకుంటే మన దగ్గర సిమ్టమ్స్ ఏముంటాయి? ఎక్కువ నీరు అవుతుంది, ఆకలి వేస్తుంది, నీరసం చేస్తుంది, ఇవే కదా మీరు మనం అనుకుంటే సిమ్టమ్స్ ఏం కాదు. పెక్యులర్ సిమ్టమ్స్ ఏమన్నా పట్టు. అందులో ఆ హిస్టరీలో తెలిసేవాడు ఏం చెప్పాడంటే, పాస్ట్ హిస్టరీలో వాళ్ళ ఫ్యామిలీ ఎవరికో టీవీ ఉన్నా, వాళ్ళ అమ్మగారు కూడా ఉంది, నాకు తెలుసు, వాళ్ళ మదర్ కూడా టీవీ. దాన్ని బట్టి నేను ఏం చేసినట్టు వాటి డైట్ నేను ఏం చెప్పాను అది డైట్ చెప్పింది. బ్యాసిల్లో ముఖ్యం ఒకే సింగిల్ వస్తుంది. బ్యాసిల్లో ముఖ్యము మంచి బలంగా ఉంటాడు, ఎందుకు బ్యాసిల్ ముఖ్యము ఒక సింగిల్ డోస్ ఇచ్చింది. ఆ తర్వాత ఇంకేమీ ఒక కొన్నాళ్ళ పాటు నా దగ్గర 6 years దాంట్లో వైద్యంలో ఉన్నాడు. ఏ రోజు మళ్ళా డ్రగ్ మళ్ళా రిపీట్ చేయలేదు, దాంతో దగ్గర. అందువల్ల ఏంటంటే షుగర్కి ఇంగ్లీష్ మందులు వాడి వచ్చిన వాడి కంటే కూడా డైరెక్ట్ గా మన దగ్గరకు వచ్చాడు అనుకోండి, మనకి ఈజీ అని. మీరు 350, 450 షుగర్ ఉన్నప్పటికీ కూడా మనం ఎవరో ఫాస్టింగ్ 570 షుగర్ అయ్యాడు, ఫాస్టింగ్ 570. మీరేం భయపడచ్చు. ముందు డైట్ కంట్రోల్లో పెట్టాలి. డైట్ కంట్రోల్లో పెట్టేసి మీరు ఏదైతే మందు అనుకుంటున్నారో ఆ మందు ఇస్తే మళ్ళా వచ్చేటప్పటికి అది 50 కంటే తక్కువ, అదే హాఫ్ కంటే తక్కువ తిరుగుతుంది. 570 కాదు, నెక్స్ట్ 300 వచ్చేసి అతను నేటం వచ్చాను. తర్వాత నెక్స్ట్ ఎస్టిక్ యాసిడ్. ఎస్టిక్ యాసిడ్ కూడా చాలా గొప్ప మందు. మనకి యాంటీబయాటిక్ మెడికల్ కూడా ఇది షుగర్ను బాగా తగ్గిస్తుందని దాంట్లో కూడా రాస్తుంది. ఇందులో ఏంటంటే కాపీస్ వాటర్, దీనికి మెయిన్ ఏంటంటే యూరిన్ ఎక్కువైపోతాం. ఇక్కడ కూర్చున్న గంటలో 10 సార్లు వెళ్ళి బాత్రూమ్ కాబట్టి వేడి కరెక్ట్ విపరీతమైనటువంటి దాహం మనకి ఆర్సీ కాలంలో కంటే ఇంటికి చాలా నూరు ఆర్చిపోతాం, చాలా నీరసం ఉంటుంది. అలాగే పేర బాగా కాలిపోయాడు. ఎస్టిక్ యాసిడ్ వాటికి యాంటీబయాటిక్ మెడికల్ ఏం చెప్తాడంటే పెయిన్ అండ్ వ్యాక్సిన్ అని చెప్తాడు. కొవ్వొత్తి ఎలా ఉంటుందో అలా ఉంటుంది, ఎలా కొట్టుకుంటే తెల్లవాడి చర్మంలో ఉంటుంది అనమాట, ఎక్కడ రకం అదో. నెక్స్ట్ ఎనీమియా అంటే అదే అన్నమాట, డ్రాప్స్ కలిగింది. ఎప్పుడైతే బ్లడ్ మీద ఏమవుతుంది, ఎక్కడపడితే ఉబ్బులు వచ్చారు. ఒకే చెప్తాం. ఒక అమ్మాయికి 26 years అన్నమాట, ఆవిడ బాగా పాలిపోయినట్టుంది. దాంతో పాటు ఏంటంటే పాదాలు కూడా వాచిపోయి ఆ మొహం అది కూడా పర్ఫీనెస్ అనమాట, బాగా ఉబ్బిపోయినట్టు అనిపిస్తుంది. వస్తే అమ్మాయి కూడా షుగర్ లెవెల్ చాలా హైగా ఉంది. ఉంటే నైట్ డైలీ కనీసం 10 సార్లు యూరిన్ చేస్తున్నాం. బ్లడ్ షుగర్ పాజిటివ్ టెస్ట్ చేసి 250 ఉంది. ఆవిడ అమ్మాయికి ఇన్సులిన్ ట్రీట్మెంట్ వాడతాం, ఇన్సులిన్ వాడతాం. వాళ్ళు ఏంటంటే హోమియోపతిలో షిఫ్ట్ చేద్దాం మనం అని మనకి పెద్ద ఇబ్బంది ఎలా ఏంటంటే ఈ ఎలోపతిలో ఇన్సులిన్ ట్రీట్మెంట్ అవి పేదవాళ్ళకి పెద్ద ఎకనామిక్ చాలా కష్టం. దారి దొరికితే మన దాంట్లో చూడలేదు. అప్పుడు ఆ అమ్మాయికి ఏం చేశానంటే నేను ఎస్టిక్ యాసిడ్ 200 ఇచ్చింది. తర్వాత మొదలై ఇన్సులిన్ తగ్గించుకుంటూ వచ్చేసి తర్వాత మాత్ర పెట్టేసి ఇంగ్లీష్ టాబ్లెట్ మన హోమియోపతి 2 కలిపి పడుతుంది. షుగర్ చెప్తున్నా తర్వాత నెమ్మదిగా దాన్ని కొన్నాళ్ళు పోయిన తర్వాత ప్యాకేజ్ కాస్త బాగుపడిన తర్వాత దాన్ని మనం ఇప్పుడు కూడా పేషెంట్ కంగారు పడుతున్నాడు కదా, మనకి కంగారు పడిపోతే మనకి ఇబ్బంది లేదు. ఎందుకంటే పేషెంట్ 10 సంవత్సరాల నుంచి వాడు ఇన్సులిన్ రెండు వాడుతున్నాడు. మీ దగ్గర కూర్చున్నప్పుడు ఒక ప్రశ్న అంటాడు, ఎక్కడికే మనం నిలబడదాన్ని తగ్గిపోవాలి, నెల తగ్గిపోతుంది అంటే మనం ఎమోషనల్ గా ఉండకూడదు. మన ఎమోషనల్ గా ఉంటే మన చిక్కుల్లో పడిపోతాం. మన అనవసరమైనటువంటి హామీలు క్యాన్సర్ పేషెంట్ మన దగ్గర వస్తూ ఉంటారు. ఎప్పుడు వస్తారంటే మన దగ్గర అందరూ అయిపోయిన తర్వాత లాస్ట్ ఎందుకు పంపడం మన దగ్గర ఎలా తీసుకొచ్చేటప్పుడు అడుగుతా డాక్టర్ ఒక నెల తగ్గిపోతుంటారు. వాడు ఏమన్నా రోజు చచ్చిపోతుంది చెప్పాడు ఆల్రెడీ, మనం ఒక నెల తగ్గిపోతుందని అడిగాడు. అంటే మనం చాలా జాగ్రత్తగా కాన్షియస్ తగ్గకుండా ఎమోషనల్ గా లేకుండా సమాధానం చేయాలి. లేకపోతే ఇది 100 మంది చూస్తే ఎంత ఆనందం పొందుతున్నావు ఆడుతూ అక్కడికి ఏకంటారు. రోజు ఫోన్ చేసి చెప్తా ఉంటాడు, అర్థం నాకు ఆయాసం చేస్తున్నాడు. ఆయాసం అక్కడ వచ్చింది లేదు, నువ్వు పడతా ఉంటావు అనమాట ఆయాసం. నెక్స్ట్ యాసిడ్ పాస్. యాసిడ్ పాస్ లో మన అందరికీ తెలిసిందే, యాసిడ్ సంపదలకు బాగా నీరసం ఉంటుంది. తర్వాత మెయిన్ అంటే యాసిడ్ పాస్ కాకుండా ఏంటంటే మెంటల్ యాక్టివిటీ, మానసిక నిస్త్రాలు చాలా ఎక్కువ. రెండోది దాని సొసైటీ ఆన్సర్ స్లోలీ ఆర్ డునాట్. యాసిడ్ పాస్ ఎప్పుడన్నా మన దగ్గరకు వచ్చినప్పుడు మనం అడిగేమనుకునే ఎలా ఉంటుంది మీకంటే సమాధానం తెలియాలి. ఎందుకంటే మానసికంగా వీక్గా ఉంటాడు, ఏదో మొక్క చెప్తా ఉంటాడు.
లేకపోతే మౌనంగా ఉండిపోతాం. అది మనకి యాసిడ్ కోసం ఉంటుంది. అలాగే ఎలిమెంట్స్ ఫ్రమ్ గ్రీఫ్, విచారం వల్ల కానీ, లేకపోతే బాధ వల్ల కానీ, లేకపోతే ఏదైనా ఇంట్లో బెంగ వల్ల కానీ, లేకపోతే ప్రామాణిక వ్యవహారంలో ఫెయిల్ అవడం వల్ల కానీ, ఈ వీక్నెస్ అన్ని కూడా మనకి కంప్లైంట్స్ అన్ని వస్తూ ఉంటాయి. అలాంటి కండిషన్స్ మనకి బోర్డర్ లక్షణాలు ఉంటాయి. మనకు కావాల్సిన లక్షణాలు కూడా వాటికి వస్తుంది. ఏమండి, ఒక ఆయన చెప్తాను, ఆయన టైఫాయిడ్ ట్రీట్మెంట్ గా వచ్చాయి. టైఫాయిడ్ ట్రీట్మెంట్ వస్తే ఆయన్ని అడుగుతుంటే సమాధానం చెప్పడం, దాని మీ పేరేంటి అపారం అన్నట్టు. అక్కడి నుంచి ఏం మాట్లాడలేదు. ఆ వయసు మనం పూర్తి చేసుకోవడమే. ఏమండి, ఏదన్నా మన పైన ఏం చెప్తున్నామో అవే రసనాలు వస్తున్నాయి. మనం అడుగుతుంటే సమాధానం సరిగా చెప్పండి. చూసామని కూడా రెస్పాన్స్ కూడా సరిగా లేదు. బాగా నీరసంగా ఉండడం మాత్రం వాస్తవం. అతనికి హై షుగర్ మెయింటైన్ అవుతున్నారు. అప్పుడు ఏం చేసామంటే గ్యాస్ట్రిక్ బాక్స్ టోనట్ ఇచ్చాం. గ్యాస్ట్రిక్ బాక్స్ టోనట్ ఇచ్చిన తర్వాత టైఫాయిడ్ లెవెల్ తగ్గిపోయింది. తగ్గిపోయిన తర్వాత వాళ్ళ ఇంట్లో వాళ్ళు ఏంటంటే హోమియోపతి మనమే చెప్పాం, హోమియోపతి వాడండి అమ్మాయి ఇల్లు బాగుంటుంది అని చెప్తే అక్కడి నుంచి పట్టుకున్నాం. ఆ తర్వాత మనం అలా ఇచ్చుకుంటే వెళ్తే ఆయన బాగా తగ్గిన తర్వాత ఆ షుగర్ లెవెల్స్ అనేది బాగా కంట్రోల్ అయిపోయి. కానీ ఒక విషయం మాత్రం ఎప్పుడు గుర్తుపెట్టుకోవాలి, వన్స్ షుగర్ వచ్చిన తర్వాత లేకపోతే వన్స్ బీపీ వచ్చిన తర్వాత మన మందులతో కంట్రోల్ అయిపోయిన తర్వాత వాడిని ఎప్పుడు వదిలేదు. ఓ బీపీ పేషెంట్ ఎక్కడంటే దగ్గర మందులు వాడాడు తగ్గించి వదిలేసి డాక్టర్ మానేసి మానేసి చెప్పారు, నెల నెల టెస్ట్ చేసుకోని చెప్పారు. ఆ జబ్బు వాడి ఇంటికి పోదు, వాడిలో ఉన్నటువంటి వీక్ లేదు అంటే ఎప్పుడైనా రావచ్చు. వాడి ఎమోషన్స్కి ఎప్పుడైనా గురైన వల్ల వీక్ వచ్చేది అంటే వాడు. అందువల్ల వాడు ఎక్కువ చెకప్ చేసుకోమని చెప్పారు. అలాగే షుగర్ కూడా నెక్స్ట్. అలాగే న్యాచురల్ మూవ్. న్యాచురల్ మూవ్ ఏంటంటే మనకి న్యాచురల్ మూవ్ మన హోమియోపతిలో అద్భుతమైన మందు ఈ బ్లడ్ షుగర్ చాలా బాగుంది. దాంట్లో మార్కెట్ ఎమాల్సి న్యాచురల్ మూవ్లో కూడా బాగా చెప్పిపోతాము. ఫస్ట్ దాహం, అలాగే డ్రైనెస్ ఆఫ్ మౌత్, నోరు ఆర్చిపోతాం. అంతేకాకుండా ఎక్సెసివ్ బ్రెయిన్ పరంగా సాల్ట్ అనేది అందరిలో కనిపించింది కానీ కొన్ని మందిలో. అలాగే సాడ్నెస్, జాయ్లెస్నెస్, ఎయిట్మెంట్స్ అందరిలో ఇది మాత్రం చాలా మంచి 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 ఇండికేషన్ అన్నమాట. ఏంటి, ప్రాణ వైఫల్యం చెందిన తర్వాత వచ్చే కంప్లైంట్స్ అన్నింటిలో కూడా మన నేటకు బాగుంటుంది. వాళ్ళు హాస్పిటల్గా చెప్తారు కానీ మనం రెగ్యులర్ పడేస్తాం. ఎందుకంటే ఒక ఎవరో ఉన్నటువంటి ఒక జీవితంలో ప్రతి వ్యక్తిలోనూ చాలా మంది ఇవన్నీ కూడా సామాన్యం. మనం ఒక్కరు కానీ మనం కూడా అందులో పడితే కూర్చున్నట్టు. అందువల్ల ఏంటంటే మనకి ఈ నేచురల్ మూవ్లో పడికి మాత్రం ఎక్కడో చోట అది ఇండికేట్ అవుతాం. అంటే దాని వదలకూడదు. ఒక అమ్మాయికి 20 years అన్నాం. 20 years అయితే అమ్మాయికి షుగర్ లెవెల్స్ ఏంటంటే పాజిటివ్ 27. ఇన్సులిన్ వాడాలి. మార్నింగ్ 25 నుంచి ఈవినింగ్ 25 నుంచి 2 మాత్రలు ఇవన్నీ వేసుకుంటూ ఉండగా అమ్మాయికి ఏంటంటే వాళ్ళ మదరు హోమియోపతిలో మార్చుద్దామని పిల్ల బాగా చెప్పుకోవాలని బాగా ఎవరు ఆవేదన చెప్పి తీసుకుంటాం. సింటమ్ చూస్తే ఏం కనపడలేదు, ఇవే కనపడలేదు. షుగర్ ఉంది, దాని కాదు షుగర్ రాదు. వాళ్ళ అమ్మగారు అడిగితే ఇంకో చిన్న వయసులో పిల్లకి షుగర్ అని అడిగితే వాళ్ళ అమ్మగా చెప్పిందంటే ఇది ఇంటర్మీడియట్ అవుతున్నప్పుడు కొద్దిగా అరగబెట్టిందంటే అక్కడ నుంచి ఇలాగే ఇంటర్మీడియట్ అవుతున్నప్పుడు కొద్దిగా అరగబెట్టిందని కాలేజీలోనే అక్కడి నుంచి ఏది చెప్పులు వచ్చిందని ఏంటమ్మా. అప్పుడు ఈ అమ్మాయి ఇంటర్మీడియట్ వ్యాపారంలో పడిన తర్వాత కొన్నాళ్ళు పోయిన తర్వాత అమ్మగారికి చెప్పలేదు. తర్వాత అది వ్యాపారం కాస్త ఫెయిల్ అయిపోయింది. ఫెయిల్ అయిపోయిన తర్వాత అమ్మాయి షుగర్, ఈ అమ్మాయికి షుగర్ వచ్చింది. ఎందుకంటే మనకి నిశ్చలమైనటువంటి మనసు, నిశ్చలమైనటువంటి ఐడియాస్ ఇవన్నీ ఉంటాయి. కానీ మనం ఎక్కువ అతుక్కోగానే చాలా మంది అతుక్కుని అందులో దేని వైపు జీవించేస్తాం. మీకు ఒకసారి ఆరమెట్ ఏం చెప్పాను ఆయన గురించి, మనలో చాలా మంది వచ్చింది. ఆయనకి 55 సంవత్సరాలు ఆయన. నేను ఖాళీగా రామకృష్ణ మీదకి వెళ్ళేవాడు. రామకృష్ణ మీదకి వెళ్తే అక్కడ ఒక పెద్ద ఆయన బాగా పరిచయం తర్వాత ఆయన దగ్గరికి వెళ్ళి రోజు ధ్యానం చేసుకోవడానికి ఈ వయసులో ఆయన వెళ్ళి నాకు ఇంకో సూసైడ్ చేసుకోవాలనుకుంటున్నాను గురుగారు, అందుకే దాన్ని పెట్టుకున్నాను, దాన్ని కంట్రోల్ చేసుకోవాలి చెప్తే ఎందుకు సూసైడ్ చేసుకుంటున్నాను అంటే తన స్టోరీ చెప్పి వచ్చాడు. అది సినిమా తీసేసాను కదా. అప్పుడు ఏం చేశాడంటే ఒక పెద్ద డాక్టర్ రాయించారు. వీళ్ళు ఎక్కువ తీసుకొని చెప్తాను కనుక గమనిపోతే ఫోన్ చేసి చెప్తాను నేను ఇస్తానికి వెళ్ళని చెప్పి వాడు తీసుకెళ్ళాడు. వాడు ఎందుకంటే 3 సార్లు సూసైడ్. వీడు డిగ్రీలో ఉన్నప్పుడు అంటే ఒక 20 సంవత్సరాల క్రితం ఒక అమ్మాయిని ప్రేమించాడు. వీడు ప్రేమించడానే విషయం అమ్మాయికి తెలియదు. వీడి సైడ్ నుంచి మొత్తం అన్ని కూడా
ఈ లోగా ఏంటంటే అమ్మాయి ఒక అతను మ్యారేజ్ చేసుకుంటే వీడు అమ్మాయి మీద ప్రేమ ఆ రోజు వీడికి తాగలేదు. రోజు పడుకోగానే అమ్మాయి గుర్తుకొస్తుంది. ఎందుకంటే అమ్మాయి ముసుగు కూడా అయిపోయింది, వాళ్ళ అమ్మాయికి పెళ్లి అయిపోయింది వాళ్ళకు. కానీ వీడికి మాత్రం అది గుర్తుపోవాలి. అది గుర్తొచ్చినప్పుడల్లా నేను సక్సెస్ అవ్వాలంటే సూసైడ్ చేసేసుకుంటాడు. అంటే ఇది ఏదో ఒక ఎగ్జాంపుల్ ఏదో పెద్ద మంచి డిసిషన్ రాకపోతే అది ఫెయిల్యూర్ కింద బాగుంది. ఆయన ప్రాణంలో సక్సెస్ అవ్వలేదండి సూసైడ్. ఇదే కారణం ఏంటంటే అలా 3 సార్లు సూసైడ్ చేస్తాడు. కానీ 3 సార్లు భగవంతుడు దేవాలయం అతనికి రావడంతో నేను ఏం చేశాను, మళ్ళా ఛాన్స్ నాకు ఇస్తాడో లేదు అని ఆరంభం కృత్యం చేశాను. మనం ఇలాంటి కండిషన్స్ లో ఆ ఎడ్జ్ లో ఉన్నప్పుడు మనం 30-200 ఇలాంటి ఇవ్వకూడదు. మనం డైరెక్ట్ గా కూడా అదే దాంట్లో కొట్టాలి. అయినప్పుడు కృత్యం చేసిన తర్వాత ఒక 40 తర్వాత వచ్చాడు. 40 తర్వాత వచ్చి ఎలా ఉందంటే ఏంటి సార్ ఇలాంటి ఆలోచన ఈ వయసులో నాకు కొద్ది రిలేషన్ తర్వాత ఒక 4 వేసరికి అదే పూర్తిగా మనసు మర్చిపోయి తర్వాత ఒక 5-6 నెలలు అయిన వాడు తర్వాత హ్యాపీ మనిషి ఎప్పుడైతే సూసైడ్ టెండెన్సీ పోయిందో మనిషి యొక్క ముఖంలో కూడా మార్పు వచ్చేసింది, హెల్దీ లుక్ వచ్చింది. అంత అద్భుతంగా పనిచేస్తారు. అలాగా జ్ఞాపకములు అలాంటి దానిలోకి ఇది ఎందుకంటే మనం ఆనబెట్టే వేయాలి. ఇది ఏంటంటే అవే ఆలోచనలు వస్తూ ఉంటాయి. అదే అమ్మాయికి ఏం చేసి ఉంటాం మనం జ్ఞాపకం 200 ఇచ్చి అవసరం పట్టి అప్పుడప్పుడు గ్యాప్ లో పోసేస్తూ ఉంటే తర్వాత ఏంటంటే అమ్మాయికి మనం మందులు వాడుతూ ఉంది. ఆ ఇన్సూరెన్స్ తర్వాత అమ్మాయి ఏంటంటే 100% పూర్తిగా నిలోపతి మానేసి మన హోమియోపతిలో వచ్చేసి ఇది మంచి కేసు. ఇన్సులిన్ మానేసింది, టాబ్లెట్లో మానేసి అంటే మన కాజేషన్ స్ట్రాంగ్ గా తెలుస్తుంది కదా. ఈ అమ్మాయి పొందించుకున్న భావం తెప్పించింది, అది నేచురల్గా వచ్చిన భావం కాదు, జెనెటిక్ డిజైన్ ఏం కాదు. నెక్స్ట్ ఫాస్ఫరస్ కూడా అద్భుతంగా పనిచేస్తూ ఉంటుంది. దీంట్లో కూడా డెమాన్స్ట్రేట్ ఉంటుందంటే చుట్టుకోవడం అనేది బాగా ప్రధానం. అలాగే నీరసం అవుతుంది. అలాగే మోస్ట్ ఆఫ్ ది ఎలిమెంట్స్ బెటర్ వెయిట్. ఫాస్ఫరస్ వాడు ఒకటికి, సల్ఫర్ వాడు ఒకటికి, ఇదని తిన్న తర్వాత హాయి. అలాగే క్రష్ ఫర్ ఐస్ కోల్డ్ వాడు, ఇది చాలా ఇంపార్టెంట్ పాయింట్. ఏ కంప్లైంట్ ఉన్నా సరే ఫాస్ఫరస్ లో మనం 2 పాయింట్లు పెట్టుకోవాలి. అంటే మనం చదువుకుని పెట్టుబడిగా పేషెంట్ ఏం చెప్పడం, మన అనుభవాలు కూడా జోడించుకుని అక్కడ అడాప్ట్ చేసుకోవాలి. మీకు తిన్న వెంటనే వాంతి అవుతుంది అనుకోండి, తిన్న వెంటనే వాంతి అయినా, తాగిన వెంటనే వాంతి అయినా ఫాస్ఫరస్. మీకు ఐస్ వాటర్ తాగలేదు, మనం చెప్పుకున్నట్టు కూల్ డ్రింక్ తాగేసిన తర్వాత పొట్టలోకి వెళ్ళి 2 నిమిషాలు అయితే వేడేకి బయటకు వచ్చేస్తుంది, ఎలాగే ఏమో ఉండదు. మీకు తిన్న వెంటనే కానీ తాగిన వెంటనే కానీ వాంతి అవుతుందంటే ఇట్ ఈస్ 70% కేసు ఆఫ్ ఫాస్ఫరస్. ఆ 1 లక్షలు పెట్టి మనం ఫాస్ఫరస్ చేస్తే కంప్లీట్ గా. అలాగే మీకు ఏంటంటే వీటికి 35 సంవత్సరాలు అప్పుడప్పుడు బ్లడ్ వామిటింగ్స్ అవుతాయండి, అంటే కడుపులో ఆల్సర్ ఉందండి, దాంతోపాటు షుగర్. ఇవి తగ్గట్లేదు కదా, అర్థమాలు ఎండోస్కోపీలు అవి చేసేస్తారు, పచ్చకి వెళ్ళిపోతారు, ఓల్బిల్లోకి వచ్చేస్తే మనం ఏం చేసామంటే ఫాస్ఫరస్ 30 ఇచ్చిన తర్వాత కొన్నాళ్ళకి ఆ బ్లడ్ వామిటింగ్ కొంచెం తగ్గిపోయి తర్వాత షుగర్ కూడా బాగా కంట్రోల్. ఎల్లోపతి వాడుకుంటున్నాడు కానీ హోమియోపతి వాడుకుంటున్నాడు, అన్లిమిట్స్ బాగున్నాయి, అంతా బాగా. నెక్స్ట్ స్కార్ఫైడ్, ఇది కూడా అద్భుతంగా ఉన్నాయి. మన హోమియోపతిలో ఈ షుగర్కి బీపీకి పని చేసే మనకు ఇదే. ఇది షుగర్కి పని చేస్తుంది, బీపీకి పని చేస్తుంది, ఎందుకంటే దీని లక్షణాలు అలా ఉంటాయి. ఇది బెస్ట్ ఫ్రెండ్ ఫర్ బోత్ డయాబెటిక్స్ అండ్ హైపర్టెన్షన్. ఒకే చెప్తాను అక్కడ మిస్ అవ్వడం. మన తెలిసినటువంటి ఫ్రెండ్స్ లోనే ఒక హోమియోపతి డాక్టర్ గారు, అంటే అమ్మాయి హోమియోపతి డాక్టర్, అబ్బాయి ఆయుర్వేదిక్. ఆయనకి ఇది ఎక్కడో ఒక చోట పనిచేస్తూ ఉంటే బాస్తో మాట్లాడుతూ ఉంటే బాస్ ఏం చేశాడంటే ఇది అడిగాడు, ఆ పని చేస్తావు ఈ పని చేస్తావు అనిపిస్తా ఉంటే ఈయన ఎక్స్ప్లెయిన్ చేస్తే ఆ వ్యూలో ఉన్నాడు. బాస్ అంటే పూనెట్టిస్తాడు. అది చాలా అవమానం. మన్నాడికి బీపీ చూస్తే 100 వచ్చేస్తుంది. వాళ్ళ ఆవిడ కంగారు కూడా చాలా చాలా ఆయన విపరీతం చాలా పట్టేస్తుందండి, అసలు బాగాలేదు. బీపీ చూస్తే 150 దిగట్లేదు, మాత్రమే దిగట్లేదు. ఏం చేయమన్నారు, స్టాఫ్స్ దగ్గర 200 వేలు. స్టాఫ్స్ 200 వేస్తే మన్నాడు బుద్ధి మన్నాడు బుద్ధికి మరో 400 180 వస్తుంది.
ఆ 2 రోజుల మీద టెస్ట్ చేసేది 110/70 ఎంత అవుతుంది అంటే నార్మల్ కూర్చొని ముందు కూడా 110/70 అక్కడికి వచ్చేసింది. అంత అద్భుతంగా మనకి స్కాప్ సైకిల్ ఉంది. డయాబెటీస్ ఆఫ్ ఇంటిగ్రేషన్ అండ్ సప్రెస్డ్ యాంగిల్. అవమానం తర్వాత ఏ కంప్లైంట్ వచ్చినా మనం స్టార్ట్ అయ్యాం. ఒక 10 మంది మాట్లాడుకుంటున్నప్పుడు ఒకటి అవమానం చేస్తాం అనుకుంటా అది మధ్యలో చెప్తాం అనుకోండి, అక్కడి నుంచి అప్సెట్ అయిపోయింది. నిద్ర 2 గంటలు ఉండొచ్చు, ఇంకా తెల్లవారు తల్లని మనం బీపీ వచ్చాను వాడికి ఏమయ్యాలి ముందు స్టార్ట్ అయ్యింది. అలాగే అవమానం రెండుదేంటి ఇన్సల్ట్ అంటే దానాత్మక ఇన్సల్ట్ స్లీప్లెస్ ఆఫ్ ఇన్సల్ట్. ఎవరిని ఏదైనా అగ్రిమెంట్ అయిన తర్వాత మాట వచ్చిన తర్వాత బాగా ఎఫెక్ట్ అయిపోయింది, అక్కడి నుంచి నిద్రపడడం మానేస్తుంది. స్టాఫ్ సైకిల్ వేస్తే అద్భుతంగా నిద్రపడుతుంది. అదొక ఓకే చెప్తాం. ఒక ఆయనకి 45 years ఏమింది హై షుగర్ లెవెల్స్ నుంచి 180. ఈ మధ్యన టెస్ట్ చేస్తే పాజిటివ్ 250 ఉందన్న. ఈ 250 ఉంటే ఈయన అంత ముందు చూసుకున్నట్లయితే కొంతమంది బిఫోర్ షుగర్ లాస్ట్ అనేది బిజినెస్ అని దానికి డెవలప్ చేస్తారు. అంటే అంత ముందు షుగర్ల గిగర్లు ఏమీ లేవు. లేకపోతే ఈయన ఏదో ఒక దాంట్లో ఓ బిజినెస్ లో లాస్ అయిన తర్వాత బ్లడ్ షుగర్ హైట్స్ ఉంటాయి. అంచేత మనకి క్యాప్టైగర్ ఇంటి మనకి బాగా గుర్తుపెట్టుకోవాల్సింది బిజినెస్ పీపుల్ కానీ లేకపోతే ఎడ్యుకేటెడ్ కానీ వీళ్ళు ఎవరైతే ఇప్పుడు హోందాగా బతుకుతూ ఉంటారో వీళ్ళ యొక్క హోందాతనానికి కనుక భంగం కలిగిన లేకపోతే ఇల్లు కట్టుకునేటప్పుడు డబ్బులకి బాగా స్ట్రగుల్ అయ్యి అక్కడి నుంచి ఏదైనా ఒక ఇల్లు తెచ్చేసుకున్నా లేకపోతే ఇలాంటి విధంగా సంఘటనలు అన్వయించుకోవచ్చు. అలాంటప్పుడు మీరు స్టాఫ్ సైకిల్ ఇచ్చినట్లయితే ఆ మనసులో ఉన్నటువంటి ఆ భావం కాస్త కలుషితంతో పోయి మళ్ళా నార్మల్స్కి వస్తాయి. అంటే స్టాఫ్ సైకిల్ అనేది హోమియోపతిలో నెంబర్ 1 2 సోర్గా పనిచేస్తుంది. బీపీ కూడా ఈ బేస్ లోనే వేయాలి. బీపీ వచ్చినప్పుడు బీపీ ఎక్కడ సింటమ్స్ అవ్వడానికి కాజేషన్ తెలియదు, ఎందుకు వచ్చింది అనేది అడగాలి. ఆ కాజేషన్ బట్టే మనం మందు వస్తుంది. నెక్స్ట్ అలాగే సల్ఫర్ మనం ఇంకా చెప్పుకున్నాం కదా సేమ్. ఈ సల్ఫర్లో ఏంటంటే మనకి ఎలిమెంట్స్ ఆఫ్టర్ది ఎక్యూట్ డిసీజ్, క్రానిక్ ఎలిమెంట్స్ ఆఫ్టర్ది ఎక్యూట్. ఒక ఎక్యూట్ డిసీజ్ ఏదో 10 రోజులు 15 రోజులు తగ్గిపోయింది, కానీ దాని తర్వాత వచ్చింది మాత్రం సంవత్సరాల తరబడి అలా ఉంటుంది. అలాంటప్పుడు మనం సల్ఫర్ వేస్తాం. అదొకటి. సల్ఫర్లో మనం ముఖ్యంగా గమనించవలసింది ఏంటంటే షుగర్ వాటిలో బర్నింగ్ సోర్స్ అరికాళ్ళు అరిచేతులు ఈ మంటలు లెథర్జీ ఉంటుంది, బాగా బతుకుగా ఏ పని చేయదు. సల్ఫర్ మామూలుగానే టెక్నిక్స్ అలా ఉంటుంది. షుగర్ లెవెల్ వస్తే ఇంక జీవించేస్తాడనమాట, ఏ పని చేయదు, ఉద్యోగంలో మానేసి ఇంట్లో కూర్చుంటాడు. ఏమంటే అలాగే విపరీతమైన ఆకలి ఉంటుంది అనమాట. మనం తెలిసిన మాస్టర్ చెప్తా ఉంటారు సల్ఫర్ పట్టుకు 11 వేసానికి ఏదో పట్టుకోవాలి, లేకపోతే తీవ్రమైన వేసం అదొకటి. అలాగే ఉట్టి మీద దురదలు ఇవన్నీ కూడా షుగర్ పేషెంట్స్ లో ఉంటాం. అందువల్ల ఏంటంటే మనకి ఈ కరోనా ఇవి వచ్చిన తర్వాత లేదా చికెన్ వచ్చిన లేదా వైరల్ ఫీవర్స్ వచ్చిన తర్వాత షుగర్ అనేది కాదు ఏ ఈవెంట్స్ వచ్చినప్పుడు కూడా క్రానిక్ గా ఉండి మనం సల్ఫర్ వేస్తే కావాలి. నెక్స్ట్ ఫుడ్ అనేది కూడా నెంబర్ 1 ఉంటుంది. ఎందుకంటే ఫుడ్ గురించి మనం చాలా డీటెయిల్ గా ఉన్నటువంటి విషయాలు ఎప్పుడు తెలుసుకోవాలి. అందులో ముఖ్యంగా ఏంటంటే ఎలిమెంట్స్ ఆఫ్టర్ వ్యాక్సినేషన్ అంటే పూర్వం మనం చిన్నప్పుడు మనకి పోలియో వ్యాక్సిన్ లేకపోతే ఈ మనకంటే పోలియోకి మస్కూట్ వ్యాక్సిన్ వేసేవారు. ఇప్పుడు వ్యాక్సినేషన్ అనేది నిరంతర ప్రక్రియ అనమాట, అలా రోజు చేద్దాం ఉంటున్నారు. అవునండి, ఈ సంవత్సరం కరోనాకి మంచి బాక్స్ వచ్చింది 4 కేసులు వచ్చింటే దానికి మొదలెడతారు మళ్ళా. ఏమంటే అలాగే ఈ కూడా వస్తూ ఉంటుంది, దాంట్లో వ్యాక్సిన్ కనిపెడతాం మనకి వేసేస్తున్నారు. ఇవన్నీ బాడీలో పోయి వచ్చేస్తున్నాయి. అలా వస్తూ ఉంటే మనకి ఇవన్నీ వెళ్ళిపోతూ ఉంటే బాడీలో ఇవన్నీ వాటి యొక్క డిస్ట్రక్షన్ అంతా స్టార్ట్. దానివల్ల మనకి పేరు పెట్టిన రోగాలన్నీ కూడా పుట్టుకొస్తాయి. అందులో ముఖ్యంగా ఏంటంటే మనకి ఒక అమ్మాయికి 30 సంవత్సరాలు ఆవిడకి ఆవిడ ఏంటంటే ఇన్సులిన్ వాడుతున్నారు. ఇన్సులిన్ వాడుతుంది హోమియోపతిలో వచ్చేస్తుంది. ఎందుకంటే మ్యాటర్ ఏంటంటే ఆవిడకి ఎందుకు వచ్చిందమ్మా ఏంటి విషయాలు ఏంటంటే అన్ని అడుగుతా ఉంటే ఫాస్ట్ ఇష్టం వాళ్ళ అందరూ ఏం చెప్పాడంటే మా అమ్మాయికి హెపటైటిస్ బి వ్యాక్సినేషన్ ఇచ్చేయమంటారు. ఆ తర్వాత ఈ షుగర్ వచ్చిందని మీరు అడిగేది కాబట్టి చూద్దాం నాకు అదే గుర్తుంది. అప్పుడు సూజా 200 వేస్తే తర్వాత ఇంకో కేసులో కూడా నేను దాంట్లో సూజా కూడా అద్భుతమైన మందు ఏది టైప్ 1 డయాబెటీస్. ఎందుకంటే
హెరిడిటరీగా వచ్చే బేస్ని తగ్గించాలంటే ఇంత గొప్ప మందు, ఇంత డెప్త్లో మందు చేయాలి. మామూలుగా చిన్న చిన్న మందులు ఏం పని అవ్వదు, స్టాప్షాంగ్ పలసులు ఇలాంటివి పనిచేయాలి. అందువల్ల మనకి న్యాట్రల్ కూడా మనం చేస్తున్నటువంటి ఎక్కువ న్యాట్రల్ సింటమ్స్ కూడా బ్రెయిన్ ఇచ్చేస్తాం షుగర్లో. కానీ బ్రెయిన్లో పూర్తి చేయాలి, న్యాట్రల్ కూడా వేయాలి. తాత్కాలికంగా కొన్ని సింటమ్స్ తగ్గిస్తుంది కానీ అక్కడి నుంచి అది ఇచ్చేది లేదు. నెక్స్ట్ డయాబెటీస్ ముఖ్యంగా నేను ఈ డయాబెటిక్ కాంప్లికేషన్స్ లో కొంచెం ట్రీట్మెంట్ అయిపోయింది. అందులో డయాబెటిస్ చెప్పలేదు ఉంటామో ఐడి ఒకటి, రెండోదేమో ఇంకోటి ఏదో మందు, 2 మందులు మీకు దీంట్లో ఇవ్వడం, 2 మందులు ఉన్నాయి. ఆ రెండింటికి మీకు నాకు ఇవ్వడానికి కుదరలేదు. అయ్యోడు మటుకు ఓకే ఉంది, అది కూడా ఇందాక రాశాను, ఇందులో రాయడం మర్చిపోయాను. అయోడియోలో ఏంటంటే ముఖ్యంగా మనకి ఎంత తింటే అంత చుట్టుపక్కల ఆడ సాగలికి ఎవరికి ఉండదు. అన్నం తినేసిన తర్వాత ఒక ప్లేట్ ఇస్తే ఒక ప్లేట్ కూడా తినేయాలి. ఎందుకంటే మెటబాలిజమ్స్ అంటే చాలా స్పీడ్గా ఉంటాయి ఐడియోలో జీవక్రియలు చాలా స్పీడ్గా జరిగిపోతా ఉంటాయి. మనం తిన్న ఆహారం 4 గంటలు పెడితే 2 గంటలు 3 గంటలు అయిపోతుంది. మరి కాలం తింటారా అని చెప్తా, ఎంత ఎక్కువగా తింటా ఉంటే అంత తొందరగా జీవక్రియలు అయిపోయి మరలా కావాలని చూస్తున్నాం. అంత తింటా ఉంటే అంత చిక్కుపోతా ఉంటాడు. అది చాలా ఇంపార్టెంట్. ఇందులోని అయోడియం వాడు ఎలాగా కోల్డ్ జనరేషన్ వేసుకుంటాడు చల్లదనం కావాలి. అలాగే గ్లాండర్ స్వెల్లింగ్స్ అవి కావాలి. అలాగే కొన్ని మందిలో ఈ ప్యాంక్రియాస్ తాలూకు ప్యాంక్రియాస్ ప్లాంటేరియా దాని కూడా టెస్ట్ పెంచుతున్నా. ఆ బేస్ లో చూసుకుని కనుక మీరు ఐడెంటిఫికేట్ ఏ సింటమెటాలజీ లేకుండా షుగర్ సింటమ్స్ ఉంది, ఈ లక్షణాలు ఏమీ లేకుండా ఉన్నప్పుడు మీరు ఐడెంటిఫికేట్ డెఫినెట్ గా సౌకర్యం ఇస్తారు. బాగా ఆ హాస్పిటల్ కూడా చూడండి. ఇకపోతే ఓపీలో ఏంటంటే షుగర్ లెవెల్స్ బాగా పెరిగిపోయిందంటే మత్తు వచ్చేది. ఏమవుతుంది, హైపర్గ్లైసిమియా అంటాం కదా, బాగా పెరిగిపోతుంది. 300, 350 ఫాస్టింగ్ అంటే భోజనం చేసుకున్న 400 వచ్చేసిన తర్వాత నిద్ర వచ్చినటువంటి 600 వచ్చేసి అలాగే డల్గా వెళ్ళిపోతాం. అంటే కొద్ది 4 రోజులు మమ్మల్ని కూడా వెళ్ళిపోతాం. అలాంటి కేసెస్ ఏదైనా వచ్చినప్పుడు మనకు షుగర్ లెవెల్స్ అవి చూసుకుని అలాంటి కండిషన్స్ లో ఓపీ మెడిసిన్ మనకి ఇంకా శాంతం మనం. ఇకపోతే కాంప్లికేషన్స్ లో వచ్చేసి కాంప్లికేషన్స్ లో ఏంటంటే ముఖ్యంగా ఏంటంటే మనకి ఈ షుగర్ కాంప్లికేషన్స్ కి ఇప్పుడు ఉన్నటువంటి భూమి మీద ఉన్నటువంటి నెంబర్ 1 సోర్స్ ఏంటంటే హోమియోపతి. హోమియోపతి తప్పకుండా దారి ఏమీ లేదు. వాడు మందులు ఇంగ్లీష్ లో వాడుతున్నప్పుడు కూడా కాంప్లికేషన్ దేంట్లో వాడాలి, హోమియోపతిలో వాడడం జరుగుతుంది. అందులో ముఖ్యంగా ఫస్ట్ వచ్చేది డయాబెటిక్ రెటినోపతి, రిజల్ట్ పోతుంది. ఆప్టిక్ నర్వ్ అది నార్మల్ రిజల్ట్ పోతా ఉంటుంది. నాకు అనుభవంలో ఓకే చెప్తాను. ఒక ఆయన 45 ఇయర్స్ ఆయనకి చాలా షుగర్ చాలా హై లెవెల్కి బాగా వెళ్ళిపోయిన తర్వాత ఆయనకి షుగర్ తగ్గిపోయినాడు, 80% తగ్గిపోతే ఆ తర్వాత షుగర్ ట్రీట్మెంట్ అది చేయించుకున్నాడు కానీ ఖర్చు రాకపోతే ఇప్పుడు మన దగ్గర కూర్చొని మనం ఏం చేస్తామంటే అతనికి హైపర్గమ్ ఒకే ఒక డోస్ ఇస్తే అంతకుముందు ఇది అంతా జరిగానికి 3 నెలలు అయింది. మళ్ళా 1-2 నెలలు మళ్ళా చాలా మ్యాక్సిమం చూపు వచ్చింది, 80% ఎంత వచ్చింది అన్నాడు. తర్వాత మళ్ళా కంటెంట్ కానీ చూపు మాత్రం గ్యారెంటీగా మనకి డయాబెటిక్స్ వల్ల నెర్వ్ ప్రాబ్లమ్స్, ముఖ్యంగా ఐ సంబంధించినటువంటి ప్రాబ్లమ్స్ లో హైపర్గమ్ అడవాలి. హైపర్గమ్ మీకు షూర్గా కాన్ఫిడెంట్ గా ఉంటే ఒకే ఒక డోస్ దాన్ని తగ్గించవచ్చు, లేదని అయితే బెటర్ టు స్టార్ట్ విత్ 1. ఇంకా అందుకంటే తక్కువ బాగా అంత ఎఫెక్టివ్ గా పనిచేద్దని నేను అనుకుంటాను. నెక్స్ట్ డయాబెటిక్ ఫుడ్ లో ఎల్లో బర్త్డేలో ఈ రోజు వరకు కూడా వాళ్ళు ఎక్కడ చెప్తుంది అక్కడ ఫిక్స్ చేయడం తప్ప దాని రిప్లికేషన్ లేదు. కానీ మన హోమియోపతిలో మనం మీకు అంటే మనకు కూడా ఏమవుతుందంటే ఒకసారి మందులు ఎక్కువ తెలిసిపోతే కన్ఫ్యూజ్ అయిపోతాడు. ఎలాగా ఎక్కువ నాలెడ్జ్ వచ్చేసింది అనుకోండి మనకి కన్ఫ్యూజ్ ఎక్కువైపోతుంది. కన్ఫ్యూజ్ ఎక్కువ ఏమవుతాయి దాంతో మొత్తం పాటు చేస్తుంది కేసు. అందువల్ల మనకు మంచిగా చెడు బాగా పనిచేసిన మందులు 1-2 చెప్తుంది. ఇలాంటి అప్లికేషన్స్ అందులో ముఖ్యంగా ఏంటంటే అపాసల్కు ఆర్గానిక్ నుంచి రాకూడదు. నేనైతే ఫస్ట్ సపోర్ట్ చేసేది అపాసల్తో సపోర్ట్ చేస్తాను. మరి రాపిడ్స్ కార్బోనిక్స్ ఎందుకు రాశారు మీరు అడుగుతారు. ఎందుకు రాశారంటే పాపుతున్నారు. ఇప్పుడు చాలా మందిలో 50 దాటి ప్రతి ఒక్కరికి గుండెలో స్టార్ట్ ఉంటుంది. ప్రతి ఒక్కరికి గుండెలో స్టార్ట్ ఉంది. ఈ స్టంట్ ఉన్న వాటికి మీరు అపాసల్ పెద్ద స్టంట్ కాస్త గుండె బయటకు వచ్చేది. మళ్ళా అంటే కొనాలి మంది కొనాలి ఉండిపోయినట్టు
అసలు దానికి బుక్ వస్తుంది. అందువల్ల ఏంటంటే 2 ఆప్షన్లు చూసుకుంటే యాడ్ చేసుకున్నాం, మనకు కావాలని యాడ్ చేసుకునే. అందువల్ల మీరు డయాబెటీస్ లో కనుక హెపార్సల్ జాగ్రత్తగా ఆచూకుంటూ వేసుకుంటా బాగా డ్రెస్సింగ్ చేస్తే అది తీసేయవలసిన పాలు కూడా సెట్ అయిపోతుంది. అంత బాగా విషయం అలా పేరుకుని బాగా రెడ్డికెళ్తుంది, బాగా క్యూ రెమెడీ అంటారు. అందువల్ల మనకి డయాబెటిక్ కానీ లేదా డయాబెటిక్ ఆల్సర్ కానీ వీటిలో మీరు డ్రెస్సింగ్ చాలా ఇంపార్టెంట్. చాలా బాగా డ్రెస్సింగ్. మమకారం ఉండి బాబట్టి ఎక్కువ ఎంత ఇబ్బంది అయిపోతుందామని అలా అనుకోకూడదు. ఎక్కడికి వస్తుందో అంత లాగిపడి జాగ్రత్తగా డ్రెస్సింగ్ చేసుకుంటే అంత బాగా ఫీల్ అయిపోతుంది. ఓన్లీ ఇంతే అవసరం. అలాంటప్పుడు మనకి స్టంట్ ఉన్న వాళ్ళకి ఏంటంటే ఉదాహరణ ఏంటంటే మీకు కార్గో ఎంబులెన్స్ గ్రాఫిడ్. గ్రాఫిడ్ లో మనకి అందరికీ తెలిసిన ఒక పాయింట్ ఉంటుంది, స్టింజీ డిశ్చార్జెస్. ఇలా అనుకుంటే జిగురులో హనీలో ఉంటుంది అన్నమాట, జిగురుగా సాగుతాం. కార్గో ఎంబులెన్స్ ఏంటంటే అది కూడా పుల్లలో భాగానికి వస్తుంది, ఫ్రూట్స్ లో అంటే రూట్స్ లో భాగానికి వస్తుంది. టిష్యూ అంతా బాగా డ్యామేజ్ అయిపోయి చుట్టుపక్కల అంతా గట్టిపడిపోయి అలసర అవుతుంది. అంతేదా ఆప్షన్ ఈ రెండింటిలో ఏదో అక్కడ ఎంచుకోండి. ఫస్ట్ మాత్రం డయాబెటిక్ ఇలాంటి డయాబెటిక్ అల్సర్స్లో బెస్ట్ రెమెడీ ఏంటి హెపార్సల్. ఇప్పుడు ఈ స్టంట్లు ఇవి లేక నేను చాలా మందిలో చూసినటువంటి గొప్ప విషయం ఏంటంటే డయాబెటిక్ అల్సర్తో వచ్చిన వాళ్ళకి డయాబెటిక్ ఫుడ్ కోసం వాటి కోసం హెపార్సల్ పడితే వాళ్ళ షుగర్ లెవెల్స్ ఒకప్పుడు 200 300 ఉండే వల్ల కూడా ఫాస్టింగ్ వచ్చేసరికి 90కి 70 వచ్చేసిన సందర్భాలు. అంటే మనకి ఏదో ఇండికేషన్ ఒకటి వస్తుందన్న, ఆ ఇండికేషన్ బట్టి మనం అనుకుంటాం కదా. ఒక సందర్భంలో పేషెంట్ కి ఎంతో కాలం 3-4 సంవత్సరాలు మందులు వాడుతున్నట్టు తగ్గలేదు, సడన్ గా జ్వరం వస్తుంది, ఏదో మందు వేస్తారు. మందు వేసిన తర్వాత 3-4 సంవత్సరాలు పెట్టి తగ్గింది కాక ఈ మందు తగ్గుతుంది. అంటే అప్పుడు వాడి యొక్క నేచురాలిటీ ఏదైతే ఉందో ఆ ఇంట్లో బయటకు వస్తున్నారు. అలా వీడు సిబిడి మ్యాథ్కి సంబంధించిన వాడు అర్థం వచ్చే తత్వం చాలా రోజుల నుంచి ఉండే వాడికి చదువుపడలేదంటే నాకు ఎక్స్పీరియన్స్ లో సార్ కలుపులో వేరు నాలుగు కొట్టుకుంటారు వాడి దగ్గర ఆర్థిక పడాల్సింది నాకు అట్లా పోయింది. అదిగా కూడా నెంబర్ 1 ఉంది కదా, పడలేదని మాకు సరిగ్గా మాస్టర్ గారు వాడు వేరు నలం కొట్టి పంపించారు. ఇప్పటికైనా వేరే మొదలైన చాలా హెపార్సల్ డయాబెటిక్ లో వచ్చిన తర్వాత దాని మీద జాగ్రత్తగా ఆలోచించి చూసుకోండి. ఆ డయాబెటిక్ తో పాటు డయాబెటీస్ కూడా హెపార్సల్ కు తగ్గుతుంది. నెక్స్ట్ హార్ట్ కంప్లైంట్స్, ఇది కూడా వన్ ఆఫ్ ది కాంప్లికేషన్. షుగర్ వచ్చిన వాడికి ఒక బ్యాగ్ ఏంటంటే మనకి చాలా మంది చెప్తా ఉంటారు నా షుగర్ చెప్తూ కంట్రోల్లో ఉంటాయండి, ఎప్పుడైతే ఫాస్టింగ్ 110 దాడుగు, పీపీఎం 140 దాడుగు, నాకు ఈ అరికాళ్ళు అరిచం ఎందుకు మాట్లాడుతున్నాయంటే లోపల చేసుకోవాల్సిన పనులన్నీ చేసుకుంటా పోతాయి. అంటే అక్కడ ఏమవుతుందంటే నెర్వ్ సిస్టమ్ ఒకటి, అలాగే మిగతా వ్యవహారాలు కూడా ఈ బ్లడ్ వెసల్స్ సంబంధించిన వాటిలో కూడా ఈ పూడుకులు అవి కూడా తొందరగా ఏర్పడతాయి. అందులో ముఖ్యంగా ఏంటంటే హై కొలెస్ట్రాల్, హై ఎల్డిఎల్, హై ట్రైగ్లిసరైడ్స్. నేను చాలా సందర్భాల్లో చెప్తాను. నేను ఏం చెప్తానంటే సాధారణంగా పొద్దున మాస్టర్ కూడా ఇచ్చారు అంటే మనం రెమెడీస్కి ఎప్పుడు కేవలం రెమెడీస్కి ఎక్కువ ఫేవర్గా ఉండకూడదు. మనం ఒక రెమెడీకి ఫేవరెట్ అయ్యాం. అందువల్ల ఇక్కడ ఏమవుతుందంటే హోమియోపతి యొక్క పెద్ద ప్రమాదం ఏంటంటే కొత్తగా నేర్చుకునే వాడికి పాపం కష్టమైపోతుంది. వాడి ఎగ్జిస్టెన్స్ మనకు ఆల్రెడీ ఉన్న హోమియోపతి డాక్టర్స్ అందరూ హోమియోపతి చేస్తే ఈ రోజు నాకు చాలా స్థాయికి వెళ్ళిపోను. ఇందులో ఇప్పుడు 70-80% ఎవరు హోమియోపతి చేయరు, 70-80% చేయలేదు. ఒక 100 మంది కాలేజీ నుంచి బయటకు వస్తే అందులో చేసి కూడా 20 మంది ఉంటారు. కొత్తగా వచ్చిన కాలంలో కూడా ఈ మధ్య కాలంలో కూడా హోమియోపతి కాలేజీ నుంచి 100 మంది స్టూడెంట్స్ వస్తూ ఉంటే ఉభయ తెలుగు రాష్ట్రాల నుంచి 50% ఎవరో హోమియోపతి చేయరు. వాళ్ళు ఎలోపతి హాస్పిటల్కి పని చేసుకోవడం, అతను కూడా చేసుకోవడం. ఎందుకంటే వాళ్ళకి వే ఆఫ్ ఇంప్రూవ్ తెలియదు. ఎందుకంటే ఒక దాన్ని పుష్టి పెట్టుకుంటే వేళ ఇప్పుడు మనం చూస్తున్నాం కదా, టీవీలో యాడ్లు వస్తూ ఉంటాయి. ఏదో చిన్న పుట్టికి 1 కోట్లు సంపాదించేస్తున్నట్టు అందులో న్యూజన్ హెయిర్ వచ్చేది. వాడు అది కూడా ఎక్కువసేపు చేతిలో ఉంచుకోకండి, చేతిలో కూడా పెట్టుకొని చెప్పాను. అలాగా అంత జనాలు లక్ష్య చేస్తారు. నెక్స్ట్ ఈ పొల్యూషన్లో ఏంటంటే మనకు బాగా పనికొచ్చేది
ఫైటోలక్కా బెర్రీ. ఫైటోలక్కా బెర్రీ చాలా ఎక్స్ట్రాడినరీ. ఈ ఫైటోలక్కా బెర్రీతో పాటుగా మీరు కావాలంటే క్రెడాగస్ మొదలైనవి మీకు ఒక ఫిమేల్ ఒక ఆవిడకి ట్రైగ్లిజరైడ్స్ వచ్చి 1200 ఉండేది, ఎల్డిఎల్ వచ్చి 450 ఉంటాయి. ఒక 2 నెలల్లో ఫైటోలక్కా బి క్రెడాగస్ 2 ఇస్తే అది నార్మల్ వస్తుంది. ఎంత వచ్చింది? ట్రైగ్లిజరైడ్స్ 150 వచ్చేసాయి, ఎల్డిఎల్ 100 వచ్చేసి అంటే బాగా తగ్గుతుంది. ఒక కాకపోతే 2 నెలలు పడుతుంది, నష్టమే లేదు. కానీ అవి రెండు కూడా ఈ కొలిచాలను పెద్ద పెద్ద తలంపైపోయింది. మీరు బీపీ అని ఒకసారి వెళ్తా ఉంటే మీ బీపీ మాత్ర, మళ్ళీ రక్తం బాధ పడడానికి ఒక మాత్ర, కొలిచాలు రాకుండా ఒక మాత్ర, 3 మాత్రలు పడతారు కాబట్టి మళ్ళీ గ్యాస్ట్రిక్ రాకుండా పడడం ఒక మాత్ర. 8,000 4,000 ఇలాగా షుగర్ వచ్చింది అనుకోండి, 4,000 వచ్చారు, మొత్తం అన్ని మందులే. అందువల్ల మన దాంట్లో మనకి ఈ ఫైటోలక్కా బి ఒకటి, తర్వాత క్రెడాగస్ మందు చాలా అద్భుతంగా పనిచేస్తాం. అనేది స్ట్రోక్ ట్రీట్మెంట్ అనేది మనకి డిపెండింగ్ అపాన్ ది సింప్టమ్స్ అదొకటి. సో ఇంకా చాలా ఉంది, కానీ నాకు ఇచ్చే టైం అయిపోయింది. అందువల్ల మిగతా బాగా మనం తర్వాత ఉపయోగపడడం వల్ల చెప్పుకోవడం జరుగుతుంది. ఈ అవకాశం నాకు ఇచ్చినటువంటి మాస్టర్ గారికి మీ అందరికీ కూడా చాలా ప్రాక్టికల్ గా అనుభవం బాగా ఉన్నవాళ్ళు చెప్తే ఎదుగుతుంది. ఏ అనుభవం లేకుండా కేసులు తీయకుండా పుస్తకంలో ఉన్నది బయటకు చెప్పి చేసేవాళ్ళ పద్ధతి వేరుగా ఉంటుంది. మాస్టర్ గారు చెప్పిన విధానంలో మందులు అప్లై చేసి ప్రతి మందులోని కోర్ అన్నది ఒకటి ఉంటుంది, దాన్ని అర్థం చేసుకుని దాని అప్లికేషన్ చూసి పేషెంట్కి రికవరీ తీసుకురావడం అనేది కొద్దిమందికే సాధ్యం అవుతుంది. రాగా గడపడి పడుతుంటారు, బాగానే గట్టిగా పడుతుంటారు, బాగుంటుంది పిక్చర్. అట్లాగే దీనికి సంబంధించి గంటల పద్ధతిలో ఒక రూబ్రిక్ అబ్డామిన్ అనే చాప్టర్లోని ప్యాంక్రియాస్ కంప్లైంట్స్ ఆఫ్ అని చెప్పని ఒక రూబ్రిక్ ఉంది. ఆ రూబ్రిక్ లో డయాబెటీస్ కి సంబంధించి, తర్వాత ప్యాంక్రియాస్ కి సంబంధించి సెకండరీ డ్రగ్స్, ఫాస్ఫరస్, అయోడియము, ఐఎస్బి, క్యూప్రామెట్ ఇవి ఉన్నాయి. వీటిలోని ఐఎస్బి అన్నది మనం ఎక్కువగా టచ్ చేయని డ్రగ్ ఒకటి, అది బాగా ఉపయోగపడుతుంది. మదర్ టీచర్ ఫామ్ లో బాగా ఉపయోగపడుతుంది, ఎందుకంటే ప్యాంక్రియాటిక్ సెల్స్ అది బాగా యాక్టివేట్ చేస్తుంది. చాలా కేసెస్ చూశాను. అది ఒకటి దృష్టిలో పెట్టుకోండి. ఆ రూబ్రిక్ ఒకసారి చదువుకోండి. చదువుకుంటే మనకి అందులో ఉండే డ్రగ్స్ పేషెంట్ లో ఏది ఇండికేట్ అవుతుందో అక్కడ చూసి వేసుకోవచ్చు. ఇప్పుడు మనకి టీ బ్రేక్ ఇచ్చారు, ఒక పావు గంట సేపు టీ తాగి వాళ్ళు పెట్టిన స్నాక్స్ తీసుకుని మళ్ళీ టైం ప్రకారం ఇక్కడికి వచ్చేస్తాం. ఇందాక చాలా మంది టైం ప్రకారం అందుకో రాలేకపోయారు. మొత్తం భోజనం కొంచెం రుచికరంగా బాగుంటుంది వాళ్ళకి, అందుకని చెప్పి మీకు ఎందుకు ఉండిపోయినట్టున్నారు. సో ఈసారి టీ తొందరగా తాగేసి ఇక్కడికి తొందరగా వచ్చి మళ్ళీ ప్రేయర్లో పాల్గొని మనం అందరం మాస్టర్ గారి సన్నిధిలోకి మళ్ళీ వెళ్తాం. సార్ వాక్యం అండి.